ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు మనోహర్. కలం పేరు సత్య అన్వేషి. మీరు వీక్షిస్తున్న కార్యక్రమం క్వెషన్ ఎవ్రీథింగ్ విత్ సత్య అన్వేషి. ఇవాల్టి తేదీ 19 నవంబర్ 2023. ఈ కార్యక్రమంలో ఇది 95వ స్ట్రీమ్. ఈ లైవ్ స్ట్రీమ్‌ని చూడాలి లేదా వినాలి అనుకుంటే ఈ క్వెషన్ ఎవ్రీథింగ్ మరియు సత్య అన్వేషి యూట్యూబ్ ఛానల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. అన్ని లింకులు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్ సభ్యులకి జాయిన్ లింక్ అందరికంటే మన స్టూడియో లింక్ అందరికంటే ముందుగా ఇవ్వబడుతుంది. అలాగే ఈ స్ట్రీమ్‌లో డైరెక్ట్‌గా పాల్గొని ప్రశ్నలు అడగాలి లేదా చర్చ జరపాలి అనుకునేవారు ఈ వీడియో యొక్క లైవ్ చాట్‌లో కాసేపు ఆగి నేను స్ట్రీమ్ యార్డ్ లింక్ ఇచ్చేస్తాను. అది వాడి స్టూడియోలోకి వచ్చేయచ్చు. ఇంకొంచెం ఎర్లీగా కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో చూడండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో 3:30 కల్లా స్ట్రీమ్ యార్డ్ లింక్ ఇచ్చేస్తాను. కొత్త వారికి అందులో ఆస్తికులకి, దైవభక్తులకి ప్రాధాన్యత ఉంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ప్రశ్నలు అడిగిన వారిని క్యూలో ఉంచడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోగలరు. సో ఇవాళ ఈ వరల్డ్ కప్ లైవ్ ఉండటం వల్ల నాకు తెలిసి కొంచెం తక్కువే ఉండొచ్చు. నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మనకేం కంగారేం లేదు. తర్వాత అయినా చూస్తారు. సో ఈలోపు యాక్చువల్లీ నాకు ఒక ప్రెజెంటేషన్ ఉంది. ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ దాట్. జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వచ్చు. వినేవాళ్ళు వినొచ్చు. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈరోజు. లెట్స్ హియర్ దాట్. ఓకే, ఇవాళ టాపిక్ అగైన్ రామాయణం మీద. లెట్స్ స్టార్ట్ దాట్. అందరికీ నమస్కారం. రామాయణంలో సైన్స్ అనే ఒక సిరీస్ చేస్తున్నానండి. అంటే ఎక్కడో వచ్చి ఒక చోట స్టార్ట్ చేయాలి కాబట్టి రామాయణం నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అంటే మన పురాణాలు, గ్రంథాలు వాటన్నిటిలో సైన్స్ గురించి తెగ ఉదరగొడుతుంటారు కదా. సో ఐ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. సో రామాయణంలో సైన్స్ గురించి మొదలుపెట్టాను అనమాట. సో రామాయణంలో ప్రాణుల ఉత్పత్తి కథ ఎక్కడుంది అన్న డౌట్ చాలామందికి వస్తుంది. ఎందుకంటే చాలామంది చదివి ఉండరు కాబట్టి. బట్ నేను అటు ఇటు చదువుతా ఉంటే సడన్గా ఒకటి దొరికిందనమాట. దొరికితే దెన్ ఐ థాట్ లెట్స్ తెలుసుకుందాం, ట్రై చేద్దాం అసలు ఇంతకీ ఏమిటా అని. కళ్ళు తిరిగాయండి యాక్చువల్లీ. ఐ డోంట్ నో హౌ పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ స్టోరీ. వాల్మీకి రామాయణం అరణ్యకాండం 14వ సర్గ. ఓకే, 14వ సర్గ అరణ్యకాండంలో దీన్ని జటాయు పరిచయం అంటారు. ఈ సర్గ పేరు అంటే జటాయు అనే ఒక పక్షి పరిచయం అవుతుంది. ఎవరికి? రాముడికి, లక్ష్మణుడికి, సీతకి. సో ఈ స్టోరీ, ఈ సర్గ మొత్తం అంతా కూడా ఈ సృష్టి రహస్యం అనమాట. అంటే హిందూ గ్రంథాల ప్రకారం అని అనుకుంటే, రామాయణం ప్రకారం, స్పెసిఫిక్గా రామాయణం ప్రకారం ఈ ప్రకృతి అంతా ఎలా స్టార్ట్ అయింది, ఎలా తయారైంది, ఈ జీవ జంతువులు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో లెట్స్ సీ దట్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో నేను తీసుకున్న రిఫరెన్సెస్ శ్రీమద్ రామాయణం 2వ భాగం, ఇది గీతా ప్రెస్ గోరఖ్పూర్ నుంచి. అరణ్య, కిష్కింద, సుందరకాండాలు కలిసి ఉంటాయి ఇందులో. అలాగే నేను చదివేది కరెక్టా కాదా, అసలు నేను ఏమన్నా మిస్టేక్ చేస్తున్నానా, లేకపోతే వీళ్ళు ఏమన్నా తింగరగా రాశారా అని చెప్పి పుల్లెల రామచంద్రుడు గారు రాసిన, ఆచార్య పుల్లెల రామచంద్రుడు గారు రాసిన వాల్మీకి రామాయణం యథామూలానువాదం నుంచి, ఆయన అరణ్యకాండం అనే బుక్ నుంచి క్రాస్ రెఫరెన్స్ చేసి చూడడం జరిగింది అనమాట. ఓకే, సో మీ దగ్గర కూడా ఏదైనా రామాయణం ఉంటే రెడీగా పెట్టుకోండి. ఇట్స్ నాట్ డిఫరెంట్ అట్ ఆల్. ఇట్స్ ద సేమ్ థింగ్ వీఆర్ టాకింగ్ అబౌట్. 14వ సర్గం. ఓకే, ఇది ఎలా స్టార్ట్ అవుతుంది చూడండి. శ్రీరాముడు పంచవటికి పయనించు దారిలో ఒక గద్దను చూచెను. గుర్తుపెట్టుకోండి ఏమని రాశారో ఇక్కడ. గృధ్రం అని ఉంది కదా. గృధ్రం అని ఉన్నప్పుడు, గృధ్రం భీమ పరాక్రమం అని ఉన్నప్పుడు వాళ్ళు ఏం ట్రాన్స్లేట్ చేశారు అంటే, దారిలో ఒక గద్దను చూచెను, దాని శరీరము దృఢమైనది, అది శత్రువులకు భయము గొల్పునట్టు పరాక్రమం గలది. భీమ పరాక్రమం అంటే చాలా భయంకరమైన లేదా మైటీ ఈగిల్ అనుకోండి. ఓకే, గృధ్రం అని వీళ్ళు ట్రాన్స్లేట్ చేసింది. గృధ్రం అనే పదాన్ని గ్రద్ద అని ట్రాన్స్లేట్ చేశారు. మహాత్ములైన రామలక్ష్మణులు మర్రి చెట్టు పైన ఉన్న ఆ గ్రద్దను చూసి, ఈ పక్షి ఆకారము దాల్చిన రాక్షసుడు అని అనుకుని, ఎవరు నీవు అని ప్రశ్నించిరి. అప్పుడు ఆ పక్షి తన మృదుమధుర వచనములతో వారిని తృప్తిపరచు, నాయన నేను మీ తండ్రి యొక్క మిత్రునుగా ఎరుంగుము. ఈ గృధ్రరాజు
తన తండ్రి యొక్క మిత్రుడని తెలియగానే అట్లా చెప్పగానే వెంటనే రాముడు అతన్ని పూజించేశాడు. సో, ఇమ్మీడియేట్‌గా బిలీవ్ చేసేసాడు. పూజించేశాడు. ఆబ్వియస్‌లీ మన డైరెక్టర్‌కి తెలుసు, హీరోకి తెలుసు, అందరికీ తెలుసు స్టోరీ గాబట్టి, ఒక్క మాట చెప్పి, "నాన్న నేను నీ తండ్రి యొక్క మిత్రుడిని" అని అనంగానే వెంటనే ఒప్పేసుకున్నాడు. పిమ్మట అతను, "నీ వంశం యొక్క పుట్టుపూర్వోత్తరాలేంటి? నీ పేరేమి?" అని అడిగాడు. ఎవరు? శ్రీరాముడు అడిగాడు. అప్పుడు చెప్తాడు అసలు స్టోరీ అని. ఓకే. ఇందులో మనం చూడాల్సిందేంటంటే ఫస్ట్ ఆహ్, మన పేరేమి అని అడిగాడు గదా! ఇక్కడ. సతం పిత్రసుఖం బుద్ధ్వా పూజయామాస రాఘవః తస్య కులమవ్యగ్రం అధ ప్రపచ్చనామ చ. అదే ఇది. ఓకే. ఫస్ట్ నువ్వెవరివి అని అడగగానే, నేను మీ నాన్న ఫ్రెండ్‌ని అని అడగగానే వెంటనే నీ పేరేంటి? నీ కులమేంటి? అని అడిగాడండి. రాముడు అడిగిన నెక్స్ట్ క్వెషన్, సెకండ్ క్వెషన్ ఇదే. సో, ఇక్కడి నుంచే వస్తదనమాట మనకి మన ఇండియన్స్‌కి గాని, ప్రత్యేకంగా మన తెలుగోళ్ళకి అయ్యుండొచ్చు. మీరేంటోళ్ళు అని అడగటం అనేది ఫస్ట్ క్వెషన్, సెకండ్ క్వెషన్‌లో వచ్చేస్తదండి. రాముడే ఎగ్జాంపుల్ ఇచ్చేసాడనమాట. నీ పేరేంటి? నీ కులం ఏంటి? అని అడిగేసాడు ఇక్కడే. ఓకే. ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి పుల్లల రామచంద్రుడు బుక్ కూడా చూసా. అందులో కూడా ఇదే అన్నాడనమాట. రాముడు ఆ పక్షి తన తండ్రి మిత్రుడని తెలుసుకొని అతనిని పూజించెను. పిమ్మట తగు గౌరవము చూపుచు ఆ పక్షి కులమును, పేరును గూర్చి ప్రశ్నించెను. ముందు పేరు, కులం అడిగేయాలన్నమాట. అదే మొక్క గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ హిందీ వర్షన్ అనమాట. ఇది యాక్చువల్లీ సమ్ 60 ఇయర్స్ బ్యాక్ ప్రింట్ అయింది. అందులో సేమ్ అదే, పితా కా మిత్ర జాన్కర్ श्री रामचंद्र जी ने घृत्र का आदर किया और शांत भाव से उसका कुल एवं नाम पूछा. ముందు పేరు, కులం అడగాలన్నమాట. ఇక్కడి నుంచి వస్తుందండి మనకి ఆ పిచ్చ. అంటే మనిషి కంటే కూడా, లేదా ఇక్కడ జంతువు గురించి మాట్లాడుతున్నాను అనుకోండి. బట్ ఇఫ్ యూ ఇమాజిన్ థాట్ ఒక మనిషి కనపడగానే ఫస్ట్ నువ్వెవరివి అని అడగటం. రెండో క్వెషను నీ పేరేంటి? నీ కులం ఏంటి? అని అడగటం అన్నమాట. నెక్స్ట్ చూడండి. అంతటా ఆ గృధ్రము మనం ఏదైనా తప్పు అనుకుంటామేమో బ్రాకెట్‌లో గ్రద్ద అని స్పెసిఫిక్‌గా చెప్పటం అన్నమాట. శ్రీరాముని పలుకులను విని తన వంశము గూర్చియు తన గురించియు తెలుపబోవుచు ప్రసంగ వశమున సకల ప్రాణుల ఉత్పత్తి గురించి అతను ఇట్లు వివరించెను. అంటే నువ్వెవరివి? నీ కులమేంటి? అని అడగగానే మొత్తం సృష్టి ప్రారంభం నుంచి మొదలెట్టాడంటండి. వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ తల్లి పేరు చెప్తే ఆగిపోదు. అలా అయితే కుదరదు కాబట్టి మొత్తం సృష్టి ఆరంభం నుంచి ఎవరెవరు నీకన్నారు? ఏమిటి అని చెప్పి చివరికి అతని దగ్గరికి తీసుకొస్తాడనమాట. దానికి ఒక 35, 36 శ్లోకాల పాటు చెప్తాడనమాట. ఓ మహాబాహు రాఘవ, పూర్వకాలము గల ప్రజాపతులందరి గూర్చి ప్రారంభము నుండి తెలిపెదను, సావధానుడిపై వినుము. బై ద వే, ఇక్కడ గృధ్రము అనగానే గద్ద అని ఉంది చూసారా? ఇట్స్ రాంగ్ ట్రాన్స్లేషన్ అండి. ఇప్పటికి కూడా మన వాళ్ళు ఇదే మిస్టేక్ చేస్తా ఉంటారు. ఓకే. కావాలని చేస్తారని నా డౌట్. ఎందుకంటే ఏ ఏ డిక్షనరీలో కూడా గృధ్ర అంటే గద్ద అనేది కాదండి. ఇట్స్ నాట్ ఈగల్, ఇట్స్ వల్చర్. ఓకే. మరి వీళ్ళు ఒక్కొక్క పదానికి ఇన్నిన్ని రకాల మీనింగ్స్ అది ఇది అని చెప్పుకుంటారు. గరుడానికి స్పష్టంగా ఉంది కదా! గృధ్ర అనేది ఇట్స్ ఆల్వేస్ రిలేటింగ్ టు వల్చర్స్ అండి. ఓకే. జటాయు అన్న పదానికే మీనింగ్ వల్చర్. జటాయు అన్న పదానికే మీనింగ్ వల్చర్. వీళ్ళు దాన్ని గద్ద అని ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే గరుడ అనే పదం ఆల్రెడీ ఉంది. గరుడ ఈజ్ ఈక్వల్ టు ఈగల్. ఆ పదం ఉంది కదా! రైట్. ఒకే పదానికి 2 మీనింగులు పెట్టి అదేదో పెద్ద గొప్ప విషయంలా అనుకుంటారు. గృధ్ర అనే పదానికి వల్చర్ అనే మీనింగ్ ఉండగా ఈగల్ అని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఇది కదా కన్‌ఫ్యూజన్ అంటే. అంటే ఈ వల్చర్ అనేది చచ్చిన శవాల్ని పీక్కు తినే జంతువు కాబట్టి అది కొంచెం గలీజ్‌గా అనిపించిందేమో ఈ మోడర్న్ ఫెలోస్‌కి. రాసినోడికి ఏమి అనిపించలేదు కదన్నా! వాడు గరుడని రాసుండొచ్చు కదా! రాసిన వాల్మీకి అనే మహర్షి గరుడని రాసుండొచ్చు. కానీ గృధ్ర అని ప్రత్యేకంగా 10 సార్లు రాస్తాడు. స్పష్టంగా రాస్తాడనమాట. ఇంకెక్కడ మిస్ కాకుండా. గరుడ అని రాసుండొచ్చు. కానీ వీళ్ళకొచ్చింది ప్రాబ్లమ్. ఇప్పుడొచ్చిన ట్రాన్స్‌లేటర్స్‌కి తలనొప్పి వచ్చేసిందనమాట. శవాల్ని పీక్కు తినే జంతువుతో పోల్చటం ఏంటి? జటాయు పెద్ద హీరోలా కనిపిస్తాడు కదా! సో, కాబట్టి మార్చి పారేద్దాం అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో. ఎనీవే. సో, ప్రజాపతులలో మొదటివాడు కర్దముడు, వరుసగా విక్రీతుడు, శేషుడు, సంశ్రయుడు ఇలా పెద్ద లిస్ట్ ఇస్తాడండి. సో, ఇలా చదువుకుంటూ పోతే మనకి హెడేక్ కాబట్టి ఐ ట్రై టు పుట్ అప్ ఇంటూ ఎ చార్ట్. సో, చూడండి ఇది. ఇదంతా సర్గ 14 అండి. అరణ్యకాండలో సర్గ 14.
17 మంది సంగతి చెప్తాడండి. 17 మంది. వీళ్ళందరూ ఎవరు? ప్రజాపతులు. ఈ ప్రజాపతుల్లో దక్షుడు అనే ప్రజాపతికి 60 మంది కూతుళ్ళు. అందులో 8 మంది పేర్లు చెప్తాడనమాట. అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మనువు, అనల. వీళ్ళందరూ కూతుళ్ళు. ఆల్ ఆర్ దీస్ విమెన్. ఓకేనా? మనువు అని కనిపించింది కదా అని చెప్పేసేసి అది మగోడు అనుకోకండి. కూతుర్ల పేర్లు ఇవన్నీ కూతుర్ల పేర్లు. అందులో 8 మందిని, ఈ మొదటి 8 మందిని కశ్యపుడు అనే ప్రజాపతి పెళ్లి చేసుకుంటాడు. అంటే ఒక ప్రజాపతి కూతుర్ని ఇంకో ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడు. 8 మందిని. మిగతా 52 మంది స్టోరీ మనకు తెలియదు, ఎక్కడ రాయలేదు. సో కాబట్టి రాయనప్పుడు మనం మాట్లాడకూడదు. ఈ 8 మందిని మాత్రం చూడాలి. ఈ 8 మందిలో ఒక ఇదేంటంటే కశ్యపుడు చెప్పాడంట. ఏమని? నాతో కలిసి మీరు దాన్ని ఏమంటారు, ప్రపంచంలో ఉన్న జంతుజాలాలన్నిటినీ తయారు చేయండి, సో ప్రాపగేట్ చేయండి అని చెప్తే 4 మాట విన్నారంట. ఒక 4 మాట వినలేదంట. అదితి అనే ఆవిడకి 33 మంది సంతానం. వీళ్ళనే 33 కోట్లు అని చెప్పి పిలుస్తారు కదా, మరి ఎటకారం చేస్తుంటారు. 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని అంటారా? లేదు, మా దగ్గర 33 మంది కోట్ల మంది లేరు, ఓన్లీ 33 మందే ఉన్నారు. క్వాలిటీస్ అంటే తలా తోక లేని వాగుడు అనమాట ఇది. ఓకే, అందులో 12 ఆదిత్యులు, 12 ఆదిత్యులు. మీకు 12 ఆదిత్యులు అంటే, ఆదిత్యులు అంటే సూర్యుడు కదా, 12 మంది ఆదిత్యులు ఎందుకున్నారు అనే ఐడియా ఎప్పుడైనా వచ్చిందా? నెలకి ఒక్క సూర్యుడి ప్రకారం 12 నెలలు ఉన్నాయి కాబట్టి, సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 12 రకాల ఆదిత్యులు. అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, అశ్విని దేవతలు, వీళ్ళందరూ కలిపి 33. ఎంత కన్ఫ్యూజన్గా ఉంటుంది చూడండి. నెక్స్ట్ దైత్యులు. దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు, ఓకే, రాక్షసులు. ధనువుకి పుట్టినవాడు అశ్వగ్రీవుడు. కాళికకి పుట్టినవాడు నరకుడు, కాలకుడు. ఇక్కడ వరకు ఓకేనా? తామ్ర అనే ఆవిడకి, దక్షుడి కూతురి తామ్ర అనే ఆవిడకి క్రౌంచి, భాసి, స్యేని, ధృతరాష్ట్రి, సుఖి అనే కూతుళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా కూతుళ్ళు, అందుకే పింక్గా పెట్టాను చూడండి. క్రౌంచి, భాసి, స్యేని, ధృతరాష్ట్రి, సుఖి. ఓకేనా? ఇప్పుడు క్రౌంచి అనే ఆవిడ నుంచి గుడ్లగోపలు పుట్టాయంటండి. అంటే సృష్టి క్రమంలో ఏవెవరు ఇవన్నీ ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి అన్న క్వశ్చన్కి వీళ్ళు ఇచ్చే ఆన్సర్ అనమాట. వాల్మీకి ఇచ్చిన ఆన్సర్ ఇది అనమాట. గుడ్లగోపలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న క్వశ్చన్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం, వాట్ ఈస్ ద ఒరిజిన్ స్టోరీ ఆఫ్ హ్యూమన్స్ అన్న క్వశ్చన్ ఎలాగ ఉంటుందో, అప్పట్లో కూడా జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయని ఉంటాయి కదా, వాళ్ళు రాసుకున్న కథలు అనమాట. ప్రతి ఒక్క కల్చర్లోనే ఒక కట్టుకథలు అల్లుకుంటారు కదా, అలాగే వాల్మీకి రాసిన కథలో ఇదన్నమాట స్టోరీ. క్రౌంచి అనే ఆవిడ నుంచి గుడ్లగూబలు పుట్టాయంట. భాసి అనే ఆవిడ నుంచి నీటికాకులు, కోళ్ళు పుట్టాయంట. ఇవన్నీ నేనేం కొత్తగా రాయట్లేదండి, మీరే అరణ్యకాండ సర్గ 14 ఎదురుగా పెట్టుకుని చూడండి. ఇది చదువుతున్నప్పుడైనా సరే, ఇది వింటున్నప్పుడైనా సరే మీకు తెలిసి రావాలి. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఓవర్ ఇంజనీరింగ్ ఆర్ ఎగ్జాజరేటింగ్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రిటర్న్ లైక్ దిస్. స్యేని అనే ఆవిడ నుంచి డేగలు, గద్దలు పుట్టాయంటండి. ధృతరాష్ట్రి అనే ఆవిడ నుంచి హంసలు, కలహంసలు, చక్రవాకములు అనే పక్షులు పుట్టాయి. సుఖి అనే పర్సన్కి నతకి వినత అనే ఆవిడ ఉన్నారు. ఓకే, ఇది ఇప్పటివరకు జరిగిన స్టోరీ. నెక్స్ట్ చూడండి, క్రోధవశ అనే పర్సన్. క్రోధవశ అనే ఆవిడ నుంచి మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్ధూరి, శ్వేత, సురభి, సురస, కద్రువ, వీళ్ళు కూతుళ్ళు. క్రోధవశకి మళ్ళీ ఇంతమంది కూతుళ్ళు ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి. తామ్ర పిల్లల్ని పైన పెట్టేసేసి క్రోధవశ పిల్లల యొక్క జనరేషన్, వాళ్ళ ఏమేమి జనరేట్ చేశారో చూడండి. మృగి అనే ఆవిడ నుంచి మృగములు పుట్టాయంటండి. మృగములు అంటే మనకి కృష్ణ మృగాలు, మన జింకలు గట్రా ఉంటాయి చూసారా, అవి. మృగమంద ఈవిడ నుంచి ఎలుగుబంట్లు, సవరపు మేకలు, చమరీ మృగములు పుట్టాయంటండి. సో వీళ్ళందరూ మనుషులా లేకపోతే ఇంకా ఏంటో మనకైతే అర్థం కాదు. వాళ్ళ నుంచి పుట్టాయి, వాళ్ళ నుంచి వాళ్ళు కన్నారు అన్న సంగతి చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. దీనికి ఒక సోది జస్టిఫికేషన్ కూడా కాసేపట్లో వినిపిస్తాను. ఈలోపుగా ఇది కంప్లీట్ చేయనివ్వండి.
హరి అనే పర్సన్ నుంచి సింహములు, వానరములు పుట్టాయంటండి. సో, ఈ 2 సింహాలు, వానరాలు ఒకే తల్లి బిడ్డలు. హరి అనే పర్సన్ లేడీ కదా! వీళ్ళందరూ కూతుర్లు కాబట్టి హరి అనే పర్సన్ నుంచి ఆవిడ నుంచి సింహాలు, వానరాలు పుట్టాయంట. ఓకే. భద్రమద అనే పర్సన్ నుంచి ఇరావతి, ఇరావతికి ఐరావతం పుట్టాయి. ఇరావతి యొక్క స్త్రీ ఐరావతం పుట్టాయి. మాతంగి అనే పర్సన్ నుంచి ఏనుగులు పుట్టాయంటండి. మరి ఐరావతం, ఏనుగులు వేరు వేరు జంతువులు అయ్యుండొచ్చు. మరి నాకు తెలీదు. శార్దూలి అనే పర్సన్ నుంచి కొండముచ్చులు, పెద్ద పులులు పుట్టాయంటండి. సో, ఇక్కడ వానరములు, కొండముచ్చులు రిలేటెడ్ అంటే కనీసం వాళ్ళకి ఏదైనా ఒక రకమైన క్లాసిఫికేషన్ పెట్టారేమో అనుకోవచ్చు. సింహాలు, వానరాలు ఒక తల్లి బిడ్డలు. కొండముచ్చులు, పెద్ద పులులు ఇంకో తల్లి బిడ్డలు. ఓకే. శ్వేత అనే పర్సన్ నుంచి దిగ్గజాలు పుట్టాయంట. మరి దిగ్గజాలు అంటే మరి ఏనుగులు, ఐరావతం కావేమో. ఇవేంటో ఎవరైనా తెలిసినోళ్ళుంటే చెప్తే విందాం. అయిందా? నెక్స్ట్ ఈ కద్రువ అనే పర్సన్ నుంచి ఆదిశేషుడు పుట్టాడంట. ఈ ఆదిశేషుడు తన 1000 పడగలపై భూమి భారాన్ని మోస్తున్నాడంట. ఇది కూడా రామాయణంలోనే ఉందండి. నేను ఎక్కడి నుంచి కలిపి చెప్పట్లేదు. అరణ్యకాండ సర్గ 14. ఆదిశేషుడు పుట్టాడంట. తన 1000 పడగలపై భూమి భారాన్ని మోస్తూ ఉన్నాడు. మరి ఇంతకాలం వీళ్ళంతా ఎక్కడున్నారో మరి ఆ మొక్క ఏం చెప్పలేదు. ఇన్ని జనరేషన్స్ తర్వాత క్రోధవశకి కద్రువ పుట్టి, కద్రువకి ఆదిశేషుడు పుట్టిన తర్వాత అతను వచ్చి భూమి భారాన్ని మోస్తున్నాడు. 1000 పడగలపై భూమి భారాన్ని మోస్తున్నాడు. మీకు గుర్తుందో లేదో బాలకాండలో దీనికి కాంట్రడిక్టరీ స్టోరీ ఒకటుంటది. భూమి ఎక్కడుంది అంటే సగరుడి కూతురు 60,000 మంది కొడుకులు కలిసి తవ్వుకుంటూ కిందకెళ్తే ఒక పెద్ద పర్వతం కింద బరువులు మోస్తూ 4 ఏనుగులు. ఆ 4 ఏనుగులు దేని మీద ఉన్నాయంటే ఒక తాబేలు మీద నుంచొనున్నాయి. ఇది స్టోరీ కనిపిస్తుంది. ఇది దానికి ఆపోజిట్‌గా ఉంది. మరి రామాయణంని నెత్తిన పెట్టుకునే వాళ్ళకి ఇది కాంట్రడిక్షన్‌గా కనిపించకపోవచ్చు. అది వాళ్ళ ప్రాబ్లమ్. నెక్స్ట్ వన్ సెకండ్. ఓకే. సురభికి రోహిణి, గంధర్వి అనే స్త్రీలు పుట్టారు. ఓకే. మళ్ళీ 2 కూతుర్లు పుట్టారు. రోహిణికి గోవులు, ఆవులు గోవులంటే ఆవులు పుట్టాయంట. రోహిణికి ఆవులు పుట్టాయి. గంధర్వికి అశ్వములు పుట్టాయి. ఇవి వీళ్ళ ఒరిజినల్ స్టోరీస్ అన్నమాట. సో, గోవులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇది రామాయణం చెప్పే స్టోరీ. దక్షుడి కూతురు క్రోధవశకి సురభి, సురభికి గంధర్వి పుడితే గంధర్వి నుంచి గుర్రాలొచ్చాయి. ఇది వీళ్ళ స్టోరీ. సురస అనే ఆవిడ నుంచి నాగుపాములు పుట్టాయంట. నాగులు పుట్టాయి. పాములు కూడా కాదు. నెక్స్ట్ చూడండి విచిత్రంగా ఉంటుంది. కద్రువ నుంచి సర్పములు పుట్టాయంట. ఇందాక కద్రువ నుంచి ఆదిశేషుడు పుట్టాడు కదా! అదే ఆదిశేషుడు అంటే సర్పమే కదా! మరి నాగులు, సర్పాలు 2 ఒకటి కాదనుకుంటా. వేరు అనుకుంటా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. మనువు అనే ఆవిడ నుంచి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు పుట్టారంటండి. సో, ఈ ఒక్కటి చూపించుకొని తెగ సప్పట్లు కొట్టేసుకున్నారు మన డ్రామా రక్షకులు. ఏంటి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ ఒక తల్లి బిడ్డలే. ఒక తల్లి బిడ్డలే అయితే వాళ్ళల్లో వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే వావివరుసలు లేకుండా చేసుకున్నట్టే కదా! అడుగుతున్నా. ఇప్పుడు ఒక తల్లి బిడ్డలు అన్నప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి ఏంటంటే అంతా సమానమే అని చెప్పుకునే మెంటాలిటీలో స్టార్ట్ చేశారండి. కానీ ఎక్కడ ఇరుక్కుపోతారంటే ఒక తల్లి బిడ్డలు బ్రాహ్మణుల లోపల బ్రాహ్మణులే చేసుకుంటే, క్షత్రియుల్లో క్షత్రియులే చేసుకుంటే, వైశ్యుల్లో వైశ్యులే చేసుకుంటే ఒక తల్లి బిడ్డలే కదా అందరూ. మరి అది వావివరుసల నుంచి తప్పించుకోవడం కాదా? స్కిప్ అవ్వడం కాదా? రైట్. సో, వాళ్ళు ఎలా డీల్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అంతా ఒకటే, అంతా మనమే అంటారు. కానీ వావివరుసల గురించి పట్టించుకోరు. అనల అనే ఆవిడ నుంచి మధుర ఫలములు గల వృక్షములు పుట్టాయంటండి. సో, ప్లాంట్ కింగ్డమ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే క్వెషన్ వస్తుంది కదా! మిగతా అన్ని జీవులు మరి ప్లాంట్ కింగ్డమ్ అందుకని ఇక్కడ సాల్వ్ చేస్తాడు. అనల అనే ఆవిడ నుంచి మధుర ఫలములు గల వృక్షములు. మరి మధుర ఫలములు లేని వృక్షములు ఎవరి నుంచి పుట్టాయో అది చెప్పలేదు. ఇంకెవరి నుంచి అన్నా పుట్టుండొచ్చు. మనకు అనవసరం. ఓకేనా? ఇప్పుడు అసలు స్టోరీకి వచ్చారండి. వినత అనే ఆవిడ నుంచి 2 కొడుకులు పుట్టారు. అరుణుడు, గరుడు అని 2 పుట్టారు. అరుణుడికి అనూరుడు అని ఇంకో పేరు కూడా ఉంది. సో, అనూరుడు అనే పిలుస్తారు ఎక్కువ.
ఈ అనూరుడికి శేని అనే ఆవిడతో కలిస్తే జటాయువు పుట్టాడంట. దిస్ ఇస్ ద స్టోరీ అండి. జటాయువుని, బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ నీ ఈ వృత్తాంతం ఏంటి అని అడిగితే ఇంత స్టోరీ చెప్తాడనమాట. సో ఇక్కడ ఒక శేని కనిపిస్తుంది కదా, ఈ శేని ఇక్కడ ఒక శేని కనిపిస్తుంది చూసారా, ఈ రెండిటికి యాక్చువల్లీ ఈ రెండు ఒకటే నా అనుమానం. కానీ వీళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే శేని అనే ఆవిడతోటి అనూరుడు కలిస్తే చాలా దారుణమైన ఇది వచ్చేస్తుంది. ఎందుకంటే అమ్మమ్మ యొక్క అమ్మతో సమానం, రైట్? అనూరుడి తల్లి, తల్లికి తల్లి, తల్లికి తల్లి, ఆవిడ చెల్లి. సో కాబట్టి ఈ ట్రాన్స్లేటర్స్ ఒక విచిత్రమైన స్కెచ్ ఒకటి వేశారండి. ఏం చేశారంటే, శేని అనే పదానికి అర్థం డేగ అని అర్థం, ఈగిల్, ఓకే, గద్ద అనుకుంటున్నాను. శేని అనే ఒక పదానికి అర్థం కాబట్టి శేని అని ఎక్కడ కనిపించినా ఒక పర్సన్ పేరు అనుకోకూడదు, అది ఒక క్యారెక్టరిస్టిక్. సో కాబట్టి ఆ శేని యొక్క పరంపరలో పుట్టిన మరొక శేనితో కలిసి జటాయు పుట్టాడు అని కవర్ చేస్తారండి. యాక్చువల్లీ రామాయణంలో, సంస్కృతంలో ఇది లేదు. ఎక్కడ కనిపిస్తుంది చూడండి. శేనికి చక్కని తేజస్సు గల డేగలకును గ్రద్దలకును జన్మనిచ్చిరి, ఓ రామ సావధానంగా విను. ఈ 31, 32 శ్లోకంలో యొక్క మీనింగ్కి ఇక్కడ చూడండి. వినతకు అరుణుడు, అనూరుడు, గరుడు అని ఇరువురు పుత్రులు కలిగిరి. నేను మా అన్నయ్య అయిన సంపాతి ఈ అరుణుని కుమారులము. నా పేరు జటాయువు, మా తల్లి పేరు శేని, అనగా నేను శేని అరుణుల కుమారుడను. సో ఇక్కడ 1 అనే ఒక స్టార్ పెట్టాడు చూసారా, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే శేని అంటే అందరు తప్పుగా అర్థం చేసుకుంటారు కదా. విషయం ఏంటంటే ఆ ప్రాబ్లము ఇతనికి రాలేదు, ఏది ఈ రామాయణాన్ని రాసిన అతనికి రాలేదు, వాల్మీకి. డిస్క్రైబ్ చేయాల్సింది, ఇది వేరు వేరు అని చెప్పాల్సిన అవసరం వీళ్ళకి వచ్చింది, ట్రాన్స్లేటర్స్కి. అందుకనే ఆ 1 అని పెట్టి కింద రాసుకున్నాడు. కశ్యపుని భార్యలలో ఒకతే తామ్ర, ఆమె యొక్క 5 కుమార్తెలలో ఒక ఆమె పేరు శేని. జటాయు యొక్క తల్లి అయిన శేని, ఆ తామ్ర కూతురైన శేని వేరు వేరు అని స్పెషల్గా రాసుకోవాల్సి వచ్చింది. అదే మొక్క హిందీలో కూడా రాసుకుని ఉన్నారు. ఉన్హీ వినతానందన్ అరుణ్ సే मै तथा मेरे बड़े भाई संपाति उत्पन्न हुए, शत्रुदमन रघुवीरा आप मेरा नाम जटायु समझो, मैं శేని का पुत्र हूं. ఇక్కడ స్పెషల్గా బ్రాకెట్లో రాసుకోవాల్సి వచ్చింది. ताम्रा की पुत्री जो శేని बताई गई है, उसी की परंपरा से उत्पन्न हुई एक శేని मेरी माता हुई. శేని అంటే డేగ లేక గద్ద, అదే చెప్పడం జరిగింది. ఓకే, సో ఇంతవరకు బాగానే ఉందండి. సో మన స్టోరీ, ఒరిజిన్ స్టోరీ ఏంటంటే ఈ సొల్లు కబుర్లన్నీ చెప్పారు. మరి ఒక మనుషులు, వీళ్ళందరూ మనుషులో లేకపోతే మరి ఏమిటో తెలియదు. వీళ్ళందరికీ మరి రకరకాల గుడ్ల గోపలు, నీటికాకులు, డేగలు ఇవన్నీ ఎలా పుడుతున్నాయో అనే సంగతి వాళ్ళకే తెలియాలి. ఎటకారం చేస్తూ ఉంటారు పక్కన మతాలని, వాళ్ళని. వీళ్ళ మతం కూడా అలాగే రాసుకుందండి, పెద్ద తేడా ఏమీ లేదు. సో ఇక మన డ్రామా రక్షకులు ఏమేం డ్రామాలు ఆడుతున్నారో ఒకసారి చూడండి. ఆడియో వస్తుందో లేదో నాకు ఒకసారి చెప్పండి ఈ వీడియో ప్లే చేసిన తర్వాత. జటాయు రావడం ఏంటి, అసలు ఆ సృష్టి నేను చెప్పదలుచుకోలేదు, కావాలనే నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేయను. ఎవరెవరికి మన సృష్టి ఎలా జరిగింది అని ఎవరన్నా ప్రశ్నిస్తే నిర్భయంగా అరణ్యకాండ 14వ సర్గ చదువుకోమని. ఎంత అద్భుతంగా జటాయువు చెప్పాడు అర్థమైపోతుంది. దాంట్లో ఒక శబ్దం ఉంది, మనువు నుంచి పుట్టారు ఎవరు, నలుగురు. నలుగురు ఒక్కడే కాదు, నలుగురు. అది సో ఆ ఒక్క పాయింట్ని పట్టుకుని తెగ సంతోషపడుతున్నారు అన్నమాట వీళ్ళు. ఏమిటి, ఆ నలుగురు ఒకే తల్లి కడుపు నుంచి పుట్టారు కాబట్టి వీళ్ళందరూ అన్నదమ్ములు లాంటి వాళ్ళు, ఒకళ్ళు ఎక్కువ ఒకటి తక్కువ అనేది లేదు అని చెప్పడానికి ప్రయత్నం అన్నమాట. జటాయు రావడం ఏంటి, అసలు ఆ సృష్టి నేను చెప్పదలుచుకోలేదు, నలుగురు. నలుగురు ఒక్కడే కాదు, నలుగురు. అది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓకే, సో దీన్ని నెక్స్ట్ స్లైడ్ చూద్దాం.
ఎవరెవరు ఇప్పుడు ఈ సృష్టి గురించి అసలు సృష్టి ఎలా జరిగింది అని ఎవరన్నా ప్రశ్న వేస్తే అరణ్యకాండ 14వ శ్లోకం చదువుకోమని రిపీట్ చెయ్యను. అది చేస్తే పరువు బాధ్యత. ఇంట్రెస్ట్ ఉందో ప్లీజ్ చదవండి దీన్ని. మొత్తానికి నేను ఎక్కడ చెప్తాను దీన్ని అంటే 29వ శ్లోకం ఒకటే చెప్తా. ఎవని కశ్యపుని భార్య అయిన మనువు అనునామయందు కలిగిన వారే మానవులు. అది ఆ ఒక్క పాయింటే కావాలంటే ఏంటంటే, వీరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అను వర్ణములతో సుప్రసిద్ధులు. ఇంకా అనుమానం అక్కర్లా. బ్రాహ్మణులు తలలోంచి, క్షత్రియులు భుజాల్లోంచి, వైశ్యులు తొడలలోంచి, శూద్రులు కాళ్ళలోంచి అక్కర్లా. వీళ్ళంతా పుట్టింది ఎవరి దగ్గర నుంచి? కశ్యపుడు భార్య అయిన మనువు ఆమె యందు నుండి కలిగిన వారే మానవులు. ఓకేనా? అలా వచ్చింది ఈ మాట. సో వేదాల్లో అబద్ధాలు రాశారు. వేదాల్లో రాశారు కదా, ఇదేంటి సంభవించారు, తల నుంచి బ్రాహ్మణులు సంభవించారు, భుజాల్లో నుంచి మన క్షత్రియులు సంభవించారు, పుట్టారు అని అంటే ఏడిచి వస్తున్నారు కాబట్టి సంభవించారు అంటున్నానండి. ఓకే, సో వేదాల్లో అబద్ధం రాశారు. ఈ మహానుభావుడు తేల్చేశాడు, మన రవిశంకర అనే మహానుభావుడు తేల్చేశాడు, వేదాల్లో అబద్ధాలు రాశారు. రామాయణం కరెక్ట్ అంటాడు. రామాయణంలో మనువుకి పుట్టిన వాళ్ళు, మనువు అనే స్త్రీకి పుట్టిన వాళ్ళు ఈ నలుగురు కాబట్టి అంతా ఒకటే. అది చెప్పడానికి ఈ డ్రామా రక్షకులు చేసే కబూర్లు అనమాట. ఓకే, సో వేదాల అబద్ధాలని తీర్చేశాడండి. వేదాలు ఆ తర్వాత వచ్చిన ఉపనిషత్తుల్లోనూ రాసింది, ఆ తర్వాత వచ్చిన శంకర భాష్యం మొత్తం అన్ని ఫేక్ అండ్ బోగ స్టోరీలు అనమాట. రామాయణం ఒకటే నమ్ముకుందాం. ఓకేనా? ఎందుకంటే మనువుకి నలుగురు పుట్టారు, తల నుంచి ఆళ్ళీళ్ళు పుట్టారు అని అన్ని ఫేక్ అంటున్నాడు. ఓకే, వెరీ గుడ్. సొంత గ్రంథాలను ఇంత చక్కగా విమర్శించుకోవటం అనేది వీళ్ళకే చెల్లింది. నెక్స్ట్, ఎవరెవరు ఇప్పుడు ఈ సృష్టి గురించి అసలు సృష్టి ఎలా జరిగింది? నెక్స్ట్, హరీశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ హరి అనే ఆమె దగ్గర నుంచి పుట్టిన సంతానమే సింహములు, వానరములు. ఇట్లాంటి వాటికి సిగ్గులు అనిపించట్లేదండి వీళ్ళకి. ఇంకా ముందుకు పోతూ ఉంటే శార్దూలి అను ఆమె యొక్క సంతానమే ఈ వ్యాఘ్రములు. అక్కడి నుంచి వచ్చింది శార్దూల, పులికి. సో ఒక మనిషికి, ఒక స్త్రీకి వీళ్ళందరూ పుడుతున్నారు అంటే వీళ్ళకి ఇబ్బంది ఏం కలగట్లేదండి, ఎందుకంటే దిస్ ఇస్ ప్రాబబ్లీ కామన్. ఇంత అద్భుతమైన సృష్టి చెప్పండి. ఏది అనురుల నుంచి నేను పుట్టానని చెప్పడం కోసమా, ఏది అనురులో కలగడం కోసం ఈ మొత్తం చెప్పుకొచ్చారు. నేను అదే చెప్తున్నాను, ఒక మాట చెప్పేది కానీ చెప్పాలా? ఆ ఒక్క మాట చెప్పుంటే పరువు దక్కేదండి. ఈ బుర్రతకు వాగుడంతా చేయాల్సిన పని లేకుండా వాల్మీకి చేసిన మిస్టేక్ ఏంటంటే, శేని అనురులు పుత్రుణ్ణి అని ఒక మాట అనుంటే, సమ్హౌ వీఆర్ రిలేటెడ్ అని ఉంటే ఆల్రెడీ. ఎందుకంటే స్టార్టింగ్లో నేను మీ పేరేంటి, నా పేరు జటాయు అనగానే వెంటనే మీ నాన్న ఫ్రెండ్ని అనగానే వెంటనే రాముడు చేతులు దండం పెట్టాడు కదా, అక్కడతో ఆపేసి ఉంటే పరువు దక్కేది. ఒక్క సర్గజాలంది టోటల్ రామాయణం ఈజ్ కుక్డ్ అప్ స్టోరీ అని. ఇంకా వాల్మీకిని ఏం అనట్లేదండి, ఐ డోంట్ ఈవెన్ కేర్. ఎందుకంటే ఇప్పుడు మనం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఉందండి, రైట్? యూనివర్సల్ పిక్చర్స్ ఉన్నాయి, రకరకాల స్టోరీలు, అసలు భయంకరమైన గ్రాఫిక్స్ పెట్టి చేస్తారు. సో ఇట్స్ అ ఫ్యాంటసీ స్టోరీ. అలాగే రామాయణం కూడా ఒక ఫ్యాంటసీ స్టోరీ. ఆ ఫ్యాంటసీ స్టోరీని పట్టుకుని వీళ్ళు నిజమని నమ్ముకుంటూ, జనాల్ని నమ్మబలుక్కుంటూ, సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారండి. ఇఫ్ యూ కాల్ ఇట్ ఫ్యాంటసీ స్టోరీ, ఐ విల్ స్టార్ట్ ప్రమోటింగ్ ఇట్, బికాస్ దిస్ ఈజ్ రియలీ ఎ గుడ్ ఫ్యాంటసీ స్టోరీ. అంత పాతకాలంలో ఇలాంటి ఫ్యాంటసీలను తయారు చేసుకోవడం అనేది ఇట్ ఇస్ థ్రిల్లింగ్, రైట్? ఇప్పుడు స్పైడర్ మ్యాన్ చూసేసి ఈ ఐరన్ మ్యాన్ ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది, బొసా అని తెలుసు, ఇట్స్ టోటల్ బోగస్ స్టోరీ అని తెలుసు, అది నిజంగా అట్లా జరగదు, ఇట్లా అనగానే అట్లా వెబ్ ఎలా వస్తుంది ఆ సంగతి మనకు తెలుసు. బట్ స్టిల్ బికాజ్ ఇట్ ఇస్ ఫ్యాంటసీ, మీకు అది ఆల్రెడీ తెలుసు కాబట్టి యూ విల్ బి వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది మీకు. అలాగే గనక రామాయణాన్ని ట్రీట్ చేసి ఉండుంటే ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉండేదండి. జంతువుల నుంచి మనుషుల నుంచి జంతువులు పుడుతున్నాయి, అది 2 వేరు రకాల జంతువులు. కొండముచ్చులు, పులులు ఒకే తల్లికి పుట్టాయంటే వీళ్ళు చప్పట్లు కొట్టి ఇదే కరెక్ట్, అసలు ఎంత చక్కగా చెప్పాడని ఎలా మెచ్చుకుంటున్నారు చూడండి. ఎక్కడి నుంచి? దక్ష ప్రజాపతి దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చి నాకు తెలిసి 10 కానీ ఇక్కడ 15 అంటున్నారు. అంటే మనకి ఆ నేను చదివిన పుస్తకాల్లో టాప్ 10. అది నెక్స్ట్ చూడండి.
చెప్పుకుంటూ వచ్చి మనుష్యాన్ జనయత్ రామ పుత్రాన్ యశస్వినః బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చ మనుజర్షభ సర్వాన్ పుణ్యఫలాన్ వృక్షాన్ అనలాపి వ్యజాయతః. జనాలందరినీ తెగ నీలుగుతూ ఉంటారు కదా, మీకు పలకటం రావట్లేదు, పదాలు తిన్నగా పలికిరా ముందు, అది ఇది అని. వీళ్ళకి కూడా రాదండి. నాటకాలు దుప్పుతారంటే ఏంటంటే టాపిక్ నుంచి తప్పించుకోవడానికి అని చెప్పేసి ఏంటి పక్కన వాళ్ళని టాపిక్ మీద మాట్లాడటం కంటే తర్వాత ముందు తిట్టేసి నీకు మాటలు రాదు, నీకు పలకటం రాదు అని అనేసామనుకోండి, ఎదుటోడు ఒక మెట్టు దిగుతాడని వీళ్ళ ఉద్దేశం. వీళ్ళకే వచ్చేసావు. ఇప్పుడు చూసారు కదా, సంస్కృతాన్ని నేర్పిస్తుంటాడు ఈ మహానుభావుడు రవిశంకర అనే క్యాండిడేట్, జనాలకి ఫ్రీగా సంస్కృతి నేర్పిస్తుంటాడు. ఓకే, నేర్పించే అతనికి కూడా తిన్నగా పలకటం రాదు. ఇప్పుడే చూసారు కదా. ఏంటండి అసలు సుఖి నుండి నక పుట్టెను నకకి వినక ధృతరాష్ట్రీయులు హంసలు కలహంసలు పాములు తేళ్లు సర్వ సృష్టి కనిపిస్తుంది మనకి. అంత సృష్టి కనిపించిన సిగ్గు మాత్రం రావట్లేదు. మనుషుల్లాగా కనిపించే వాళ్ళకి వేరువేరుగా ఉండే జంతువులు ఎలా పుట్టాయి అని అడగాలన్న ఇంగితం కూడా కనపడుతుంది వీళ్ళకి. నెక్స్ట్ ఇంకొంచెం మన తర్వాత మన భాస్కర్ రాజు గారు కొన్ని చెణుకులు ఇస్తున్నారు, అది తప్పనిసరిగా చూడాల్సిందేనండి. ఇది యాక్చువల్లీ ఇది ఎపిసోడ్ నెంబర్ 52. ఇలా రామాయణ పారాయణం అనే ఒక డ్రామా ఉంటుంది. ఎవడు చూడండి, జస్ట్ ఒక 500-600 మంది చూస్తుంటారు. ఇది ఏంటంటే మేము కూడా చేసాము అని చెప్పుకోవడానికి తయారు చేసే ఒక డ్రామా అంతే. 30-40 వేల మంది సబ్స్క్రైబర్లు ఉంటే 500 మంది కూడా చూడరు. లైవ్లో అయితే 10 మంది కూడా చూడరు. తర్వాత అన్నా కనీసం ఏమో కొంతమంది చూస్తారేమో కానీ, బట్ స్టిల్ హీ కంటిన్యూస్ దిస్ ఫసాడ్ అనమాట. లెట్స్ సీ వాట్ హీ సేస్. ఇంతకు మించిన బెస్ట్ ఆన్సర్ మీకు ఎక్కడ వెతకండి, మీకు 14వ సర్గలోనే మీకు అన్ని తెలిసిపోతాయి. అది ఇంతకు మించి ఇట్లాంటిదన్నీ అంటే ఎవరన్నా మీ గ్రంథాల్లో ఎలా వచ్చింది అని అడిగితే ఇంతకు మించి వేరే ఆన్సర్ లేదంటే, ఇది కానీ చెప్తే ఎన్ని రకాలుగా నవ్వుతారో ఆలోచించండి. చెప్పుకుంటూ ఇక్కడ నేను చిన్న బ్రేక్ వేసి మన మహానుభావుడు మాట్లాడతాడు, వీడికి ఇదే పని. ఎవ్వరు కూడా ఈ మ్లేచ్ఛ మతాలని నమ్మొద్దు. సారీ, మనకు ఆదాము ఈ క్యారెక్టర్ సంబంధం లేదండి, ఏ సంబంధం లేదు. మనమంతా మనువు నుంచి వచ్చామండి. సో అక్కడ వాడేమో ఆ ఎడారి మతం వాళ్ళేమో ఆదాము నుంచి వచ్చాము అంటే చిచ్చి 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 అంటారు, వీడేమో మనువు నుంచి వచ్చాడు. ఏ తేడా ఉందండి? రెండు ఒకటే, పేర్లు మార్చుకున్నారు అంతే. పాషండ మతాలు అంటారు సార్, మతం అంటేనే పాషండ, దానికి ఒక ఆక్సిమోరాన్ అంటారు చూసారా, అన్నెసరీ రిడండెంట్ వర్డ్స్. రిలీజన్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్టూపిడ్, అందులో స్టూపిడ్ రిలీజన్ అని చెప్పి పక్క మతాన్ని ఎక్కిరించాల్సిన అవసరం లేదు. వాడెంత బేవకూఫ్ కాడు, వీళ్ళు అంతే బేవకూఫ్ కాడండి. ఏమంటాడు చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్. ఈ భాస్కర్ రాజు మాట్లాడే అంత బేవకూఫ్ వాకుడు ఇప్పటి వరకు ఎవరు వినుండరు. చూడండి, రాదర్ లెట్ యూ లిసన్ దాన్ మీ టెలింగ్ యూ వాట్ హీ సేస్. మనం మనువు నుంచి వచ్చాము, మనకు 6000 సంవత్సరాల క్రితం ఎవడో ఉన్నాడో లేడో అనుకునే ఒక క్యారెక్టర్ కి మనకి ఎలాంటి సంబంధం లేదు. మనము మనువు నుంచి వచ్చాము. ఆ మనువు ఎక్కడి నుంచి వచ్చాడో ఇక్కడ అన్ని లిస్ట్ ఇచ్చారు. ఇక పిచ్చెక్కు చూడండి, ఎంతమంది ప్రజాపతులు అంటే ఈ మనువు పైన ప్రజాపతులు ఉన్నారు. ఆ ప్రజాపతులు అందరి మీద మనకి కర్దమహర్షి ఉన్నాడు. వాళ్ళంతా మానసపుత్రులు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బ్రహ్మగారి నుంచి వచ్చారు. ఏనండి, ఆ బ్రహ్మగారు ఎక్కడి నుంచి వచ్చారు? విష్ణువు నుంచి వచ్చారు. ఆ విష్ణు ఎక్కడి నుంచి వచ్చాడు? మహేశ్వరుడు నుంచి వచ్చాడు. రవిశంకర్ మోహన్ చూడండి, ఆ మహేశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చాడు? సదాశివుడి నుంచి వచ్చాడు. సదాశివుడి నుంచి వచ్చాడు. ఆ సదాశివుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రకృతి పురుషులుగా వాళ్ళిద్దరు చెప్పబడ్డారు. అంటే అమ్మవారు. ఈ అమ్మవారు ఎవరు? శ్రీకృష్ణుడి శక్తి. అంటే అల్టిమేట్లీ కృష్ణ పరమాత్మ నుంచి మొదలవుతుంది మన క్రియేషన్ అంతా. సో నవ్వకండి, ఇది చాలా సీరియస్ మ్యాటర్. అర్థమైందా? కృష్ణ పరమాత్ముడి నుంచి వీళ్ళందరూ వచ్చారంటండి. ఇది ఇతని తెలివితేటలో ఇతన్ని పట్టుకుని ఓహో గురువు గారు, ఆహా గురువు గారు అనుకుంటూ బోడీ ఎలివేషన్లు ఇస్తుంటారండి ఈ మహానుభావుడికి. అంటే
ఎక్కడి నుంచి పట్టుకొస్తారండి అసలు? ఎక్కడి నుంచి వస్తారండి ఇట్లాంటి వాళ్ళు? ఇంత బేవకూఫ్ మెంటాలిటీతో ఉన్నోళ్ళు. వీళ్ళు మీద మన ధర్మరక్షకులండి. మన డ్రామా రక్షకులు వీళ్ళే. ఓకే. యూట్యూబ్‌లో మన డ్రామాను రక్షించేవాడు ఎవడు అంటే ఇగ ఈ మహానుభావుడే. ఇంకా ఉంది అవ్వలేదు ఇనండి. అందరికీ తండ్రి ఎవడు? ప్రపంచంలో ఉన్న అందరికీ తండ్రి ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకేనండి ఈ ఫోటో నేను పెట్టాను ఇక్కడ. అది. ఓకే. రీసౌండ్ వస్తున్నట్టుంది. ఐ విల్ ట్రై టు మ్యూట్ మై సెల్ఫ్ వెన్ దిస్ ఇస్ ప్లేయింగ్ అండి. ఇంకా అవ్వలేదు. మిమ్మల్ని ఇంకా టార్చర్ పెట్టడం అవ్వలేదన్నమాట. నెక్స్ట్ వీడియో చూడండి. నెక్స్ట్ ఇది చూడండి. ఐ విల్ మ్యూట్ మై సెల్ఫ్ బికాస్ ప్రాబబ్లీ దేర్ ఇస్ అన్ ఆడియో ఇష్యూ. ఇక్కడ నేను చిన్న బ్రేక్ వేసి ఒక మాట బ్రహ్మాండంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు కశ్యపుడు? మీకు ఈ ఇంతమంది పుత్రులు కలుగుతారు అని చెప్తున్నాడు, మీరు కంటారని చెప్పట్లే. మళ్ళీ వీళ్ళు కశ్యపుడు భార్యతో ఉన్నాడు, అవన్నీ పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. పెళ్లి అనే ఒక తత్వ ఏందేందో వాగుతాడండి ఈయన. ఇప్పుడే దాన్ని ఏమంటారు, ఆ డాక్టర్ అనే ఒక ఏదో చదివే ఉంటాడు కదా ఎంతో కొంత. వెంటనే బుర్ర వెలిగిందనమాట. ఈ జంతువులందరి మనుషులకు పుట్టారు అంటే ఎటకారం చేస్తారు ఎవరో ఒకళ్ళు. సో కాబట్టి దీనికి ఒక సొల్లు డ్రామా ఒకటి ఆడదాం అని చెప్పి మొదలు పెట్టాడు. ఆ సొల్లు డ్రామా ఏం మాట్లాడతాడేనండి కనిపిస్తుంది. ఈ కథలన్నీ ఉండవు. ఈ భార్యలకు ఎంత పవర్ ఉంటుంది అంటే ఓన్లీ కశ్యపుడు అంటాడు నీకు అయిపోతుంది. అది చిటికేస్తే, ఆ చిటికి కూడా చేసి చూపిస్తాడు. చిటికేస్తే అంటే మ్యాజిక్ స్టోరీ అనమాట ఇదంతా. దీనికి ఆ ఎడారి మతం నుంచి తెచ్చుకొచ్చుకున్న యెహోవా కథకి ఏమాత్రం తేడా లేదండి, ఒకేలాగా ఉంటాయి. అది చూడండి ఇంకెలా మాట్లాడతారు చూడండి. ఇక్కడ ఆయన పోయి ఆయన భార్యతో సంభోగించడము, వాళ్ళు కడుపు దాల్చడము, ఇవన్నీ ఏముండవు. ఇది సనాతన ధర్మంలో ఉన్న సృష్టి. ఎందుకంటే కామెడీ చేస్తున్నారు. చెట్లలో వస్తాయి, కడుపులోంచి పెద్ద పనులు వస్తాయి అంటే కడుపులోంచి రావు బాబు, వీళ్ళకి అలాంటి పవర్స్ ఉంటాయి. అందుకే కశ్యపుడు ఏం చెప్తున్నాడు? మీకు సమానులైన వాళ్ళు మీకు అని చెప్తున్నాడు. మనం సంభోగం చేస్తాం, మీరు గర్భాన్ని దాలుస్తారు, ఇలాంటి సులభాలు ఏముండవు. ఆయన తలుచుకుంటాడు, అయిపోతుంది. అంటే ఒక కశ్యపుడు మ్లేచ్ఛ మతాలలో చెప్పిన దేవుళ్ళకి పవర్ఫుల్. అది ఇలా తెలివి అలా ఉంటదండి. చిటికేస్తే వచ్చేస్తంట మ్లేచ్ఛ మతాలతో కాంపిటీషన్ వీళ్ళకి. అంటే ఈ సనాతన ధర్మం ఎంత దిగజారిపోయిందో చూడండి. ఇంకో మతంతో కాంపిటీషన్ పెట్టుకుని, లేదు మీకంటే మా దగ్గర ఇంకా పెద్ద బేవకూఫ్ స్టోరీ ఉంది అని చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నారండి. మా దగ్గర ఆల్రెడీ బేవకూఫ్ స్టోరీ ఉందనుకుంటున్నావు, మాకంటే మీది బేవకూఫ్ స్టోరీ అని చెప్పడానికి ట్రై చేస్తున్నారండి. సిగ్గన్నా లేదు వీళ్ళకి. మరి ఇది మెథాలజీ, ఇది ఒక ఫ్యాంటసీ స్టోరీ అని చెప్పేస్తే ఒక్క దెబ్బకి క్లోజ్ అయిపోతుంది. కానీ అంత తెలివితేటలు ఎక్కడ ఉన్నాయి మన వాళ్ళకి? అసలు కాన్సెప్టే లేదు కదా. నెక్స్ట్ వీడియో చూడండి. ఇది కూడా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఐ వాంట్ టు గివ్ యూ సమ్ ఎంటర్టైన్మెంట్ టుడే. మ్లేచ్ఛ మతాలలో చెప్పిన దేవుళ్ళకి 1000 రెట్లు పవర్ఫుల్. మా పరమాత్ముడితో మీ దేవుడు సరిపోడు, ఒక కశ్యపుడు చాలు మీకు. మీ మతాలని మట్టపెట్టి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ అతిథికి ఎవరు? ద్వాదశ ఆదిత్యులు. మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు, రవి గారు కాంట్రోల్ చేసినట్టు 33 కోట్ల 33 లక్షల ఈ సులభకులు ఎవరికి చెప్పొద్దు. గ్రంథాలు చదివితే అక్కడే క్లారిటీ ఉంటుంది. 33 వీళ్ళెవరో స్పష్టంగా అనేక సార్లు చెప్పాం. సో 33 దేవతలు మాత్రమే. మళ్ళీ మీరు బృహత్ అరణ్యక ఉపనిషత్తు ఉంటుంది, అక్కడ 33 అంటే 33 కాదు, 3, 4, 1 అని ఒకటికి వస్తారు మళ్ళీ. అంటే ఈ 33 అంతా వచ్చింది కూడా ఒక్కటే పరమాత్మ నుంచి అని మళ్ళీ ఉపనిషత్తు చెప్తుంది, వేదం అదే మాట చెప్తుంది. సో 33 దేవతల రకాలు, టైప్స్. కోటి అంటే రకం అని అర్థం. తర్వాత ధను ప్రస్తావన పర్టికులర్ గా చెప్పాలి. ఇది చూడండి. తర్వాత ఇక్కడ ఆఫ్ కోర్స్ ధను దగ్గరికి వెళ్ళే దితి నుంచి వచ్చిన వాళ్ళే రాక్షసులు వీళ్ళంతా కూడా. ధనువు ఎవరు అంటే ఈయన నుంచి
ఈమెను కూడా రాక్షసులు, దైత్యులు వీళ్ళంతా వస్తారు. వీళ్ళంతా ఎవరెవరు వచ్చారో అవన్నీ మీరు పురాణాలు చదివితే ఈ లిస్ట్ అంతా ఉంటుంది. ధనువు ఒక శక్తిగా చెప్పబడుతుంది, ఒక స్త్రీగా కూడా చెప్పబడుతుంది. టెర్రిఫిక్ అండి, ఇదైతే కళ్ళు తిరుగుతాయి చూడండి. యూరోప్ లో అన్నిటికంటే పెద్ద రివర్ అంటే 2-3 ఉన్నాయి. దాంట్లో ధనుబేర్ రివర్ అనేది ఒక పెద్ద రివర్. ఆ ధనుబేర్ రివర్ పేరు వచ్చింది ధనువు నుంచే. ఇంకా అవలా ధనువు నుంచే ధనుబేర్ రివర్ పేరు వచ్చింది. ఆమె ఒక స్త్రీగా చెప్పబడుతుంది, ఒక నదిగా కూడా చెప్పబడుతుంది. మీరు అనుకోవచ్చు స్త్రీగా నదిగా చెప్పబడింది హిందూ ధర్మంలో అంటే కాదు. యూరోప్ లో ఉన్న కథలలో కూడా ఆమె స్త్రీగా వర్ణించబడింది, ఒక నదిగా వర్ణించబడింది. అంటే యూరోప్ లో ఉన్న కథలన్నిటికీ కూడా సనాతన ధర్మమే మూలము. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను నేను. యూరోప్ లో ఉన్న కథలలోకి వెళ్ళి చూడండి, ధనుబే స్త్రీగా వర్ణించబడింది, నదిగా వర్ణించబడింది. అందుకే ధనుబేకి రివర్ ఆ పేరు ధనుబే రివర్ అనే పేరు. అర్థమైందా? చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన. ఆ మొహం చూస్తే తెలియట్లా, ఎలిగిపోతుంది అసలు కాన్ఫిడెన్స్ అబ్బా ఎలిగిపోతుందా. ఈ సొల్లురాయుడు ఈ కథ చెప్తున్నంత వరకు ఈ రవిశంకర్ మొహం చూసారా, ఎక్కడికొచ్చి ఇరుక్కున్నాను రా బాబు, నేనే పెద్ద బేవకూఫ్ కథలు చెప్తున్నాను అంటే నాకంటే పెద్ద బేవకూఫ్ గడి దొరికాడు ఏంట్రా అన్న ఎక్స్పెక్షన్ కనిపిస్తుందా. అది ఇతను సంస్కృతం తెలిసినాడు. ఈ ధర్మ మార్గానికి ఈ భాస్కర్ రాజుకి దమిడి జ్ఞానం లేదండి. అది వాళ్ళ దగ్గర కాపీలు కొట్టుకొచ్చుకుని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుని దాన్ని పబ్లిష్ చేసుకుని అమ్ముకుంటుంటాడు. బేవకూఫ్ గళ్ళు కొనుక్కుంటుంటారు, అది వేరే విషయం. కానీ అసలైన దుర్మార్గులు అంటే ఇలాంటి వాళ్ళు అండి. ఈ పర్సన్కి, ఈ రవిశంకర్ అనే పర్సన్కి తెలుసు, సంస్కృతం తెలుసు, దానిలో ఉన్న లొసుగులు తెలుసు. కానీ ద్రోహులు అనేవాళ్ళు కొందరు ఉంటారు చూసారా, ఇదంటే బేవకూఫ్ ద్రోహి, ఇతను తెలిసిన ద్రోహి అనమాట. ఓకే, తెలిసిన ద్రోహి. కళ్ళెదురుగా కనిపిస్తుంది ఇదంతా ఒక ఫ్యాంటసీ స్టోరీ, ఇదొక చెవులో పువ్వు వ్యవహారం, ఇదొక సినిమా స్టోరీ లాగా తయారు చేయబడింది వాళ్ళకి వీళ్ళకి అని. రైట్, దీంతో నిజంగా ఒక అద్భుతమైన యానిమేషన్ సిరీస్ కానీ లేకపోతే ఒక దాన్ని ఏమంటారు, ఒక థ్రిల్లింగ్ ఎంసీయూ వాళ్ళ సినిమా ఒకటి తీస్తే చాలా బాగుంటుందండి. అంటే ఒక పర్సన్ నుంచి ఇంతమంది 8 మంది స్త్రీలు రావటం, వాళ్ళకి జంతువులు పుట్టించడం, అది చేయించడం, ఇట్ విల్ బీ సమ్ థ్రిల్లింగ్. ఇప్పుడు వెటకారంగా ఉన్నా సరే మనం మిగతా ఈ అవెంజర్స్ మూవీలు మాత్రం ఎటకారంగా లేవేటండి, అవి కూడా ఎటకారంగా ఉంటాయి. బట్ ఇఫ్ యూ వాంట్ టు సినిమాలు చూసేటప్పుడు రేషనాలిటీ తీసుకురాకూడదు కదా. రైట్, సినిమాని సినిమా లాగా చూస్తే బాగుంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఫ్యాంటసీ స్టోరీని నిజం అని చెప్పి నెత్తి మీద పెట్టుకుని నమ్ముకుంటున్నారు. అంతవరకుతో ఆగితే ఒక రకంగా ఉంటుంది, అంతకంటే దాటి ధనుబే అనే రివర్కి, డాన్యూబ్ అనే రివర్ ఉంటుంది చూసారా, ఐ థింక్ జర్మనీ ఆర్ సమ్వేర్, డాన్యూబ్ అనే రివర్ ఉంటుంది, దానికి ధనువు నుంచే పేరు వచ్చింది అని. ఇలాంటి దిక్కుమాలిన వాట్సాప్ గ్రాడ్యుయేట్లు కదా, అందులో కూడా ఫెయిల్ అయ్యి వచ్చి ఉంటారు అన్నాడు. తిన్నగా వాట్సాప్ యూనివర్సిటీలో పంపించడానికి కూడా పనికిరాని బేవకూఫ్ మాటలన్నీ చెప్పి వీళ్ళు మీ ధర్మాన్ని రక్షిస్తారండి. ఇంకొకటి ఉంది. సో ఇదంతా అయింది కదా, వీళ్ళ సోది తర్వాత బయట నుంచి ఒకడు వచ్చి క్వశ్చన్ అడుగుతాడు. వీళ్ళకంతా ఇదొక ప్రహసనం అనమాట. ఒక 2-3 ఇక 12, 13, 14 సర్గలన్నీ చదివేసిన తర్వాత వాటి సోదంతా చెప్పిన తర్వాత కొంతమంది బేవకూఫ్ గళ్ళని పిలుస్తారు. ఏంటి మీ అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి అని. అందులో మన కిరణాస్త్రం ఆల్రెడీ కనిపిస్తున్నాడు, మన అమృత సిద్ధి అంకుల్ కూడా కనిపిస్తున్నాడు, మన కడుపు పంట అంకుల్ ఉన్నాడు కదా. చూడండి ఏం మాట్లాడతాడో ఇతను, ఈ కుమార్ అనే పర్సన్ ఏం క్వశ్చన్ వేస్తాడో చూడండి. పక్షి మాట్లాడిందా ఎట్లా మాట్లాడింది అనేది దాని గురించి మన డాక్టర్ గారు చెప్పారు. సపోజ్ మాట్లాడితే ఇన్ని సంవత్సరాలు ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, నాసాలు ఈసాలు ఎన్ని కలిసి ఎన్నో ప్రసాదాలు చేసి ఇంతవరకు సృష్టికమాన్ని కనుక్కోలేని స్థితిలో ఈ రోజు ఉంటే, ఆ కాలంలోనే పక్షి ఈ యొక్క మొత్తం సృష్టి ఎలా జరిగింది, ఎలా చెప్పగలిగింది, అంత నాలెడ్జ్ ఎట్లా వచ్చింది అనేది నాకు సందేహం. అది అద్భుతంగా ఉందా సందేహం? ఆ కాలంలోనే ఎలా చెప్పగలిగాడండి? సైన్స్ డెవలప్ అయినా ఇప్పుడు ఎక్కడి నుంచి ఏమేమి వచ్చాయి తెలుసుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఆ కాలంలోనే పక్షులు ఎక్కడి నుంచి వచ్చాయి, సృష్టి ఎక్కడి నుంచి జరిగిందని ఎలా చెప్పగలిగాడు అని చెప్పి ఈ మహానుభావుడు కుమారస్ అనేవాడు నిర్ఘాంతం నటిస్తున్నాడు. వీళ్ళ ఆన్సర్లు చెప్తారు చూడండి, ఇది వినాల్సిందే. మీరు పక్షి వరకే ఆగారు, జాంబవంతుడు ఎప్పటివాడు క్షీరసాగర మదనం నుంచి చెప్తాడు స్టోరీ. క్షీరసాగర మదనం జరిగిన దగ్గర నుంచి స్టోరీ చెప్పుకుంటూ వస్తాడు.
సరే అవన్నీ పక్కన పెడితే సరే శ్రీనివాసరావు గారు చెప్తానంటున్నారు అయితే కదా. ఇక్కడ కొంచెం రవి గారు వీళ్ళు ఎట్లా ఉంటారంటే వీళ్ళ తర్కము ఇంకో మతంలో పాము మాట్లాడితే అది కరెక్ట్ అంటారు కానీ ఇక్కడ పక్షి మాట్లాడితే ఇలా ప్రాబ్లం అవుతుందండి. అది అర్థమైందా? ఈ తెంగరోళ్ళ తెలివి. అక్కడ పాము మాట్లాడితే ఎటకారం అన్నోళ్ళు ఇక్కడ పక్షి మాట్లాడితే ఎటకారం అనకూడదంట, యాక్సెప్ట్ చేయాలంట. అంటే ఇది క్రైస్తవుల గురించి చెప్తున్నట్టు. వాళ్ళు తెంగరోళ్ళు పాములు మాట్లాడినాయి, గాడిదలు మాట్లాడినాయి అంటే నమ్మేస్తారు. ఆ గాడిదలు మాట్లాడడం, రాళ్ళు మాట్లాడడం అనేది ఇస్లాంలో కూడా ఉంటుంది, వాళ్ళకి కూడా ఉంది తిక్క. పాత మతాలు అంటే ఇలాగే ఉంటాయి. సో వాళ్ళని ఎటకారం చేయడానికి వీళ్ళకి నోరు వస్తుంది, వీళ్ళ దగ్గర పక్షి మాట్లాడిందంటే నమ్మేయాలంట. దానికి ఏ ఆన్సర్ ఇస్తాడో, ఎలాంటి తర్కం ఇస్తాడో చూడండి. అసలు కళ్ళు బయలు గమ్మే. నాకు ఏంటంటే మీకు ఎలా ఉంటుందో చూద్దాం. అందుకే అడిగారండి, మీకు ఇప్పుడు అర్థం దాని మేము ట్రై చేయడానికి అడిగారు. అది కాదండి రవి గారు, ఆ పక్షి మాట్లాడుతూ మళ్ళీ దశరథ మహారాజు ఫ్రెండ్ అన్నది. మీ తండ్రి సరే మీకు ఇవన్నీ త్రేతాయుగం నాటివి. మీకు కలియుగమే ఎగ్జాంపుల్ ఇస్తాను. భగవాన్ రమణుల ఆశ్రమంలో ఇది డెడ్లీ ఉంటది, అని గోమాత ఉంది. ఇది డెడ్లీ ఉంటది. రమణుల ఆశ్రమంలో తిరువన్నామలలో రమణుల ఆశ్రమంలో లక్ష్మి అని గోమాత సమాధి ఉంది. ఇంకా as of now live proof. మీరు భగవాన్ రమణుల చరిత్ర చదివితే అర్థమైందా? రమణ మహర్షి ఆశ్రమంలో ఇప్పటికి కూడా లైవ్ గా ఒక ఆవు సమాధి ఉందంటండి. దాన్ని లైవ్ అంటున్నాడు ఈ మహానుభావుడు రవిశంకర్ అని ఆయన. సమాధి ఉంది, ఆవు ఎప్పుడు చచ్చిపోయింది, పాతేశారు. లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాడు. దానికి అది చూడండి, వినండి అసలు ఎలాంటి బ్రెయిన్లెస్ క్యారెక్టర్లు తిరుగుతున్నారో మన దగ్గర డ్రామా రక్షకులు అని చెప్పుకొని. వినండి ఒకసారి. ఈ గోమాత లక్ష్మి భగవాన్ రమణులతో రోజు వచ్చి మాట్లాడేది. రమణులు మాట్లాడేవాళ్ళు. మనం అంత దూరం మాట్లాడాల. ఈ కలియుగంలోనే ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా భగవాన్ రమణుల చరిత్ర చదవండి. దాంట్లో లక్ష్మీ గోమాత గురించి ప్రస్తావన ఉంటుంది. మీకు పుస్తకంగా ఎవరు పడితే వాడు రాసుకుంటాడు ఏముంది అంటే కనుక తిరువన్నామలై వెళ్ళి భగవాన్ రమణుల ఆశ్రమంలో స్ట్రైట్ గా వెళ్ళినప్పుడు భగవానుల అధిష్టానం ఉంది. అధిష్టానం వెనక పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తే లక్ష్మీ గోమాత సమాధి కూడా ఉంది. ఇంకా సో ఆవు మాట్లాడుతుంది అన్న మాటను ప్రూవ్ చేయాలంటే వెళ్ళి సమాధిని చూడాలంటండి. ఇది వీళ్ళ తెలివితేటలు. వీళ్ళ ఒక్కొక్కడు మళ్ళా బోడీ సైంటిఫిక్ రిలీజన్ అని నిలుగుతుంటారు. వీళ్ళ ప్రూవింగ్ మెకానిజం ఇదనమాట. ఒక గోవు సమాధి చూపించి, ఇదిగో సమాధి ఉంది, ఇదిగో ఈ పుస్తకంలో ఎవడో రాశాడు, ఈ రమణ మహర్షితో రోజు వచ్చి ఆవు మాట్లాడుద్ది, ఆవు మాట్లాడితే రమణ మహర్షి తిరిగి ఆన్సర్ ఇస్తాడు. సో కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అనమాట. ఇది వీళ్ళ తెలివితేటలు అంటే ఇలా ఉంటాయి అనమాట. జంతువులు మాట్లాడుతున్నాయి అని నిరూపించడానికి చేసే ఒక దిక్కుమాలిన తెలివి. దానికి ఇంకా ఎగ్జాంపుల్స్ చూడండి, ఇంకా కళ్ళు తిరగాల్సిన టైం ఉంది. సో మనకి మాట్లాడడం చేత కాదు కదా అని పక్షులు జంతువులు ఎలా మాట్లాడుతున్నాయంటే మనం ఇంటర్ప్రిటింగ్ లాంగ్వేజ్ మర్చిపోయాము. అవునండి, ఇప్పుడు ప్యారట్స్ ఉన్నాయి, ప్యారట్స్ హ్యూమన్ లాంగ్వేజ్ మాట్లాడట్లేదా? ఇప్పుడు కుక్కలు ఎవరెవరి ఇళ్ళలో కుక్కలు ఉన్నాయో ఆ పెంచేవాడు అడగండి, హౌ ఎ డాగ్ విల్ షో ఇట్స్ ఎమోషన్స్. అది వీళ్ళ తర్కం అండి. వీళ్ళ తెలివితేటలు ఏంటంటే పక్షి హ్యూమన్ వర్డ్స్ పలుకుతుందంట, దానికి తెలిసి పలుకుతుందా తెలియక పలుకుతుందా అన్న ఇంగితం కూడా లేదు వీళ్ళకి. ఓకే, అది జస్ట్ రిపీట్ చేస్తుందా లేకపోతే అది ఇంటర్ప్రెట్ చేసి సంభాషిస్తుందా అన్న సంగతి కూడా తెలియదు వీళ్ళకి. ఓకే, కుక్క ఎమోషన్ చూపిస్తుంది, సో కాబట్టి పక్షులు మాట్లాడే అంటే నమ్మేయాలి. ఇది వీళ్ళ తర్కం అండి. వీళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయి. ఇంకా చాలా సోది ఉంది, ఆ సోది కర్ణ కఠోరంగా ఉంటుంది, అది భరించలేము. మీకు కావాలంటే ఈ ఎపిసోడ్ 52 అనేది ఉంటుంది, ఈ ధర్మ మార్గం భాస్కర్ రాజ్ ఛానల్లో ఉంటుంది. ఇది వెళ్ళి చూసుకోండి. ఎపిసోడ్ నంబర్ 52 16/3/2022 గత మార్చిలో రికార్డ్ చేసుకున్నాడు. ఇది ఇంకా అక్కడే ఉంటుంది. ఈ బేవకూఫ్ వాగుడు, ఇంతకంటే ఎక్కువ బేవకూఫ్ వాగుడు కూడా ఉంది, బట్ మన టైం బొక్క కాబట్టి నెక్స్ట్ ఇంకొకటి ఉంది, చూపిస్తాను ఉండండి. మన అమృత సిద్ధి అనుకుంటా అంకుల్,
చాలా మంది మాట్లాడుతున్నారండి, ఏదో కోతి మాట్లాడిందా గద్ద మాట్లాడిందా అని చెప్పి అడుగుతున్నారు. నేను రెండే మాటలు చెప్తాను ఎక్కువ మాట్లాడిన. ఒకటి, పరిశుద్ధ గ్రంథంలో చదివేవాళ్ళు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే కనుక వాళ్ళ పుస్తకంలో పాము ఎలా మాట్లాడింది, గాడిద ఎలా మాట్లాడింది చెప్పిన తర్వాత వాళ్ళు ప్రశ్న అడగచ్చు ఖచ్చితంగాను. లేదు అసలు వానరాలంటే మనుషులు మాత్రమే అని చెప్పి కవర్ చేసుకునేటువంటి కొంతమంది వ్యక్తులు, దాన్ని మనం కవర్ చేసుకోవాల్సిన నీడ్ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనికి ముందు ఏం జరిగిందంటే మన డ్రామా మార్గం భాస్కర్ రాజు కథ చెప్పాడు. ఏంటి, ఆర్య సమాజీలో కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. వానరులు అంటే అడవిలో ఉండే మనుషులు, వాళ్ళకు ఉన్నది తోక కాదు, వాళ్ళు ఒక తాడు లాంటిది కట్టుకుంటారు, బెల్ట్ లాగా కట్టుకుంటారు, దాన్ని వాలము అనేవాళ్ళు. సో కాబట్టి వాళ్ళని కోతులు అనకూడదు అని ఆర్య సమాజీలు కవర్ చేస్తుంటారు. మన వెంకట చాగంటి కూడా ఇట్లాంటి తెంగర పనులు చేస్తుంటాడులేండి. ఆర్య సమాజీల ప్రకారం వాళ్ళు ఇవన్నీ ఈ కోతులు అంటే కోతులు ఎట్ట మాట్లాడాయి, కోతులకి మనుషులకి ఏంటి సంబంధం అని అడుగుతారని చెప్పి ఈ సొల్లు కథలు తయారు చేశారు. కాకపోతే వాళ్ళు ఫెయిల్ అయింది ఎక్కడ అంటే, వాళ్ళు కూడా ఈ పక్షులు మాట్లాడాయి అన్నదానికి ఆన్సర్ చెప్పలేకపోయారు. సో కాబట్టి మన కడుపు మంట అంకులు అమృత సిద్ధి అంకులు ఏం చెప్తున్నాడంటే, అస్సలు సిగ్గుపడద్దు, ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేయండి. ఏమంటాడు చూడండి ఒకసారి. అది ఏ సమాజం అయినా కూడాను దాన్ని నో నీడ్ టు కవర్. వాల్మీకి రామాయణంలో ఎలా ఉందో అది మాత్రమే మనం బిలీవ్ చేయాల్సింది. ఇప్పుడు దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు పెట్టాల్సిన అవసరం లేదు దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి కూడాను. తెలివి చూడండి. నెక్స్ట్ ఏముందో దయచేసి దాన్ని చదవండి, దాని గురించి మీరు ఏదో కొత్తగా చెప్పేసి చదవడానికి దయచేసి చేయమండి ఎవరు. ఇక్కడ వరకు ఆకాడు కదా, అసలు ఎవరు దాన్ని డిఫెండ్ చేయొద్దు, దాన్ని ఇంకో కొత్త భాషలు ఏం చెప్పొద్దు, ఉన్నది ఉన్నట్టు మన వాల్మీకి చెప్పింది చెప్పినట్టు యాక్సెప్ట్ చేసేమని. నెక్స్ట్ ఒక భయంకరమైన లాజిక్ ఇస్తాడు, నాకు కళ్ళు తిరిగాయండి. ఒకసారి మీరు వినండి. ఇంకొక చిన్న మాట ఏంటంటే సార్, ఇప్పుడు మనం చెప్పలేము ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ కి ఒకవేళ అక్కడ వానరాలు ఉన్నాయా లేకపోతే గ్రద్ద మాట్లాడేది మనం పూర్తిగా సైంటిఫిక్ గా మనం మాట్లాడలేకపోవచ్చు, దానికి ప్రూఫ్ ఇప్పుడు లేకపోవచ్చు. కానీ అంత మాత్రం చేత గతంలో ఇలాంటివి జరగలేదు అని చెప్పేసి మాట్లాడే రైట్ ఎవరికి లేదు. అది ప్రూవ్ చేసిన తర్వాత చెప్పండి మాట్లాడదాం. మీరు ప్రూవ్ చేస్తే కనుక గతంలో ఎప్పుడు కూడా గతంలో మాట్లాడలేదని చెప్పి ప్రూవ్ చేయగలిగితే చూస్తున్నాను దాని సంగతి. అది అర్థమైందా? సో గద్దలు మాట్లాడలేవు అనే అర్హత ఎవరికి లేదంట. నోరు మూసుకుని ఆ పుస్తకంలో రాసింది కాబట్టి గద్దలు మాట్లాడలేదు అన్నమాట ఎవరు ఎత్తద్దు. అసలు ఎప్పుడు గతంలో ఎక్కడా కూడా గద్దలు మాట్లాడలేవు అన్న ప్రూవ్ చేస్తేనే అప్పుడు మాట్లాడాలంటండి. వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ బుర్ర ఇలా పనిచేస్తుంది అనమాట. అంటే పుస్తకంలో రాసింది ముందు గుడ్డిగా నమ్మిపారనోకండి. ఓకే, ముందు గుడ్డిగా నమ్మేసేయండి. ఆ తర్వాత లేదు ఇది రాంగ్ ఏమో అన్న క్వశ్చన్ అడిగిన వెళ్ళి మీద పడి రక్కాలి. నువ్వెట చెప్తావు రాంగ్ అని, ముందు అలా జరగదని చెప్పి ప్రూవ్ చేయి ఫస్ట్, అది కాదని ప్రూవ్ చేయి ఫస్ట్ అండి. వీళ్ళ తెలివితేటలు ఇలా ఉంటాయండి. ముందు రాసిన వాడిని వెళ్ళి అడగాలి, ఒరే గద్ద ఎలా మాట్లాడుద్ది, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఏ ఎక్స్పీరియన్స్ ప్రకారం అలా లేదు అంటే, పోనీ ఇది మెకానిజము, ఇలా జరిగింది మెకానిజం అని చెప్పే ప్రయత్నం కూడా వీళ్ళు చేయరు అనమాట. వీళ్ళు ఫస్ట్ ఏంటంటే గుడ్డిగా నమ్మిపారేయాలి. మరి అలాంటప్పుడు క్రైస్తవులు పాము మాట్లాడిందంటే వీళ్ళు ఎందుకు నొప్పుతున్నారు, అది కూడా నోరు మూసుకుని నొప్పుకోవాలి కదా, వాళ్ళు కూడా పుస్తకాలు రాసుకున్నారు కదా. ఎక్కడో ఏదో ఖురాన్లో కదా, హదీస్లో ఎక్కడో రాసి ఉంటుందండి, మొహమ్మద్ పోతుంటే ఒక రాయి మాట్లాడుద్దంట అతనితో, ఒక రాయి. మరి అది కూడా నమ్మేసేయాలి కదా, పుస్తకాలు రాసుకున్నారు కదా వాళ్ళు, రాసుకున్నది గుడ్డిగా ముందు నమ్మేయాలి. ఇంతటి బుర్ర తక్కువ వెధవలు వీళ్ళు ధర్మరక్షకులు అండి. ఇలాంటి వాళ్ళు వీళ్ళు బుర్ర పెంచుకున్నట్టు, ఒక బుర్ర పెరిగినట్టు వెధవ కటింగ్ ఇస్తుంటారు. వీళ్ళు తెలివైన దాన్ని ఏమంటారు, ఇంటర్లాక్యూటర్స్ అనుకుంటారు ఒక్కొక్కడు. ఇలాంటి బేవకూఫ్ లాజిక్లను పట్టుకుని వస్తే ఎలా ఆడుకోవచ్చు ఒకసారి ఆలోచించండి. ముందు నమ్మేయాలంటే ఫస్ట్ ముందు గుడ్డిగా నమ్మేసేసి తర్వాత ఎవడైతే దాన్ని క్వశ్చన్ చేస్తాడో ఆడి మీద పడి రక్కాలి. రాసినోడిని అడగటానికి లేదు, రాంగ్ అంటే రాంగ్ నువ్వు ఎట్లా అంటావు అని దబాయించాలన్నమాట. ఇలాంటి బేవకూఫ్ గాళ్ళు మన ధర్మాన్ని రక్షిస్తారనమాట, వీళ్ళ చేతుల్లో పెట్టారు మన. సో అదండి వాల్మీకి జ్ఞానం అలా ఉంటుంది. నేను చెప్పాను కదా, ఫస్ట్ నుంచి చెప్తున్నా, రాసినోడి తప్పు ఏమాత్రం లేదు. రాసినోడు రాశాడు, కాలం చేశాడు, అయిపోయింది. ఓకే, అండ్ ఐఎమ్ ఆఫ్ ద ఫర్మ్ బిలీఫ్, ఇది రాసిన వాడికి ఇది పక్కా ఫ్యాంటసీ స్టోరీ అని తెలిసే రాశాడు అండి. ఓకే, ఈ కాలపు బేవకూఫ్ గాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడేది.
మనుషులకి పాములు, తేళ్లు, వ్యాఘ్రాలు, పులులు అవి పుట్టాయి అంటే ఎలా నమ్ముతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. పోనీ కనీసం వీళ్ళ క్లాసిఫికేషన్ తగలయ్యే ఒక పద్ధతిలో అన్నా ఉంటే బాగుంటుందండి. వేరు రకాల పక్షులు, వేరు రకాల జంతువులు పుట్టడం, కొండముచ్చులు, కోతులు ఒక తల్లికి పుట్టాయి అంటే సరే, వాళ్ళ క్లాసిఫికేషన్ అలా రాశాడేమో, అలా అర్థం చేసుకుని రాశాడేమో అనుకోవచ్చు. కొండముచ్చులు, పులులు, శార్దూలాలు, వ్యాఘ్రాలు కలిసి ఒక తల్లికి పుట్టాయంట, రైట్? కనీసం మీరు లినియన్ క్లాసిఫికేషన్ కానీ, ఇప్పుడున్న స్పీషీస్ జీనస్ క్లాసిఫికేషన్ కానీ చూస్తే, పేరెంట్ జీనస్ ఒకటి ఉందనుకోండి, దానిపైన ఫ్యామిలీ ఒకటి ఉంటుంది, దానిపైన ఇంకొకటి అలా ఉంటాయి కదా, ఇట్స్ ట్రీ స్ట్రక్చర్ కదా. పోనీ అలాగన్నా అర్థం చేసుకోవాలి అంటే వంకర టింకర్గా రాశాడు కదండి. వానరాలు, వ్యాఘ్రాలు ఒక తల్లికి పుట్టాయంట. సారీ, వానరాలు, పులులు, సింహాలు, వానరాలు ఒక తల్లికి పుట్టాయంట. కొండముచ్చులు, వ్యాఘ్రాలు, పులులు ఒక తల్లికి పుట్టాయంట. ఇలా ఉంటుందండి వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ ఇంగితాలు ఇలా ఉంటాయి. వీళ్ళు మన ధర్మాన్ని రక్షించడానికి నానా కష్టాలు పడి జనాల దగ్గర నుంచి డబ్బులు అడుక్కుంటున్నారు. ఓకే, దట్ ఈస్ ది ప్రెజెంటేషన్ అండి. లెట్స్ సీ. 140 మంది లైవ్లో ఉన్నారు. థ్యాంక్స్ అలాట్ అండి. నేను ఇంకా ఐ థాట్ దాట్ ఈరోజు లైవ్ ఉండటం వల్ల, సారీ, మన ఫైనల్ మ్యాచ్ ఉండటం వల్ల చాలా మందికి రావటం కుదరదేమో అనుకున్నాను. ఐ థాట్ పీపుల్ విల్ వాచ్ ఇట్ ఆఫ్లైన్ తర్వాత, బట్ స్టిల్ యూ హ్యావ్ మేడ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. సార్, మాధవ్ రెడ్డి అనే పేరుతో వచ్చారు. మీ డివైసెస్ నాట్ కనెక్టెడ్ అంటండి. ఐ కాంట్ టేక్ యూ ఇన్. నెక్స్ట్, ఓకే, రమేష్ బాబు వచ్చారు. నేను బై ది వే లెట్ మీ గివ్ యూ ద లింక్, జాయిన్ లింక్ ఇస్తాను. ఎలా ఉందండి మన రామాయణంలో ఉన్న స్టోరీ, ఎలా ఉందో కామెంట్స్లో కాసేపు డిస్కస్ చేసుకోండి. ఓకే, లింక్ ఇచ్చేసానండి. లెట్ మీ టేక్ రమేష్ బాబు గారు. హాయ్ రమేష్ బాబు. సార్ నమస్తే సార్. ఎస్ సార్, చెప్పండి సార్. సార్ నమస్తే. నేను చాలా రోజుల నుండి ఫాలో అవుతున్నా సార్, ఒక 3 months నుండి. ఎస్ సార్. ఇంతకు ముందు నుండి అంటే నేను బై బర్త్ నుండి, అంటే మా ఫాదర్ వాళ్ళే ఈ నాస్తికత్వం అంటే దేవుడు, మూఢనమ్మకాలు అని చెప్పేది సార్. అయితే నేను ఒక 5 years బ్యాక్ నుండి ఈ జేవివి న్యూ ఛానల్ కానీ, బుర్ర గోవర్ధన్, కత్తి పద్మారావు, కదిరే కృష్ణ ఇలాంటి వీడియోలు చూసిన సార్. అయితే దీన్ని నాస్తికత్వాన్ని కానీ, మూఢనమ్మకాన్ని పారదోలని వాట్సాప్ ద్వారా కానీ, తర్వాత ఈ ఈ ఛానల్స్ ద్వారా, అంటే ఫేస్బుక్ ద్వారా నేను ప్రచారం చేస్తున్నా సార్, నేను సాధ్యమైనంత మార్చాలని. అయితే మళ్ళీ రీసెంట్గా మీ ఛానల్ దొరికింది సార్. అయితే నేను చాలా ఒక 5 years ట్రై చేస్తున్నా సార్. ఏమవుతుందంటే ఒక వింతగా చూస్తున్నారు సార్ నన్ను. ఇంకేంటంటే దీనికి అడ్డు ఏమొస్తుందంటే స్త్రీలు పండుగలు సార్. మెయిన్ అంటే స్త్రీలు చాలా భక్తితోటి ఉంటున్నారు, వాళ్ళని మార్చడం చాలా కష్టం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే పండగల పేర్లతోటి ఎంజాయ్ చేస్తున్నారు మన జనాలు. దాని ద్వారా కూడా అంటే అదొక ఉత్సవం లాగా చేసుకుంటూ భక్తి అని పేరు పెడుతున్నారు, కానీ చేస్తే మీకేంటి అనే ధోరణితోటి మాట్లాడుతున్నారు సార్. దట్స్ ఓకేనండి. సో మీరు భక్తిని డైరెక్ట్గా అటాక్ చేయాల్సిన పని లేదు, రైట్? భక్తి కాదు నా ప్రాబ్లం, నా పర్టికులర్ ప్రాబ్లం భక్తి కాదనమాట, మూఢనమ్మకమే నా ప్రాబ్లం. ఓకే, జనాలకున్న మూఢనమ్మకాల వల్ల ఇప్పుడు సెలబ్రేషన్ అంటే ఏ విధంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక దేవుడి పేరు చెప్పి సెలబ్రేషన్ చేసుకోవడమే సెలబ్రేషన్ అని కొంతమంది అనుకుని వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు, అది వేరే విషయం. ఒకటేంటంటే అది వాళ్ళ సొంత డబ్బు, మనం చెప్పగలం అంతే, అరే దీన్ని తీసుకెళ్లి దానికి దీనికి తగలేసే వాళ్ళు దెర్ ఇస్ అ బెటర్ వేస్ అని. కానీ మనం జస్ట్ చెప్పగలమే కానీ వీఆర్ నాట్ అట్ ఆల్ ఆథరైజ్ టు సే దట్ దే ఆర్ రాంగ్. వాళ్ళ సొంత డబ్బు అండి, తీసుకెళ్లి బోట్లు చేసుకుంటారో లేకపోతే తగలబెట్టుకుని చలిగాచుకుంటారో వాళ్ళ ఇష్టం, రైట్? అండ్ దే వాంటెడ్ టు డూ దిస్. ఒక పాయింట్ ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళ సొంతది, వాళ్ళ మూఢనమ్మకంతో
సార్ బెనిఫిట్స్ పోగొట్టుకుని కష్టాలు నష్టాలు తెచ్చుకునే వాళ్ళు ఉంటారండి. రైట్. అవునవును మూఢనమ్మకం ఎప్పుడైనా సరే సింగిల్ గా ఉండదండి. మూఢనమ్మకం బై సార్ డెఫినేషన్ గుంపులుగానే ఉంటుంది. అన్నిటి కలుపుకొని ఉంటుంది సో ఏదో ఒకటే ఒక్క మూఢనమ్మకం ఉండి మిగతా వాటి అన్నిటి మీద రేషనల్ గా హేతువాదిలాగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరండి. ఓకే. అవునవును సో కాబట్టి అయితే మీరు ఒక సార్ మూఢనమ్మకాన్ని నమ్మేస్తే మీకు ఇంకొకటి అంటగట్టడం చాలా ఈజీ. ఎందుకంటే మీరు ఒకదాన్ని గుడ్డిగా నమ్మేస్తారు, జాతకాలు నమ్మేశారు అనుకోండి, అట్ సమ్ పాయింట్ ఇన్ టైం మీకు జాతకంలో అనుకున్న ఈ జ్యోతిష్యంలో అనుకున్న ఎఫెక్ట్ కనపడకపోతే మీకు రంగురాళ్ళు అమ్మి ఇదిగో ఈ ఉంగరం పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే అది నమ్మేశారు కదా, అది ట్రై చేశారు, అవునవును ఒక నెల రోజులు ట్రై చేశారు, దానివల్ల మీకు ఎటువంటి గుణం కనిపించలేదు, ఉపయోగం కనిపించలేదు. సో ఇంకొకటి వచ్చి చెప్తాడు, ఎలాగో ట్రై చేసావు కదా, నష్టమే ఉంది, ఇది కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్పి వాడికి రంగురాళ్ళు అంటిస్తారు. ఆ తర్వాత ముహూర్తాలు అంటారు, శకునాలు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. ఏదో ఒకటి సెట్ అయింది అనుకోండి, వాడు అన్నిటినీ నమ్మటం మొదలెడతారు. అవునరా, ఎందులో ఏదో తెలియదు, ఎందుకైనా మంచిది, నమ్ముకుంటే నష్టం లేదు కదా అని. నష్టం యాక్చువల్లీ వాళ్ళకి తెలియట్లేదండి, అదే. అది చెప్పడానికి మనం అదే ట్రై సార్. అయితే చేయటమే తప్ప. చెప్పండి. అవును నిజమే అంటున్నారు, కాకపోతే మళ్ళీ ఫాలో అవుతున్నారు. మీరు చెప్పేది 100% కరెక్ట్ అంటున్నారు, తర్వాత ఆటోమేటిక్ గా సాంప్రదాయాల వల్ల మళ్ళీ అదే ఫాలో అవుతున్నారు. అట్లా అదొకటి సార్. అయితే సార్ చెప్పండి. ఇక ఇంకొకటి ఏంటంటే ఇది చెప్పే విషయంలో మనకు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ బృందాలు అయితే దాదాపు ఊరూరికి వచ్చేసినాయి సార్. అంటే నేను డైరెక్ట్ ఫేస్ చేయవలసి వచ్చింది. కొద్దిగా మనకు అడ్డుపడుతున్నారు అదొకటి సార్. అంటే టార్గెట్ చేస్తున్నారు. అట్లా మనం ఎక్కువ చేయలేకపోతున్నామని ఒకటి బాధ ఉంది సార్. మనకు సపోర్ట్ కూడా ఎవరు దొరకట్లేదు, అదొకటి. కొంతమంది అక్కడ నేను ఒక 5 years నుండి చేస్తున్నా సార్. ఒక 10 members వరకు అయితే నేను మార్చగలిగిన పూర్తిగా. వాళ్ళు కూడా ఎప్పుడన్నా ఇట్లనే మాట్లాడుకుంటాం సార్. ఇంకొకటి చిన్న డౌట్ సార్ నాకు. అయితే మనకు బుద్ధుడికి అంటే ముందు మనకు బుద్ధుడు తర్వాతనే హైందవం వచ్చిందని ఒకటి అంటున్నారు. నేను చాలా రోజులు వింటున్నా. కానీ అయితే బుద్ధుడు ఏం చెప్పిండంటే దేవుడు లేడు, తర్వాత మూఢనమ్మకాలు లేవు అని అంటున్నాడు. జీవహింస లేదని ముఖ్యమైన విషయాలు చెప్పిండు కదా. అంటే నేను అనుకునేది ఏంటంటే హిందూ మతంలో జీవహింస ఉన్నది, దేవుడు ఉన్నాడు, మూఢనమ్మకాలు ఉన్నాయన్న తెలిసిన తర్వాత ఆ సిద్ధాంతాన్ని మార్చడం కొరకే ఇతను ఈ విషయం చెప్పిండవు అని ఒక డౌట్ వస్తుంది సార్. సో ఇదొక విచిత్రమైన కాంప్లికేటెడ్ ప్రాబ్లం అండి. దీనికి వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేదు. వాళ్ళ దగ్గర గొంతులో వెలక్క ఎలా పడుతుందో చెప్తాను. వాళ్ళు ఏమంటారంటే, ఒకసారి మ్యూట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది. సో వాళ్ళు ఏమంటారంటే, వేదాల్ని వ్యతిరేకించడానికి బుద్ధుడు పుట్టాడు అన్నట్టుగా చెప్తారు. సో ఎందుకు వ్యతిరేకించాడు వేదాల్లో, అంత శాంతి ప్రశాంతంగా నీట్గా ఉంది అంటే, కొంతమంది వచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, వేదాల్లో జంతుబలి ఉంది కాబట్టి దాన్ని వ్యతిరేకించడానికి బుద్ధుడు పుట్టాడు అని. దాని అర్థం ఏంటంటే, వేదాల్లో జంతుబలి ఉందన్న సంగతి ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? సగం మంది చేయరండి. ఓకే, కాస్త తెలివైన వాళ్ళు, కొంచెం రిఫార్మిస్ట్ మైండ్ ఉన్న మన గరికపాటి లాంటి వాళ్ళు అవును అప్పట్లో చేసేవాళ్ళు అంటారు. ఆఖరికి మన ఐ థింక్ ఈయన చాగంటి కోటేశ్వరరావు కూడా చాలాసార్లు ఒప్పుకున్నాడు. ఓకే, ఇన్ మెనీ డిఫరెంట్ వేస్ ఒప్పుకున్నాడు. వేదాల్లో అప్పట్లో జంతుబలి ఉండేది, చంపటం, దానిలోంచి ఆ చిన్న చిన్న వపన తీసుకుని వేయటం, ఇవన్నీ చేసేవాళ్ళు అనేది ఓన్లీ యజ్ఞంలో మాత్రమే చేయాలి, తర్వాత జీవహింస పనికిరాదు, యజ్ఞంలో చేసేదాన్ని జీవహింస అనరు అన్నట్టుగా చెప్పాడు అన్నమాట. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఒప్పుకోవాల్సింది ఏంటంటే, యజ్ఞాల్లో జంతుబలులు ఉన్నాయి అని. ఓకే, జంతుబలులు ఉన్నాయి. జంతుబలులు అనేవి ఓన్లీ వేదాలకు ఆధారంగా ఉన్న వైదిక ధర్మంలోనే ఉన్నాయా, లేకపోతే ఇతర ధర్మాల్లో కూడా ఉన్నాయా? వీళ్ళు ప్రతిదానికి కంపేర్ చేసుకునేది క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం అండి. క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం వెరీ వెల్ నోన్ దట్ వాటి స్టార్ట్ పాయింట్ ఏంటో మనకు క్లియర్గా తెలుసు. ఓకే, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి సొలిడిఫై అయింది, ఎక్కడి నుంచి దాన్ని ఏమంటారు ప్రచారం పరంగా కానీ లేకపోతే వ్యాప్తి పరంగా కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మనకి క్లియర్ హిస్టరీ ఉంది. వైదిక ధర్మానికి హిస్టరీ లేదు. ఓకే, సో కాబట్టి వాళ్ళు కబుర్లు ఎన్నైనా చెప్తారు అన్నమాట. ఎక్కడెక్కడికో వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల వెనక్కి తీసుకుపోతుంటారు. సో
బుద్ధుడు తర్వాత వచ్చాడు అని అనటానికి ఫస్ట్ అంతకంటే ముందు మీ వైదిక ధర్మం ఉంది అని ప్రూవ్ చేయాలి ఫస్ట్ వాళ్ళు. వేదాలు ఉన్న తర్వాత బుద్ధుడు వచ్చాడని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు వేదాలని 300-400 BC సాధారణ శకానికి 400-500 సంవత్సరాల ముందు వేదాలు అనేవి ఉన్నాయి అన్న సంగతి వాళ్ళు ప్రూవ్ చేయాలి. వాళ్ళు ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు, ఎప్పటికీ ప్రూవ్ చేయలేరు. దట్ ఈస్ ట్రూత్. ఓకే, ఈ దాన్ని ఏమంటారు, మన కోఇన్సిడెంటల్ ఎవిడెన్స్ తీసుకుని రావడమే తప్ప డైరెక్ట్ ఎవిడెన్స్ అనేది వీళ్ళు జన్మలో తీసుకురాలేరండి. ఎందుకంటే నిజంగా లేదు అక్కడ. జీవహింస వద్దు అన్న బుద్ధుడు, బౌద్ధులు ఉన్నారు కదా, ఇప్పుడు బౌద్ధాన్ని అవలంబించే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళేం వెజిటేరియన్స్ కాదండి. ఓకే, చాలా మంది నాన్ వెజిటేరియన్స్. చెప్పింది ఏంటంటే ఫుడ్ కోసం జంతు హింస అనేది అది హింస కాదు, అది ఫుడ్ కోసం. ఓన్లీ ఏదో దేవుడినో దైవాన్నో లేకపోతే ఇంకేదాన్నో సంతృప్తి పరచడానికి నరికేయటం, చంపేయటం ఇలాంటివి మానుకోండి, ఇలాంటి వాటికి వ్యతిరేకత ఉంది అంటే యాక్సెప్ట్ చేయొచ్చు. అంతేగాని వేదాలకి వ్యతిరేకత, ఆహారం కొరకు అయితే పర్లేదు, ఒక అంటే వేరే విధంగానైతే వద్దంటున్నారు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇప్పుడు బుద్ధిస్ట్ కంట్రీస్ ఏవి కూడా వెజిటేరియన్స్ కాదండి, వాళ్ళు ఎవ్వరు వెజిటేరియన్స్ కాదు. వాళ్ళు మాంసాన్ని బాగానే తింటారు. కాకపోతే ఏంటంటే దానికి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది. ఇది ఓన్లీ మీట్ కోసమే అన్నట్టుగా పర్పస్ ఉంది కాబట్టి వాళ్ళు తింటారు. సో ఈ ఆర్గ్యుమెంట్ టోటల్ బోగస్ అండి. ఇది వైదిక బలులని వ్యతిరేకించడానికి బుద్ధుడు కొత్త సిద్ధాంతాన్ని పట్టుకొచ్చాడు, జైనులు వచ్చారని ఏం లేదు. అంతకు ముందు కూడా జంతు బలులు ఉండేవండి. జంతు బలులు అనేవి ఈ వీళ్ళేదో ఇన్వెంట్ చేసినట్టు చెప్తారేంటి. ఒకవైపు ఏమో సగం మంది అసలు వేదాల్లో జంతు బలి అనేది సౌండే లేదంటారు ఈ ఆర్య సమాజీయులు. అస్సలు కత్తి పట్టడం, చంపటం అనేది లేదు, అసలు ఓన్లీ శత్రువుల్ని నాశనం చేయడమే తప్ప జంతు హింస అనేదే లేదు అని ఒకళ్ళు అంటారు. ఇంకొకడేమో లేదు, వేదాల్లో ఉన్న జంతువులను వ్యతిరేకించడానికి బుద్ధుడు వచ్చాడంటారు. వాళ్ళకి కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు మనం ఎందుకు కంగారు పడాలి? జంతు బలి అనేది ఈ వైదిక ధర్మానికి లేదా వీళ్ళు అనుకునే హిందూ ధర్మానికి ఏమిటి పేటెంట్ రైట్ కాదండి. అంతకు ముందున్న మతాలు అన్ఆర్గనైజ్డ్ గా ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, ఎవ్రీథింగ్ హ్యాడ్ ఏమిటి రిచువలిస్టిక్ థింగ్స్. ఇప్పుడు ఈ క్రైస్తవులు ఉన్నారు, వీళ్ళు మాత్రం ఏమిటి, వాళ్ళు ఏమైనా కనిపెట్టారా? ఆల్టర్లో ఫైర్ ఆఫరింగ్స్ అంటారు చూసారా, ఏమిటంటారు, వాళ్ళు బైబిల్లోనే రాసుకున్నారు కదండి, ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉంటుంది ఫైర్ ఆఫరింగ్స్ అన్నమాట. జంతువుల్ని కాల్చి యెహోవాకి సమర్పించడం, అది వాళ్ళు కనిపెట్టింది కాదండి, అంతకు ముందు నుంచే ఉంది. అంతకు ముందున్న కల్చర్స్ నుంచి కూడా ఉంది. వీళ్ళందరికీ పాతకాలంలో ఉన్నది ఏంటి అంటే, నాకు నచ్చిన దేవతకు కూడా సమర్పించుకుంటాను. సో నాకు మటన్ తినడం అంటే ఇష్టం అని అనుకున్నప్పుడు నీట్గా మేకనో గొర్రెనో కోసి అది దేవుడికి సమర్పించినట్టు నటించి ఆ తర్వాత కాల్చుకుని వీళ్ళే తింటారు. దిస్ ఈస్ కామన్ అక్రాస్ హ్యూమన్ కల్చర్స్ అండి. వీళ్ళేదో కొత్తగా పేటెంట్ రైట్ తీసుకున్నట్టు మా దగ్గర ఉన్న దాన్ని ఏమంటారు కర్మకాండల్ని మా దగ్గర ఉన్న జంతు హింసని వ్యతిరేకించడానికి బుద్ధుడు పుట్టాడు, బుద్ధుడు కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చి, సో అది టోటల్ బోగస్ అండి. ఫస్ట్ దే హ్యావ్ టు ప్రూవ్ వేదాస్ వర్ బిఫోర్ 300 or 400. బుద్ధుడి పుట్టిన ఎగ్జాక్ట్ టైమ్స్ అవన్నీ నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దాట్. 300-400 కామన్ ఎరాకి ముందు వాళ్ళు గనక చూపించగలిగితే దెన్ దే హ్యావ్ అ కేస్ టు టాక్ అబౌట్. ఇంకొక చిన్న సార్, అయితే భక్తి అండ్ సైన్స్ అంటే మనం ఒకేసారి 2 మార్గాలు ఏర్పడు. మానవ మేధస్సు అనేది చాలా అంటే పవర్ఫుల్, అంటే ఏదైనా నేర్చుకోగలుగుతుంది, చేయగలుగుతుంది. అయితే ఇక్కడ ఎక్కడైనా అన్ని కంట్రీస్ లో భక్తితో పాటు సైన్స్ కూడా చేస్తున్నాం, ఒకేసారి 2 చేస్తున్నాం. దీని వల్ల ఏం అంటే అన్న ప్రాబ్లం ఉంటుందా సైన్స్ కు? పాజిటివ్ గానే వస్తుంది. No, it's not positive అండి. I'll tell you how it is dangerous. ఓకే, ఇప్పుడు ఒక అపోజిషన్, ఇప్పుడు ఇన్నాళ్ళు వీళ్ళ మతం ప్రకారం ఒక పర్టికులర్ సీక్వెన్స్ వాళ్ళకి అర్థమైంది అనుకోండి. ఓకే, ఇప్పుడున్న జెనెటిక్ స్టడీస్ ప్రకారం ఆర్యుల ఆగమనం, ఆర్యుల మైగ్రేషన్, ఇవన్నీ జెనెటిక్స్ ద్వారా ప్రస్తుతానికి ప్రూవ్ అయి ఉన్న థియరీస్. ఓకే, సో దీని మీద ప్రస్తుతానికి ఇంకా రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. ఓకేనా, దీన్ని ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ తీసుకురావడానికి ఒక గ్రూపు, లేదు ఇది ఫేక్ అని ప్రూవ్ చేయడానికి ఇంకో గ్రూపు, 2 పనిచేస్తున్నాయండి. ఓకే,
ఒకడిని ఒకడు ద్రోహి అంటాడు, వాడు వీడిని ద్రోహి అంటాడు, వీడు వాడిని ద్రోహి అంటాడు. ఇట్ డజంట్ మ్యాటర్. సైన్స్లో ఇలాంటి దాన్ని ఏమంటారు, వాగ్వాదాలు, గొడవలు కామన్. పెద్ద పెద్ద సైంటిస్టుల మధ్యలోనే గొడవలు జరిగాయి. ఓకే, బట్ వీళ్ళు తిట్టుకోవడం వల్ల వచ్చిన లాభం కానీ నష్టం కానీ ఏమీ లేదండి. ఓన్లీ థింగ్ ఇస్ వాట్ ఎవిడెన్స్ దే ప్రొవైడ్. ఆ ఎవిడెన్స్ ఎంత బలంగా ఉంది అని చూడటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్లో నిజంగానే ఇది న్యూట్రల్ మైండ్తో ఎవరైనా వెళ్ళారనుకోండి, లేదు మాకు తెలియదు నేను నేర్చుకుందామని, వాడు ఒక భక్తుడు అనుకోండి, ఆ భక్తుడికి ఇండియా నుంచే బయటికి వెళ్ళారు అని ప్రూవ్ చేయాలి అని అనిపిస్తే వాడు ఎలాంటి ఎవిడెన్స్ కోసం ఎతుకుతాడు, ఎలాంటి ఎవిడెన్స్ని ఇగ్నోర్ చేస్తాడు, ఒకసారి ఆలోచించండి. రైట్, మతాన్ని మనసులో పెట్టుకుంటే మీరు ఎప్పటికీ న్యూట్రల్గా ఉండలేరండి. బికాజ్ యువర్ రిలీజన్ ఇస్ టీచింగ్ యూ సంథింగ్. ఇది ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ మన యూరోప్లో కనిపిస్తాయండి. ఒక అతను ఆల్రెడీ, ఐ థింక్ రిచర్డ్ డాకిన్స్ రెగ్యులర్గా ఈ పర్సన్ పేరు తీసుకుంటాడు, కర్ట్ వైస్ ఎవరో ఒక ఆయన ఉంటాడు అనమాట. ఆయన ఆధారాలు, ఆయన జియాలజిస్ట్, ఆధారాలన్నీ కూడా కోట్ల సంవత్సరాల క్రితం ఎర్త్ ఫామ్ అయింది అనేది చూపిస్తుంటే ఆయన మాత్రం పబ్లిక్గా చెప్పుకున్నాడు, నా బైబిల్ ప్రకారం 6 నుంచి 10,000 సంవత్సరాల కంటే ఎక్కువ ఓల్డ్ అయ్యి ఉండదు ఎర్త్, ఇది నా ఫర్మ్ బిలీఫ్, ఆధారం ఏమైనా చూపించుకునేవాడు, నాకు అనవసరం, నేను ఇదే నమ్ముతానని పెట్టి కూర్చున్నాడండి. అలాంటి మనిషికి మీరు అలాంటి మనిషి ఇచ్చిన ఆధారాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రేపొద్దున ఇంకొకటి ఏదైనా తీసుకొస్తాడండి, ఇంకోటి తీసుకొచ్చి ఇదిగో ఇవన్నీ ఫేక్ 6,000 అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. సో అ సైంటిస్ట్ హూ ఈజ్ రిలీజియస్ బై నేచర్ ఈజ్ ఆల్వేస్ ఎ డేంజర్. ఎందుకంటే హీ ఈజ్ లెఫ్ట్ ఇస్ దాన్ని ఏమంటారు, అండ్ హూ డిస్ప్లేస్ హిస్ రిలీజన్. నేను ఇది క్లియర్గా చెప్పాలండి. ప్రైవేట్గా లోపల ఏదైనా అనుకుని బయటకు మాత్రం పక్కాగా నేను ఆధారాన్ని ఉన్నట్టు చేస్తాను, నేను నిజాయితీగా ఉంటాను అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు గాక, కానీ పీపుల్ హూ షో ఆఫ్ దేర్ రిలీజన్ పబ్లిక్లీ, దే ఆర్ అన్ట్రస్ట్ వర్ది ఇన్ మై వ్యూ అండి. వాళ్ళు ఏమైనా చేయనివ్వండి, ఇట్ డజంట్ మ్యాటర్, దే ఆర్ అన్ట్రస్ట్ వర్ది. ఎందుకంటే యూ నెవర్ నో వాట్ దే విల్ హైడ్ అండ్ యూ నెవర్ నో వాట్ దే విల్ ప్రమోట్. యూ నెవర్ నో ఏంటండి, యాక్చువల్లీ వీ కెన్ ఈజీలీ ప్రెడిక్ట్, మనం ఈజీలీ కనిపెట్టచ్చు వాళ్ళు దేన్ని ప్రమోట్ చేస్తారు, దేన్ని చేస్తారు. ఇప్పుడు అంటే భక్తికి అంటే ఈ భక్తికి మన దేవుడి పేరు అంటే క్రిస్టియానిటీ కానీ, ముస్లిం కానీ, హిందూ కానీ దేవుళ్ళ పేరు చెప్పకుండా మామూలుగా అంటే ఇన్నర్ ఫీలింగ్ లో ఉండి సైన్స్ తోటి సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అట్లా కూడా ఉంటారు కదా సార్. అంటే దానివల్ల ప్రాబ్లం. స్పిరిచువాలిటీ అండి, స్పిరిచువాలిటీ ఇస్ అనదర్ బోగస్ వర్డ్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఏదో ఉంది అనుకుంటారండి, ఏం లేదో ఏముందో ఆలోచించకుండా. దీస్ ఆర్ వాళ్ళు అగ్నాస్టిక్స్ అని, లేకపోతే ఏమిటి వీక్ ఏథియిస్ట్స్ అని రకరకాల స్పెక్ట్రంలో రకరకాల పేర్లు పెట్టి పిలుచుకుంటారులేండి. అయితే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దేర్ థింకింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రాబ్లం. ఇఫ్ దే సే ఏదో ఉండొచ్చు అని అనుకుంటున్నారు అంటే వితౌట్ ఆధారం, ఎటువంటి ఆధారం లేకపోయినా సరే ఏదో ఉండొచ్చు అని అనుకుంటున్నారంటే హౌ కెన్ యూ ట్రస్ట్ దేర్ వాట్ యు సే, వాళ్ళ ఒపీనియన్స్? గొప్ప శక్తి ఏదో ఉన్నది అనుకుంటాడు సార్. మనకంటే గొప్ప శక్తి ఏదో ప్రపంచం నిండా ఉన్నాయి కదండి, మనకంటే గొప్ప శక్తులు ప్రపంచం నిండా ఉన్నాయి. రైట్, ఎర్త్ గ్రావిటీని మనిషి ఏమిటి పరిగెత్తుకుంటున్నా లేకపోతే ఎగురుకుంటున్నా వెళ్ళలేడండి. సో కాబట్టి రాకెట్ తయారు చేసుకోవాల్సి వచ్చింది. మన టైమ్స్ మనం ఒక స్పీడ్ ని మించి ట్రావెల్ చేయలేకపోతున్నాం. సో కాబట్టి అది మన అశక్తత. రైట్, దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ అస్. ఎర్త్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ అస్. ఒక మౌంటైన్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ అస్. ఎవ్రీథింగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ అస్. దాన్ని పట్టుకుని ఇంకా ఏదో పవర్ఫుల్ ఉండొచ్చు, ఇంకా ఏదో పవర్ఫుల్, కళ్ళకి కనిపించే వాటిని ఎక్స్పెరిమెంట్ చేసో లేకపోతే ఏదో విధంగా మీరు దాన్ని ఐడెంటిఫై చేయగలిగిన వాటిని వదిలేసి ఇంకా ఏదో ఉందని ఎత్తుక్కోవడం మాత్రం అమాయకత్వం అండి. అయితే నాకు ఒకటి ఇక్కడ కొద్దిగా ఓకే సార్, చిన్న డౌట్ సార్. అదే అంటే ఇప్పుడు ఇదే సార్, ఇది చేస్తూనే సైన్స్ లో సక్సెస్ అవుతున్నారు కదా అనేది ఒక చిన్న ఎప్పటికీ అదే డౌట్ అలా ఉండిపోతుంది సార్. అయితే ఈ భక్తిని సార్ ఇప్పటికి కూడా చాలా మంది సైంటిస్టులు ఇప్పుడేంటి మన 600-700 ఇయర్స్ నుంచి భక్తులే సైన్స్ ని స్టార్ట్ చేశారు. అయితే ఆ భక్తి ఏమవుతుంది, సారీ వాళ్ళు ఇచ్చిన ఒక్కొక్క సైంటిఫిక్ డిస్కవరీ కానీ మతానికి అంట కడుతున్నారు.
మతానికి అంటగడుతున్నారు. ఆ సైన్స్ కూడా నేను దీని వల్లనే ఇట్లా సక్సెస్ అయ్యాను అన్నట్టు ప్రమోట్ చేసుకుంటారు. అది నెక్స్ట్ జనరేషన్ నమ్మట్లేదండి. అందుకనే నాస్తికులు సార్. లేదా భక్తిని, సైన్స్‌ని వేరువేరుగా చూడాలనుకునే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు పెరిగేది ఇందుకే. ఎందుకంటే వాళ్ళు చెప్పిన కథ సార్. నమ్మదగినట్టుగా లేదు. సార్. హ్మ్. ఓకే. రైట్ సార్. థాంక్ యూ అయితే సార్. థాంక్స్ అలాట్ అండి. థాంక్ యూ. ఓకే. లెట్స్ సీ. ఓకే. వెంకట్ గారు వచ్చారు. లాస్ట్ టైమ్ వచ్చిన ఆయన మళ్ళీ వచ్చారు. డార్త్ వేడర్ అనే పేరుతో ఉన్నారు కదా! వెంకట్ గారు. లెట్స్ టేక్ హిమ్. హాయ్ వెంకట్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ మనోహర్ గారు. యెస్ సార్. చెప్పండి సార్. సో లాస్ట్ టైం వి హ్యాడ్ ఎ సెషన్ అబౌట్ మై ఫాల్స్ నేను చెప్పిన కొన్ని తప్పుడు విషయాలను కొంచెం సరి చేసుకోవడానికి వచ్చాను. యెస్ సార్. చెప్పండి సార్. సో నేను లాస్ట్ టైం ఏం చెప్పానంటే సాంస్క్రిట్ లో 1 బిలియన్ వర్డ్స్ అని చెప్పాను. ఐ టోల్డ్ దట్. ఓకే. అయితే ఏంటంటే నేను దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాను? ఫస్ట్ థింగ్, నేను దాన్ని ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేశాను సార్. అర్థమవుతుందా? I searched it in the Google. So I told what I saw on the Google. There's nothing to do with it. In Google ఏది చూసానో, but my mistake was I didn't did so much research about it, but I just said that. Okay. ఓకే. నేను గూగుల్ ఏం చూసానో అది వచ్చి చెప్పాను. అబద్ధం అయితే చెప్పలేదు. ఫస్ట్ థింగ్ అబద్ధం చెప్పారు అనలేదండి. ది పాయింట్ ఏంటంటే మీరు సఫిషియెంట్ రీసెర్చ్ చేయలేదని మాత్రమే చెప్పాను. చెప్పండి. ఓకే. అదే. ఓకే సార్. చెప్పండి సార్. అయితే ఇప్పుడు నేను మీకు లాస్ట్ టైం అది ద్వారకా అండర్ వాటర్ లో ఉందని కొన్ని ఎవిడెన్సెస్ తీసుకొస్తున్నాను కదా. ఎస్ సార్. ఐ విల్ గివ్ యూ చివర్లో చెప్తాను వాటి గురించి. ఫస్ట్ లెట్స్ డిస్కస్ సమ్ అదర్ థింగ్స్. ఓకే. ఓకే. చెప్పండి. సో ఫస్ట్ థింగ్, నేను కొన్ని ఎవిడెన్సెస్ తీసుకొచ్చాను, వాటికి కొంచెం డిస్ప్లే చేయాలి. ఓకే. నో ప్రాబ్లం. చెప్పండి. డిస్ప్లే ఎలా చేయాలి నాకు ఒక నిమిషం. అది ఎలా డిస్ప్లే చేయాలో కొంచెం చెప్తారా? కింద షేర్ అని ఉంటుంది చూడండి. ప్రెజెంట్ అనే బటన్ ఉంటుంది చూడండి. ఇక్కడ మోర్ లేదు, కింద ఉన్న బార్ లో యు విల్ గెట్ ప్రెజెంట్ అనే ఒక చాట్ ఉంది. ఇక్కడ చాట్ క్యామ్ మైక్ షేర్ లేదు, చాట్ ఉంది. షేర్ గానీ ప్రెజెంట్ గానీ కనిపించట్లేదా? పోనీ లింక్ ఉంటే ప్రైవేట్ చాట్ లో పడేయండి లింక్. ఐ విల్ పిక్ ఇట్ అప్. మీ టెలిగ్రామ్ కి పంపించచ్చా? లేదు, దీనికి ఇక్కడున్న ప్రైవేట్ చాట్ ఉంటుంది చూసారా? ఓకే, ప్రైవేట్ చాట్. ఓకే చాట్. కీప్ టాకింగ్ అండి. వాట్ ఇస్ దట్ ఎవిడెన్స్ Okay. అండ్ వాట్ డస్ ఇట్ టెల్ us? పంపించాలి. చాట్ లో పంపించాలి. చెప్పండి సార్. వాట్ డస్ ఇట్ టెల్ us? ఓకే, ఇదైతే ఒక నిమిషం. నేను మళ్ళీ ఐ విల్ చెక్ ఇట్ అగైన్. సో ఫస్ట్ ఆఫ్ fine. ఆల్ మై ఫస్ట్ క్వశ్చన్ సార్. My question is, what is atheism and what is the use of atheism for the world? Okay. Can you answer it? తెలిసి అడుగుతున్నారా లేకపోతే తెలుసుకోవాలని అడుగుతున్నారా? No. నేను ఎందుకంటే నేను డిఫరెంట్ పీపుల్ దగ్గర నుంచి వింటుంటాను, బట్ Okay. I just want to hear it from you. Atheists are people who do not believe there is a God that is being described by all the religions. Okay. Okay. And what is the use of atheism for the world? ఓకే. అథియిజం అనేది పర్సనల్ పొజిషన్ అండి. ఓకే. దానివల్ల యూజ్ అనేది ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవాలి. ఏంటి అంటే ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడేవాళ్ళు లేకపోతే మూఢనమ్మకాల ఆసరా తీసుకునేవాళ్ళు, వాళ్ళు ఒకసారి ఎథిస్ట్ అయితే వాళ్ళు దే విల్ లూజ్ దట్ క్రచ్ అనమాట. ఒక కుంటి సాకులాగా, ఒక కుంటి కర్రలాగా వాడుకునే దేవుడు భక్తి అనేవి వదిలేసేసి నేనే ఉన్నాను, నేనే సాల్వ్ చేసుకోవాలి నా ప్రాబ్లమ్స్ అనే ఆత్మస్థైర్యాన్ని ప్లస్ నిజాన్ని చెప్పడానికి యూజ్ అవుతుంది ఎథియిజం. Atheism is not an ism by choice, by regular standards. Atheism is just a position that you have after examining the evidence for and against.
ఓకే. సో దానివల్ల దీనివల్ల ప్రపంచానికి ఏం ఉపయోగం? ఎథిజం ఇస్ ఎ పర్సనల్ పొజిషన్ అండి. అది మీకు పర్సనల్గా ఉపయోగపడుతుంది తప్ప ప్రపంచానికి ఉపయోగపడాల్సిన పని లేదు. మీకు నమ్మకం కుదరకపోతే, దేవుడి మీద కానీ నమ్మకం కుదరకపోతే, యూ విల్ మేక్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ అన్నమాట. ప్రతిదానికి రోజుకి 2-3 గంటల్లో, లేకపోతే ఒక్కొక్కళ్ళ టైం బట్టి ఎవరి టైం వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారో మూఢనమ్మకాలని వాటిని వదిలేయడానికి ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ మూఢనమ్మకాన్ని వదిలేయటానికి ఎథియిజంకి కూడా సంబంధం లేదండి. ఎథియిజం ఈజ్ జస్ట్ అ పొజిషన్ దట్ సేస్ ఐ డోంట్ బిలీవ్ అ గాడ్ ఎగ్జిస్ట్స్, అంతవరకే. ఓకే. మూఢనమ్మకాలు వదిలేయాలంటే మీకు కావాల్సింది హేతువాదం, థింకింగ్ ఎబిలిటీస్. ఓకేనా. ఎథియిజం ఈజ్ అన్ ఎండ్ గోల్, చివరికి వచ్చేదండి. ఫస్ట్ ఇఫ్ యూ స్టార్ట్ థింక్ ఇన్ రైట్ డైరెక్షన్, తిన్నగా ఆలోచించడం మొదలుపెట్టి నేను కూడా రాంగ్గా ఆలోచించే అవకాశం ఉంది అని అనుకుని తెలుసుకుని, వన్స్ యూ స్టార్ట్ మేకింగ్ వన్స్ యూ స్టార్ట్ కనెక్టింగ్ థింగ్స్ టుగెదర్, చివరగా మీకు తెలిసి వచ్చేది ఏంటి అంటే, వీళ్ళు చెప్పుకునే ఈ మతాలు చెప్పుకునే దేవుడు అనే క్యారెక్టర్కి అస్తిత్వం లేదు. ఓకేనా. ఓకే. ఇక్కడ ఇది ఒక నిమిషం, మీ టెలిగ్రామ్ దానికి ఏమైనా పంపించచ్చా? నేను కొంచెం చాలా ఉన్నాయి, నాకు ఇక్కడ పంపిస్తాను. ఇంతకీ ఏమున్నాయండి ఆ లింక్స్లో? హలో, హలో, హలో. సార్, మీ దగ్గర లింక్స్ ఉన్న తర్వాత మళ్ళీ రండి. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు గో ఎనీవేర్. మీరు ఇక్కడే ఉండండి, డోంట్ లీవ్ దిస్ థింగ్. ఓకే, ఐ విల్ టేక్ యూ అగైన్. ఓకే వెంకట్ గారు, ఇఫ్ యు ఆర్ లిసనింగ్ టు దిస్, లింక్స్ ఇచ్చిన తర్వాత రండి సార్. లెట్స్ టాక్ టు ద గిరీసం గారు వచ్చారు. లెట్స్ టాక్ టు ద గిరీసం గారు. హాయ్ గిరీసం గారు. హలో సార్, ఎలా ఉన్నారండి? ఆల్ గుడ్ సార్, చెప్పండి సార్. సార్, చిన్న సలహా సార్. ఎస్ సార్, చెప్పండి. ఏంటంటే ఈ కామెంట్స్ నేను చదువుతూ ఉంటాను సార్, అంటే టు అండర్స్టాండ్ అండ్ గెట్ సమ్ నాలెడ్జ్. కానీ ఏంటంటే ఈ చెత్త కామెంట్స్ ఎక్కువైపోయాయి సార్. అలాంటి చెత్తని మీరు కొంచెం సీరియస్గా తీసుకుని బ్లాక్ చేయడం ఏమో చేయాలేమో సార్. అది ఐ థింక్ ఐ స్టార్ట్ ఇట్ అండి. ఎందుకంటే 12,000 దాటిన తర్వాత ఈ తాకిడి ఎక్కువైంది. ఎందుకంటే కడుపు మంట గ్యాంగ్ బాగా పెరిగిపోయారండి. తిన్నగా సబ్జెక్ట్ తోటి కొట్టడం మానేసేసి ఇరిటేటింగ్ కామెంట్స్ చేసి ఇరిటేషన్ వేషాలు వేయడం స్టార్ట్ చేశారు. ఇంతకుముందంటే ఐ యూస్ టు హ్యాండిల్ నంబర్ ఆఫ్ కామెంట్స్ తక్కువ ఉండేవి కాబట్టి, నౌ మీరు చెప్పినట్టు బాగా పెరిగిపోయారు. కడుపు మంట గ్యాంగ్ అన్నట్టు. వీళ్ళకి సబ్జెక్ట్ ఉండి సావదు, డైరెక్ట్గా వచ్చి మాట్లాడటం, లేకపోతే ఒక సాలిడ్ పాయింట్ పట్టుకుని వచ్చి వాదించడం అనేది లేకుండా ఊరికి ఇరిటేషన్ అనమాట. ట్రోల్స్ అనమాట, పనికిరాని ట్రోల్స్ అనమాట. వీళ్ళ మతాలు అయ్యి నేర్పిస్తాయి అనుకుంటా. అండ్ ఫ్రమ్ ఆల్ రిలీజన్స్ వచ్చారండి. ఈ మధ్య ఎక్కువగా తెలిసిందే కదా, మన కాషాయ రిలీజన్ నుంచి ఎక్కువ వస్తున్నారు. బట్ క్రిస్టియన్స్ కూడా తక్కువేం లేరు, బాగానే ఉన్నారు ట్రోల్స్. సో ఐ టేక్ యువర్ అడ్వైస్ అండి. ఐ ట్రై టు కట్ డౌన్ కొంతమందిని, ఓన్లీ ట్రోల్ మాత్రం తప్ప ఇంకేమి పనికిరాని, ఇంకెటువంటి పనికొచ్చే మాటలు మాట్లాడకుండా ఉన్న వాళ్ళని ఐ ట్రై టు బ్యాన్ దెమ్. ఎందుకంటే దానివల్ల మిగతా వాళ్ళ మిగతా వాళ్ళ టైం ఊరికే వేస్ట్ అవుతుందండి. ఐ సీ దట్. మిగతా వాళ్ళు అన్నెసర్లీ వాళ్ళతోటి స్పారింగ్ చేయటం, వాళ్ళతో డిస్కస్ చేయటం, వాళ్ళేమో వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి లొడలొడ వాగి పిచ్చివాగుడు వాగి పిచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్స్ వేస్టింగ్ ఎవ్రీబడీస్ టైం అండి. ఐ థింక్ ఐ విల్ స్టార్ట్ దట్. ప్లీజ్ సార్, అదొకటి. సెకండ్ యాక్చువల్గా ఏంటంటే జస్ట్ ఇంకోటి, ఇప్పుడే వెంకట్ గారు మాట్లాడుతూ అనిపించి ఏథిజం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అన్నారు కదా, అంటే ఐ జస్ట్ వాంట్ టు చిన్న చెప్తాం అనుకుంటున్నాను. ఏథిజం వల్ల కామన్ సెన్స్ పెరుగుతుందండి. ఎలాంటి కామన్ సెన్స్ అంటే, పక్షులు మాట్లాడవు, పాములు మాట్లాడవు, మనుషులు అంటే ఈ పాము గుడ్లు,
లేదంటే గద్దగొడ్లు మనుషులు పెట్టరు. అది ఇలాంటి కామన్ సెన్స్ పెరుగుతుందండి ఏథిజం వల్ల. అంటే హేతువు అనేది పక్కన పెట్టండి, హేతు అనేది పెరుగుతుంది, హేతువుతో పాటు కామన్ సెన్స్ పెరుగుతుంది. అంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు, మీరు రామాయణం చెప్పారు కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏది పాయసం తాగితే పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టాక ప్రొసీజర్ ఉంది, ఇలాంటివన్నీ తెలుస్తాయండి. సో కామన్ సెన్స్ పెరుగుతుంది. కామన్ సెన్స్ చచ్చిపోయింది అనుకోండి, అప్పుడే ఈ మతాలు గీతాలు పెరుగుతుంటాయి. జస్ట్ ఇది చెప్దాం నేనండి. కరెక్ట్ సార్, కరెక్ట్. థ్యాంక్స్ ఆల్రైట్ సార్, చాలా థ్యాంక్స్ అండి, అండ్ కీప్ గోయింగ్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ అండి. Thanks. బై. ఓకే, గ్రేట్. క్విక్లీ అర్జున్ గారు ఉన్నారు. డ్రాక్స్ గారు అక్కడే ఉండండి, ఐ జస్ట్ కమ్ టు యూ. అర్జున్ గారు వచ్చారు, లెట్ మీ ఫినిష్ విత్ అర్జున్ గారు. హాయ్ అర్జున్ గారు. హలో, నమస్తే అండి మనోహర్ గారు, బాగున్నారా? ఎస్ సార్, ఎస్ సార్, చెప్పండి సార్. మొన్న దివాళీ అనే మొన్న స్ట్రీమ్ లేదు లాస్ట్ వీక్. యా అవునండి, దివాళీకి స్క్రీన్ లేదు, జనాలకి వాళ్ళకి ఇబ్బంది అవుద్ది, వాళ్ళు ఎంజాయ్ చేయలేరు కదా, సో ఇట్స్ ఓకే అని చెప్పి మీకోసం వరల్డ్ కప్ మ్యాచ్లనే పక్కన పెట్టుకుని చూస్తున్నాను. మీకోసం దివాళీ పెద్ద లెక్క కాదు మాకు. స్పీకింగ్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ ద గ్రూప్. యా 160 మెంబర్స్ చూస్తున్నానండి ప్రస్తుతం. ఐ థింక్ ద లైవ్ ద మ్యాచ్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. సో నేను కూడా ట్రావెల్ చేశానులేండి, అందుకని. సో ఓకే బయట ఎనీవే గో ఆస్ట్రేలియా అండి, గో ఆసీస్ టుడే. ఇప్పుడు గిరీశం గారు చెప్పినట్టు కామన్ సెన్స్ తో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుద్దండి ఏథియిజం వల్ల. అంటే ఏథియిజం వల్ల అని కాదు, ఈ బిలీఫ్ లేకపోవటం వల్ల, ఏది ఒక సూపర్ న్యాచురల్ ఎంటిటీ బిలీఫ్ లేకపోవటం వల్ల నీకు నువ్వే సాటి, నీకు నువ్వే ఫస్ట్ థింగ్. నీ నెక్స్ట్ ఏంటంటే సాటి మనిషి, నెక్స్ట్ హ్యూమన్, హూ ఎవర్ ఈజ్ నెక్స్ట్ యూ. మనకి రోగం వస్తే డాక్టర్ కానీ, ఏదన్నా క్రైమ్ జరిగితే పోలీస్ కానీ, లేదా మన ఆటో రిక్షా డ్రైవర్ కానీ, బస్, ఎనీ పర్సన్ ఈజ్ నెక్స్ట్, జస్ట్ ఎ సెకండ్ హ్యూమన్. కాబట్టి మన మీద కాన్ఫిడెన్స్ తో పాటు ఒక సోషల్ అవేర్నెస్ అండ్ ఒక కమ్యూనిటీ స్పిరిట్ వస్తుంది అని అదొక నా ఎక్స్పీరియన్స్ ఒకటి యాడ్ చేద్దాం అనుకున్నాను. అయితే ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు గోయింగ్ బ్యాక్ టు కపుల్ ఆఫ్ స్ట్రీమ్స్ ఎగో, అక్కడ ఒక 2-3 వీక్స్ చాలా లైవ్ హాట్ టాపిక్ జరిగింది కదా, సరస్వతి రివర్, దీని గురించి అంతా. అంటే జస్ట్ మన ఆడియన్స్ కోసం అండి, మన ఫ్రెండ్స్ కోసం, ఒక రివర్ డ్రై అప్ అయిపోతే అదేదో సడన్ గా వ్యానిష్ అయిపోదండి, ఏదో ఒక ఏది పెనంలో నీళ్లు ఆవిరైపోయినట్టు. దెర్ ఈస్ మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ స్పీషీస్ దట్ లివ్ ఇన్ వాటర్, ప్లస్ ఆర్గానిక్ మ్యాటర్ కానీ, అసలు ఇక అన్బిలీవ్. అంటే నేను మీతోటి కొంత షేర్ చేసిన తర్వాత మన టెలిగ్రామ్లో నేను ఒక ఎన్వైరన్మెంటల్ బయాలజిస్ట్ తోటి ఊరికే మాట్లాడే, అసలు ఒక రివర్ బెడ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది డ్రై అయిపోయిందంటే, నాకు నేను తెలుసుకుంది ఏంటంటే దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ రివర్స్ దట్ డ్రైడ్ అవుట్ అండి ఓవర్ లాస్ట్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి. ప్రతి దానికి అబండెంట్ రిచ్ ఆర్గానిక్ మ్యాటర్ దొరుకుద్ది, ఫాసిల్స్ అండ్ షెల్స్, మెయిన్లీ కాల్షియం డిపాజిట్స్. ఈ మన సన్నాసులకి ఏది అసలు ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు కదా, గ్రంథంలో ఒక లైన్ రాస్తే అది పెద్ద ఎవిడెన్స్ అయిపోతే ఎట్లా అండి. అందుకే ఏథియిజం వల్ల ఇట్లాంటి మన కామన్ సెన్స్, ఇప్పుడు మన గిరీశం గారు అన్నట్టు అది కేవలం మనకే అర్థం అవుద్ది, ఈ భక్తులకు అర్థం కాదండి అది. కనీసం ఒక కాల్షియం డిపాజిట్ స్టడీస్ కానీ, లేదా ఒక ఆర్గానిక్ మ్యాటర్, ఇప్పుడు మన అంతెందుకండి పెట్రోలియం సోర్సెస్ కానీ, ఇవన్నీ ఆర్గానిక్ మ్యాటర్ నుంచి వచ్చినాయే కదా. అదంతా చాలా ఉట్టి ఫేక్ అండి. అది అసలు అది అంటే మనకు తెలుసు ఫేక్ అని, బట్ వీళ్ళు కనీసం భక్తుల్లో ఎవరైనా సరే ఒక ఆర్గానిక్ మ్యాటర్ ఎట్లా డికంపోజ్ అవుద్ది, రివర్ బెడ్ డ్రై అయిపోతే ఏమైపోతాయి, అక్కడ ఉండే డెడ్ యానిమల్స్, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ అంతా అని ఒక్క 5 minutes గూగుల్ చేస్తే చాలు, అన్నీ తెలిసిపోతాయి. వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటేనండి, అవన్నీ ఆ టెస్ట్లన్నీ ఆల్రెడీ భక్తుల చేతిలో పెట్టారండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఏ విధంగా మడతపెట్టి మన సరస్వతి నది మన వేదాలకి అందించాలి అనే మెంటాలిటీలో ఉంటారు. కాబట్టి దిస్ ఇస్ వై ట్రస్ట్ వర్దినెస్ దెబ్బతింటదండి. ఎప్పుడైతే బయాస్ పెరుగుతుందో వీళ్ళేంటంటే ఫస్ట్ వాళ్ళ ద్రోహులు చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఎదుటి వాళ్ళకి వీళ్ళ మైండ్లో ఉన్న బయాస్ ఎదుటివాడి మీద ఆపాదిస్తారు ఫస్ట్. సో వాళ్ళు ఏంటంటే మా బిలీఫ్కి ఎగెనిస్ట్గా ఎవరు మాట్లాడితే వాడు కమ్యూనిస్ట్,
అని తేల్చేశారనుకోండి, ఒక్క మాటతో తేల్చేస్తే రేపొద్దున ఇప్పుడు ఈ వాగీస్ నరసింహన్ గాని, లేకపోతే ఎటువంటి జెనెటిక్ స్టడీస్ వీళ్ళందరినీ కూడా ఒక్క ఘాటున కట్టేసేసి తోసేయొచ్చు. వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళంతాని అని. సో యూ డోంట్ అంటే కష్టపడి వాళ్ళు తెచ్చిన ఆధారాల్ని చూడాల్సిన బాధ్యత కూడా అవసరం లేకుండా చేసేస్తండి ఈ మూర్ఖత్వం ఏదైతే ఉందో. ఎవిడెన్స్ అంతే ఎవడో ఒకటి కదండి తీసుకొచ్చి ఇప్పుడు. అది తీసేస్తే ఆ. అసలు సింపుల్ గా డినై చేసేయచ్చు అనమాట. వాడు కమ్యూనిస్ట్ అని. కమ్యూనిస్ట్ అయితే నిజాలు మాట్లాడ్డా? పోనీ నిజంగా దాన్ని ఏదో అనుకుందాం. అంటారండి, విచ్ హంటింగ్ కాదు, అంటే సోర్స్ ని డినై చేయటం ఫస్ట్. అసలు ఐ థింక్ దెర్ ఇస్ అ గుడ్ ఫ్యాలసీ నేమ్. నేను సడన్ గా మర్చిపోతున్నాను. మన ట్రంప్ చేసేవాడండి. అసలు ఫస్ట్ అసలు ఆ సిఎన్ఎన్ గాని అసలు ముందు ఆ మీడియా హౌస్ ని డినై చేస్తే చాలు, ఇక వాళ్ళు చేసినవి అన్ని డినై అయిపోయినట్టు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఎవరైతే ఫస్ట్ నే ఒక ఏంటి మన ఎగ్జిస్టింగ్ బిలీఫ్ కి క్వశ్చనబుల్ గా కనీసం ఎదురొచ్చాడు, వెంటనే వాడిని కమ్యూనిస్ట్ చేసి పడేసిస్తే ఇంకా అసలు వాడి మాట వినక్కర్లేదు. వాడిని ఏది చేసినా సరే ఆ పెయిడ్ ఆర్టిస్ట్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఇలాగే ఉంటది, లెఫ్ట్ లిబరల్ ఇలాంటి 4-5 పదాలు పెట్టేసి తోసేస్తే సో వాళ్ళకి ఆ బాధ్యత కూడా లేదు. అరే తెచ్చాడు కదా ఆధారం, అది చూడాలా అంటే అక్కర్లా, కమ్యూనిస్ట్ కదా వాళ్ళు ఏం చేస్తారు మాకు తెలుసు కదా అని చేస్తారు. ఈ ద్రోహులు చేసే మొట్టమొదటి స్కోప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అసలు ఇక అంతే, ఎండ్ అయిపోయింది అక్కడితోటి, ఫినిష్. ఇక ఎగ్జాక్ట్లీ సేమ్ సిచ్యువేషన్ అండి. ఇప్పుడు ఆ ఇస్రో మన స్పేస్ ఇండియా అనే ఒక మ్యాగజైన్ ఏదో చూపించాడు కదా మీకు 2-3 స్ట్రీమ్స్ లో, ఒక పేపర్ ఒకటి. అవునవును. అదొక జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అండి. అది వాళ్ళు జస్ట్ ఏ కొలాబరేషన్ విత్ ఇస్రో అంతే. అది మీరు దాని గురించి ఎలాబరేట్ చేశారు లాస్ట్ స్ట్రీమ్ లో? చేయలేదు కానీ బట్ అది మీరు చెప్పినట్టు అదొక జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కొలాబరేటెడ్ విత్ ఇస్రో. సో వాళ్ళు చేసిన రీసెర్చ్ ని ఇస్రో స్టాంప్ కింద పబ్లిష్ చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటివి కనుక యాక్సెప్ట్ చేస్తే చాలా చాలా విషయాలని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్, ఆఖరికి నేను చెప్పినట్టు నాసా వెబ్సైట్లో nasa.gov.in అనేది ఒక డొమైన్ కదా, ఆ డొమైన్ కింద చాలా మంది బ్లాగులు రాసుకుంటారండి. ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఎంప్లాయీస్లో బ్లాగులు రాసుకుంటారు. అందులో ఒకానొక ఎంప్లాయీకి ఒక ముస్లిం అనుకుంటా, అతను బ్లాగ్లో స్పష్టంగా రాసుకున్నాడు అల్లాయే ఇదంతా తయారు చేశాడు అది ఇది అని. సో ఆ లింక్ ఎవరన్నా చూపించి ఓపెన్ చేస్తే అది nasa.gov. సో అది ఆథెంటిక్ నాసా వెబ్సైట్ లాగానే కనిపిస్తుంది, కానీ బ్లాగ్ మాత్రమే. సేమ్ ఇష్యూస్ అండి మన ఓవర్సీస్ యూనివర్సిటీస్ కూడా, హార్వర్డ్ కానీ లేకపోతే స్టాన్ఫోర్డ్, వాటికి కొలాబరేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నా కానీ వాటి లింక్ వీటి నుంచే వచ్చేస్తారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు పబ్లిష్ చేస్తారు వాళ్ళ సైట్ లో అంతే. వాళ్ళు అందుకని సో లాస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు చేసింది ఏంటి అంటే, ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ అపీల్ టు అథారిటీ. ఇస్రో అనే పేరు ఉంది కాబట్టి నమ్మేయాలి అని వాళ్ళ ఉద్దేశం. ఓకే, మరి కొరాబరేటరీ ఎవిడెన్స్ ఇంకేమన్నా ఉందా అంటే ఏమీ లేదు, అదొక్కటే ఇస్రో వాడు ఇచ్చిన పేపర్ కాబట్టి నమ్మేయాలి, ఇక మాట్లాడొద్దు అంటున్నారు. అక్కడే తెలిసిపోతుంది. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్లేస్ యూ ఫైండ్ అవుట్ దట్ దిస్ ఇస్ అ ఫ్రాడ్. ఓకే, ఒక్క ఎవిడెన్స్ మాత్రమే ఉండి ఇంక ఎటువంటి ఎవిడెన్స్ లేకపోవడం అనేది ఉండదండి. దర్ ఇస్ ఆల్వేస్ corroboratory evidence of some sort. You can find it, right? ఇక్కడ సరస్వతి ఉంది అని ఎతుక్కుంటే అక్కడే దొరుకుతుంది. లేదండి వాళ్ళకి అసలు అంత థాట్ లేదు కదా. అందుకే గిరీశం గారు అన్నట్టు వాళ్ళకి మన ఇందాక కామన్ సెన్స్ అనే జీన్స్ లేవు కదా. మరి ఏం చేస్తారు? మరి లేని జీన్స్ ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? కరెక్ట్. ఈయన డెడ్ బై సన్ రైజ్ అని చెప్పారు చూడండి, పాయిజనింగ్ ద వెల్ ఇస్ ద ఫ్యాలసీ నేమ్ అండి. ఏంటంటే ముందు సోర్స్ ని డినై చేసి పారేసాం అనుకోండి, ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి ఏమొచ్చినా సరే దాన్ని తోసేయచ్చు అనమాట. అంటే వెల్ పాయిజన్ అయిపోయింది అనుకోండి, దాని నుంచి మీరు ఏది తీసినా అది పాయిజన్ వాటర్ అని తేల్చేయచ్చు కదా. అవునవునవును. సో యూ డోంట్ నీడ్ టు ఎగ్జామిన్ ఎనీ మోర్ ఎవిడెన్స్. దిస్ ఇస్ కరెక్ట్. సరే అండి, ఇప్పుడు దాని గురించి మీరు చాలా ఎలాబరేట్ గా 2-3 వీక్స్ స్పెండ్ చేశారు. చాలండి, దాని గురించి ఎక్కువ లేదు. ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. అంటే షేర్ అంటే నా నుంచి కాదు, మీ నుంచి విందామని. ఇప్పుడు సరే, ఒక 1000 years బ్యాక్ అనుకుందామండి. ఇప్పుడు ఈ మత గ్రంథాలు, ఈ భక్తి గుళ్ళు ఆపరేట్ చేయటం, ఇవన్నీ కూడా ఆరియన్స్ ఆర్ సరే బ్రాహ్మిన్స్ అనుకుందాం, బ్రాహ్మిన్స్ చేతిలో ఉన్నాయండి. వాళ్ళు చెప్పినట్టు అందరు చేశారు. మెయిన్లీ వాళ్ళే చేసేవాళ్ళు, మనం మిగతా పురజనులందరూ ఫాలో చేసేవాళ్ళు తప్పక. స్లోగా అది
నాకు ఈ పేరు చెప్పడం ఇష్టం లేదు, బట్ మన డిస్కషన్ కోసం స్లోగా అదే అప్పర్ కాస్ట్ పీపుల్ని కొంచెం క్యాప్చర్ చేసుకున్నారు ఆ స్పేస్. ఇప్పుడు రాను ఇప్పుడు నేను గమనిస్తే కొంత మా ఫ్రెండ్స్ తోటి ఇంట్లో మాట్లాడితే, ఇప్పుడు భక్తి ఎక్కువ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ సోషియో గ్రూప్స్కి ఎక్కువ బాకింది. అసలు వాళ్ళు మనవాళ్ళల్లో అంత భక్తి మూఢత్వం లేదు, కానీ వాళ్ళు విపరీతంగా, ఎందుకంటే డబ్బు వస్తుంది, అందరి దగ్గర కొంచెం స్పెండింగ్ పవర్ పెరిగింది. సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెళ్ళటం, ఏ పూజలు వచ్చినా కానీ కొంచెం గ్రాండ్, అంటే కొంచెం నేను అనుకోవటం అది షిఫ్ట్ అవుతుందండి కొంచెం. ఫస్ట్ ఎవరైతే క్రీమీ లేయర్ ఆఫ్ ది హిందూ రిలీజన్ లో ఉన్నారో వాళ్ళ నుంచి కొంచెం సెకండ్, ఇప్పుడు నేను అనుకోవటం కొంచెం లోవర్ ఎండ్ లోకి వచ్చిందని ఒక అభిప్రాయం. మీరేమంటారు సార్ దాని గురించి? నాకు అది అనిపించిందండి. నేను చాలాసార్లు చెప్పాను ఏంటంటే, ఈ మధ్య పర్చేసింగ్ పవర్ పెరిగింది. సో కాబట్టి ఆ పర్చేసింగ్ పవర్ని ఎక్కడ పెట్టాలో తెలియక, ప్లస్ వాళ్ళకి ఒక ఇన్నాళ్ళు ధర్మానికి దూరంగా ఉన్నాము అనే ఒక మెంటాలిటీ ఉంది. అంటే మీరు క్రోనాలజీ కనుక చూస్తే 70s పెళ్ళైన వాళ్ళు, 80s పెళ్ళైన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నల్ని అమ్మా నాన్న అనే పిలిచేవాళ్ళు. తర్వాత స్లోగా మమ్మీ డాడీకి కన్వర్ట్ అయ్యారు. వాళ్ళ పిల్లలందరూ మమ్మీ డాడీ అని పిలిపించుకునేవాళ్ళు. ఎందుకంటే అదొక స్టైల్గా తయారైంది. ఇంగ్లీష్లో ఉండటం, లేదా అంటే మోడర్నిటీ అనేది ఒక స్టైల్గా తయారైంది. ఓకే, సో సిటీస్లోకి వచ్చింది. ఇప్పుడు ఏమైంది అంటే, వీళ్ళకి ఇప్పుడు 80s పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు నౌ దే ఆర్ ఆల్రెడీ 50s 70s దాకా వచ్చేసారు, 60s 70s దాకా వచ్చేసారు వాళ్ళు, రైట్? 60 ఏళ్ళు 70 ఏళ్ళ దాకా వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకి బాధ వేస్తుంది, ఏంటి, నేను మా ధర్మానికి ఏం చేయలేకపోయాను. దేశాలు దాటి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, జాబ్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే, నేను ఆ ధర్మానికి ఏమీ చేయలేకపోయాను, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంది, నేను చేస్తాను అని చెప్పి మూఢనమ్మకాలకు బానిసైపోతారని నా ఉద్దేశం అండి. ఓకే, ఆ కాన్సెప్ట్ మీ నుంచి విన్నాను. అంటే చాలా సార్లు రిపీటెడ్ గా చెప్పారు. చిన్న ఇంకొక దానికి ఒక లీనియర్ వేలో ఇంకొక థాట్ ఏంటంటేనండి, ప్రాబబ్లీ మనం అంటే అంతకుముందు కొంచెం అప్పర్ క్లాస్, అంతకుముందు కొంచెం ధనిక వర్గంలో ఉన్నవాళ్ళు ఈ దైవ భక్తి, ప్రార్థనలు, ప్రేయర్లు చేయటం వల్ల వీళ్ళు ఎంతో గడించారు, డబ్బు సంపాదించారు, బాగా చదువు అబ్బింది, కాబట్టి ఇప్పుడు మనకి సంపాదన ఉంది కాబట్టి మనం కూడా వాళ్ళలాగా చేస్తే మనం కూడా వాళ్ళలాగా అభివృద్ధి చెందుతామని ఏదన్నా వాళ్ళ మైండ్లో ఏదన్నా హిడెన్ ఏదన్నా గ్రో అవుతుంది అంటారా, లేకపోతే అంత అవసరం లేదా మనం ఆలోచించుకోవడానికి? ఉంది ఆ ఎచ్చు ఉంది. మన ఇన్నాళ్ళు మిస్ అయిపోయిన దాన్ని ఇప్పుడు మనం మిస్ అయ్యాం. దూరంగా పెట్టడం అనే కాకుండా మనం మిస్ అయ్యాము, ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేసుకుందాం అని ఏదన్నా అనుకుంటున్నారేమో నాకు అనిపించింది ఒక్కోసారి. ఉంది ఆ మెంటాలిటీ ఉంటే ఉండొచ్చు. బట్ దెన్ ఇట్ ఇస్ స్టిల్ అగైన్ ద సేమ్ థింగ్ అండి. అవైలబిలిటీ ఆఫ్ డబ్బు, అవైలబిలిటీ ఆఫ్ టైమ్, ఏం చేయాలో తెలియకపోవడం, ఒక్కసారిగా ఫ్లరిష్ అయిన సోషల్ మీడియాలో విపరీతంగా ఈ మూర్ఖత్వాన్ని ప్రమోట్ చేయటం, జనాలకి అప్పటి వరకు కరెక్ట్ రాంగ్కి మధ్యలో తేడా తెలుసుకోకపోవటం, ఆల్ దీస్ థింగ్స్ కేమ్ టుగెదర్ అండి. ఓకే, సరే సరే, రైట్ సార్. అయితే ఒక లాస్ట్ థింగ్ అండి, ఇప్పుడు మీరు గంట సేపు మమ్మల్ని వాయిచ్చారు కదా, ఎదవల ఫేసులు పెట్టి. మీరు 1/2 an hour అన్నారు, ఎట్లా కష్టపడి వాళ్ళ ముఖాలన్నీ 1/2 an hour అనుకుంటే మీరు గంట లాగిచ్చారు. ఏది మన బాయ్స్ 6గురిని వాళ్ళ పేర్లు కూడా అసలు వాళ్ళ అసలు స్క్రీనే చూడలేదు నేను, అసలు వాళ్ళని ఏం చూస్తాను అని. ఓకే, ఎనీవే, అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆ జటాయు స్టోరీ ఉంది కదండి, అది బంజిల్ అని ఆస్ట్రేలియన్ అబారిజినల్ కల్చర్ లో బంజిల్ ఈజ్ ఏ ఈగల్ అండి. వాళ్ళ వరుంజరి అనే ఒక ట్రైబ్ లో వాళ్ళు బిలీవ్ చేస్తారనమాట. అంటే కోయిన్సిడెన్స్ అవ్వచ్చు, బట్ సిమిలర్ కాన్సెప్ట్ అని షేర్ చేస్తున్నా మీతోటి. మీరు కూడా తర్వాత గూగుల్ చేయండి, బంజిల్ స్టోరీ అని, బంజిల్ BUNJIL బంజిల్ అని. అంటే వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారు సార్, మా సన్నాసులను అడిగితే వాళ్ళు కూడా సనాతన ధర్మవాదులే కదా అని వేస్తారండి. అప్పుడు ఏం చేస్తారు ఇంకా? ఇక ఏం చేస్తారంటే, ఇక మన గిరీశం గారి దగ్గరికి వెళ్ళి కొంచెం కామన్ సెన్స్ తెచ్చుకోండి అని చెప్పాలి అంతే. ఆ బంజిల్ కూడా ఇదేనండి, సేమ్ బంజిల్ బ్రీత్ నుంచి, దాని శ్వాస నుంచి మనకి ఆక్సిజన్, మనకి ఎర్త్ మీద ఉండే విండ్ అంతా వచ్చిందని వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఖాళీ గోరితోటి రక్కటం వల్ల
నుంచి చెట్లు పుట్టినాయి అని నమ్ముతారు. అంటే సిమిలర్ ట్రెండ్స్, ఏం ఆన్సర్స్ లేని రోజుల్లో ఏదో వాళ్ళకి వచ్చిన ఏది ఒక మంట వేసుకొని మంట చుట్టూతో కూర్చొని ఒక జంతువుని కాల్చుకుంటా మందు దాక్కుంటా ఆలోచించిన స్టోరీస్ ఇవన్నీ. నో డిఫరెంట్ టు అవర్ రామాయణ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అంతే అంతే అంతే. ఓకే, రైట్ సార్. అంటే మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుందండి. ఎందుకంటే మీరు అవుట్ రీచ్, ఇప్పుడు మన ఫస్ట్ కాలర్ పేరు మర్చిపోయానండి, ఎవరు? వెంకట్ కాదు, వెంకట్ కన్నా ముందు వచ్చిన ఆయన చూడండి ఎంత పాజిటివ్. అంటే హిడెన్, ఆయనకి అంటే ఎక్స్పోజ్ అవ్వకుండానే 5 years నుంచి ఆయన తనకి అవైలబుల్ ఉన్న రిసోర్సెస్ తోటి తను ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఇట్లా వన్ బై వన్ దే విల్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ది క్లోజెట్ అండి. మీరు ఏం చేస్తున్నారంటే యు ఆర్ జస్ట్ ఫెసిలిటేటింగ్ ఏ ఛానల్, ఏ పాత్వే ఫర్ ఆల్ దీస్ గైస్ అండ్ అస్ గైస్, మై సెల్ఫ్ ఇన్క్లూడెడ్. మీరేంటంటే ఇంత టైం మీరు స్పెండ్ చేస్తున్నారు, మీ పర్సనల్ టైం, దట్స్ వెరీ అప్రిషియబుల్, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. కానీ దీనివల్ల డైరెక్ట్ వింటున్నారు కదండి, డైరెక్ట్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళ వల్ల. అవును, you're also spending time అండి. సో not just me, మీ అందరు కూడా స్పెండ్ చేస్తున్నారు. సో I'm thankful for that. It will all lead to some good outcome అండి, there is no doubt about it. Sure. Thanks a lot, sir. Okay, sure అండి, keep going. I'll speak to you some other time, sir. Yeah, bye. Okay. Venkat garu, I think you have given me some pictures. మీరు లైన్ లోనే ఉండండి. డ్రాక్స్ గారితో మాట్లాడి ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. హాయ్ డ్రాక్స్ గారు. వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, వెన్ ఇప్పుడు ఒకళ్ళు అడిగారు ఆ క్వశ్చన్ ఏంటి, సైన్స్ చేసేవాళ్ళు ఈ ఈ రిలీజియస్ బిలీఫ్స్ ని కీపింగ్ వాటిని ఉంచుకుని కూడా సైన్స్ ఎలా చేస్తున్నారని చెప్తే, ఐ థింక్ వన్ ఆఫ్ ద మీరు మాటలు చెప్తాలో రిప్లై చెప్తున్న దానిలో దే గివ్ దెమ్ సెల్ఫ్ డిఫరెంట్ నేమ్స్ లైక్ అగ్నోస్టిక్ అన్నారు కదా. సో ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ దేర్. అది అగ్నాస్టిక్ అంటే వెన్ యూ టేక్ ఎథియిస్ట్ పొజిషన్, రైట్, అది మీకు యు ఆర్ కైండ్ ఆఫ్ having a position that is based on your belief that there is ippudunna existent evidence is not sufficient to prove the existence of God, right? Right. Yeah, so that is a position you are taking with a certainty in a sense. A certainty ekkada nunchi slightly different. Yeah, just agnostic is basically saying ఆ సర్టెనిటీ లేదు కాబట్టి I won't even concern myself with asking this question. I'm not saying I believe in God or I don't believe in God. This question doesn't affect my daily life, so I'm not going to deal with it. ఓకే, దీనికి ఆన్సర్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం గాడ్ ఎగ్జిస్టెన్స్ ఆర్ గాడ్ నాట్ ఎగ్జిస్టెన్స్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అ గాడ్ ఆర్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అ గాడ్ అనే దాని గురించి కాదు మాట్లాడేది. ఎవిడెన్స్ ప్రెజెంటెడ్. ఇప్పుడు ఈ మతాలు ఏం చేస్తున్నాయంటే దే ఆర్ ప్రపోజింగ్ సంథింగ్. ఓకే, మతాలు ప్రపోజ్ చేస్తున్నాయి, ఒక దేవుడు అనే ఒక క్యారెక్టర్ గురించి ప్రపోజ్ చేస్తున్నాయి. మీరేమంటున్నారు అంటే, ఎథియిస్ట్ ఏమంటున్నారంటే ఐ డోంట్ బిలీవ్ దిస్ ఎవిడెన్స్ బికాజ్ ఇట్స్ నాట్ సఫిషియంట్ అని. భక్తులు ఏంటంటే మాకు సఫిషియంట్ అయింది కదా అంటారు. ఓకే, మాకు సఫిషియంట్, ఈ ఎవిడెన్స్ మాకు చాలు, ఈ పుస్తకం చాలు, ఇది మిగతా ఆర్గ్యుమెంట్స్ అవన్నీ మాకు చాలు, వీఆర్ హ్యాపీ విత్ ఇట్ అని అంటున్నారు. ఎథియిస్ట్ ఏమంటున్నారంటే ఐ డోంట్ బిలీవ్ దిస్ ఎవిడెన్స్ ఇస్ సఫిషియంట్, సో ఐ డోంట్ బిలీవ్ యువర్ క్లెయిమ్ దట్ దెర్ ఇస్ అ గాడ్. ఎథియిస్ట్ నెవర్ సేస్ దెర్ ఇస్ నో గాడ్ అండి. ఓకే, ఎవరైనా సరే ఎథియిస్ట్ దెర్ ఇస్ నో గాడ్ అని అన్నాడంటే యూ హ్యావ్ టు ఆస్క్ అ సెకండ్ క్వశ్చన్, బాబు ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నావు? వెంటనే తెలివైన ఎథిస్ట్ చెప్పే ఆన్సర్ ఏంటంటే ద గాడ్స్ దట్ ఆర్ ప్రపోజ్డ్ బై దీస్ రిలీజన్స్. ఈ మతాలన్నీ ప్రపోజ్ చేసుకునే రిలీజన్స్ ప్రపోజ్ చేసుకునే ఏ ఒక్క గాడ్ కూడా ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ పుస్తకం అయితే తీసి చూపించి ఇదిగో దేవుడు ఉన్నాడు అనేది చెప్తుంటారో అదే పుస్తకంలో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఆ కాంట్రడిక్షన్స్ చూస్తేనే తెలుస్తుంది ఇంగితం ఉన్నవాడు ఎవడన్నా సరే తెలిసేది దేవుడు అనే, వీళ్ళు ప్రపోజ్ చేసి దేవుడు అనేవాడు లేడు అని. అదే ఒక ఎథియిస్ట్ని పట్టుకుని ఇంకో మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి, సరే మతాల సంగతి వదిలేవయ్యా, డూ యూ నో ఆర్ కెన్ యూ మేక్ ఎన్ అసెస్మెంట్, ఈజ్ దేర్ ఎ గాడ్ అని అన్నారు అనుకోండి, తిన్నగా ఆలోచించే ఎథియిస్ట్ చెప్పే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ యువర్ గాడ్ ఫస్ట్.
దేవుడు అనే పదానికి డెఫినేషన్ ఇవ్వాల్సిందే ప్రపోజ్ చేసేవాళ్ళు అండి. ఎథియిస్ట్ హ్యాస్ నో బర్డన్ ఆఫ్ ప్రూఫ్. No burden of proof, because atheist not saying there is no God. Atheist saying your evidence is nonsense. మీరు ప్రపోజ్ చేసిన లేదా మీరు ఇచ్చిన ఎవిడెన్స్ ఎందుకు పనికిరాదు, బికాస్ అన్ని రిలీజన్స్ అలాంటివే ఇస్తున్నాయి. మరి అందులో బెస్ట్ రిలీజన్ ఏదన్నా కనుక్కుందాము అనుకుంటే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, ఏం చేయాలి? రైట్. అగ్నాస్టిక్ ఏమంటున్నాడు అంటే, అట్లీస్ట్ యాజ్ ఐ అండర్స్టూడ్ అగ్నాస్టిక్ పొజిషన్, దేవుడు అనే క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అండి. ఇక్కడ అథీస్ట్ ఇస్ ఓన్లీ డిబేటింగ్ వెదర్ ద ఎవిడెన్స్ ఇస్ సఫిషియంట్ టు వారంట్ ఎ బిలీఫ్ ఆర్ నాట్. ఓకే, అక్కడ అథీస్ట్కి కంటికి కనిపించలేదు దేవుడు, థియిస్ట్కి కనిపించలేదు, అగ్నాస్టిక్కి కూడా కనిపించలేదు. సో ఒక ఎంటిటీ గురించి ముగ్గురు ఊహించుకుని ఒకడు ఉన్నాడని చేస్తున్నాడు, ఇంకోడేమో ఉన్నాడో లేదో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అంటున్నాడు అగ్నాస్టిక్. అథీస్ట్ ఏమంటున్నాడంటే, బాబు మీ ఎవిడెన్స్ పనిచేయదు, అంతవరకేనండి. The agnostic position doesn't necessarily pertain to God, belief in God, right? It could be any belief you're arguing against or for. సో అప్పుడు So if ఆ there is no, అగ్నాస్టిక్ if అనే there is అతను, no, yeah. సో ఇంకొకటి చెప్పొచ్చండి. ఇప్పుడు మనకంటే ముందు ఐ ప్రపోజ్ సంథింగ్ ఎల్స్. ఓకే, 18 కాళ్ళు 4 రెక్కలు ఉండే గుర్రం ఒకటి ఉంది అని నేను అన్నాను అనుకోండి, ఉంది ఇదిగో నా పుస్తకంలో రాసింది అని అన్నాను అనుకోండి, ఐఎమ్ టేకింగ్ సంథింగ్ కాల్డ్ థియిస్టిక్ పొజిషన్. ఓకే, ఏథియిస్టిక్ పొజిషన్ ఏమిటి అంటే, బాస్ యువర్ ఎవిడెన్స్ దట్ దిట్ ఈస్ ఇన్ అ బుక్ ఈస్ నాట్ సఫిషియంట్, ఇట్స్ నాట్ అట్ ఆల్ అన్ ఎవిడెన్స్, బ్రింగ్ మీ సమ్ ఎవిడెన్స్, అంటిల్ దెన్ ఐ డోంట్ బిలీవ్ యూ. ఇది ఏథియిస్టిక్ పొజిషన్. అగ్నాస్టిక్ పొజిషన్ ఏంటి అంటే, ఆ కాళ్ళ గుర్రం ఉందో లేదో నాకు తెలియదు, సో కాబట్టి ఉంటే ఉందని ఒప్పుకుంటాను, ఎవిడెన్స్ చూపిస్తే, లేకపోతే లేదు అని నేను ఒప్పుకోవడానికి లేదు. ఐ హ్యావ్ టు బీ న్యూట్రల్ ఇన్ దిస్. ఉంది లేదు అనే రెండిటికి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటాడండి అగ్నాస్టిక్ అని. అంటే క్వాంటిఫైబుల్లీ డిస్ప్రూవబుల్ ఉన్నాయి అనుకోండి, విత్ నో ఎవిడెన్స్, మీరు చెప్పినట్టు యూ క్యాన్. బట్ ఇఫ్ సమ్మన్ సేస్ ఐ బిలీవ్ ఇన్ హైయర్ పవర్, రైట్? మీరు అన్నారంటే పవర్ అంటే హౌ డూ యూ డిఫైన్ పవర్, ఎనర్జీ, వీ కెన్ మెజర్ ఇట్ అని అంటే, ఇఫ్ సమ్మన్ సేస్ దిస్ ఈస్ అ టిపికల్ ఆర్గ్యుమెంట్ ఐ హ్యావ్ విత్ మై మామ్, రైట్? నీకు ఇవన్నీ తెలుసు కదా, వై డూ యూ స్టిల్ డూ దట్? డూ యూ బిలీవ్ మేకింగ్ దీస్ థింగ్స్ విల్ చేంజ్ థింగ్స్, రైట్? పూజ చేయటం వల్ల లేకపోతే ఈ చేయటం వల్ల ఏమన్నా తేడా చేస్తుందంటే, బయట చేయకపోవచ్చు, నాకు చేస్తుంది. సో ఇన్ దట్ పొజిషన్ బేసికలీ ఆర్ యూ taking an escape route when you say, okay, fine, if it is doing good for you, go ahead and do it. If it is not harming anybody else, who am I to stop you from believing what you're believing? Escape And route that కాదండి. becomes an agnostic that becomes an agnostic position in that sense, right? Even though your core No, belief might be an atheist. మీరు కూర్చొని పూజలు చేస్తున్నారు అనుకోండి, పక్కన వాళ్ళ బిలీఫ్ ని ఏంటి, ఎవ్రీబడి హ్యాస్ టు డిఫైన్ దెమ్సెల్స్, వాళ్ళని వాళ్ళే డిఫైన్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఇంకొక మనిషి పూజలు చేస్తుండగా చూస్తున్నారు, ఓకే, మీరు చెప్పడానికి ట్రై చేశారు, బాబు దీంట్లో వల్ల ఉపయోగం ఏం లేదని, అయినా సరే దే సే దట్ దిస్ ఇస్ నాకు హ్యాపీనెస్ ఇస్తుంది, నేను చేసుకుంటాను. యూఆర్ లీవింగ్ దెమ్ టు దేర్ డివైసెస్. మీ ఎథిస్టిక్ పొజిషన్ మీరు వదలాల్సిన పని లేదు. మీరు అది అగ్నాస్టిక్ పొజిషన్ ఎలా అనుకుంటున్నారు? యు నో దట్ వాళ్ళు చేసుకునే పూజలు కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని, బట్ దే వాంట్ టు బిలీవ్ ఇట్ కదా, లెట్ దెమ్ బిలీవ్ ఇట్. So that is so technically it's not an escapist position, right? It's basically you're taking your position as an atheist and you won't do the మనం పూజ చేయం కానీ అవతలాడు పూజ చేస్తుంటే మనకు సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ, ఇది ఎథియిజం అనేది రిలీజన్ కాదండి. మనం తీసుకెళ్ళి నా ఆలోచన ఇంకొకరి మీద రుద్దటానికి ఇది రిలీజన్ కాదు, ఇట్స్ అ పర్సనల్ పొజిషన్. ఎథియిజం ఇస్ ఆల్వేస్ అ పర్సనల్ పొజిషన్ అండి. నెవర్ ఎవర్ ఇట్ ఇస్ దాన్ని ఏమంటారు, ఆర్గనైజ్డ్ గా ఎథియిస్టులు అందరూ ఇది బిలీవ్ చేయాలి అంటాం అన్నంత మూర్ఖత్వం ఇంకోట్లేదు. ఎథియిజం ఇస్ ఆల్వేస్ అన్ ఇండివిజువల్ పొజిషన్. అది ఏంటి అంటే, ఎవరన్నా చెప్తే మీరు ఎథియిస్టులు అవ్వరండి. అలా అయినోళ్ళు, అలా నేను ఎథియిస్ట్ అని చెప్పుకుని కొంతమంది కొన్నాళ్ళు కథలు చెప్పుకుంటారు, మన ధర్మార్గం భాస్కర్ రాజు లాగా కొంతమంది ఉంటారులేండి. నేను ఒకప్పుడు ఏథియిస్ట్గా ఉండేవాడిని అని. ఒకప్పుడు ఏథియిస్ట్గా ఉండేవాడు అనేవాళ్ళు ఎవరు ఉండరండి. ఒకప్పుడు ప్రశ్నించేవాడిని, ఎదిరించేవాడిని, దబాయించేవాడిని, ఇవి కరెక్ట్ వర్డ్స్. ఓకే, ఏథియిజం ఈజ్ అ కంక్లూజన్ అండి, ఇట్స్ నాట్ అ పొజిషన్ దట్ పీపుల్ టేక్. ఈరోజు పొద్దున్న లెగ్గాని ఈరోజు నాకు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ తినాలని ఉంది, ఈరోజు నేను ఎథియిస్ట్గా ఉంటాను అంటానికి ఇదే మతం కాదండి. It's a natural derivative position, right? If you go through the ఆలోచన, when you say derivative, basically, yeah. when you say derivative,
దట్స్ అ కరెక్ట్ వర్డ్, డెరివేటివ్. అంటే మీరు ఏదో ఆలోచించిన తర్వాత తీసుకున్న పొజిషన్ ఇది. చాలామంది ఎమోషనల్‌గాను థింక్ చేసి కొంతకాలం ఎథిస్ట్‌గా ఉండిపోతారు. అంటే వాళ్ళ పర్సనల్ ట్రాజడీస్ గాని, ఇంట్లో ఎవరైనా పోవటం గాని, చాలా కష్టపడి అందరూ పూజలు గీజలు చేసినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోయారనుకోండి. దెన్ దే థింక్ ఛీ! దేవుడు లేడు అని చెప్పి ఒక ఎమోషనల్ పొజిషన్ తీసుకుంటారు. అండ్ దట్స్ అ బ్యాడ్ థింగ్ టు డూ. ఎందుకంటే ఆ ఎమోషన్ తగ్గిన వెంటనే ఎందుకంటే మీ ఎథియిజంకి బ్యాకప్ లేదు. యూ డిడ్ నాట్ అరైవ్ ఎట్ అథీస్ట్ పొజిషన్ బై రేషనల్ మీన్స్. సో మీరు ఆవేశంలో తీసుకున్నారు కాబట్టి ఏ క్షణమైతే ఆవేశం తగ్గుతుందో మళ్ళీ యు ఆర్ రెడీ టు గో బ్యాక్. బికాస్ యూ డింట్ అంటే మీకున్న ఆ బిలీఫ్ సిస్టమ్ లో ఉన్న వాక్యూమ్ ని యూ డింట్ ఫిల్ ఇట్ విత్ రేషనల్ థాట్, యూ జస్ట్ ఫిల్డ్ ఇట్ విత్ ఎమోషనల్ ఎమోషన్ బేసికలీ. సో ఎమోషనల్ గా ఎవరన్నా ఎథీస్ట్ గా అయ్యారు అంటే వాళ్ళు నెక్స్ట్ సంవత్సరంలోపు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారండి. అలాంటి వాళ్ళు ఈ భాస్కర్ రాజు లాంటి వాళ్ళు వచ్చి పబ్లిక్ వచ్చి కబుర్లు చెప్తా ఉంటారు. నేను ఒకప్పుడు ఎథిస్ట్ గా ఉండేవాడిని, నేను ప్రశ్నించేవాడిని. బొక్క ఏం కాదు, ప్రశ్నించడం ఎథిజం కాదండి. రైట్, మీరు ఇది ఉంటారు బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ అని, లేకపోతే వీళ్ళు ద పీపుల్ హూ థింక్ దే హ్యావ్ మూడ్. ఇందాక జస్ట్ నా ముందు మాట్లాడిన కాలర్తో మాట్లాడినప్పుడు అనుకుంటా, పీపుల్ హూ హ్యావ్ ఎ గిల్ట్ దట్ దే మూడ్ అవే ఫ్రమ్ ఫెయిత్, వెన్ దే కమ్ బ్యాక్ టు ఇట్ ఆర్ రీడిస్కవర్ ఫెయిత్, దే ఆర్ మోర్ faithful than the original believers అంటారు కదా. So do you think this evangelism is a result of that? Some of these people feel like they didn't do enough in their youth, that all of them find it in when they are retired and they're trying to spread this. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు చూడండి, గత 2-3 తరాలుగా క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళకంటే కొత్తగా క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిన వాడు అతిగా ప్రచారం చేస్తాడు. ఓకే, ఎప్పుడైనా చూడండి మీకు ఊర్లలో ఈ పెద్ద పెద్ద పాస్టర్లు గారిని పక్కన పెట్టేసేసి ఊర్లలో పిల్ల పాస్టర్లు గారు ఉంటారు. వాళ్ళందరూ ఫస్ట్ జనరేషన్ కన్వర్ట్స్ అండి. అంటే వాళ్ళే కొంతకాలం ఇటు ఉండి ఆ తర్వాత ఇటు మారిపోవటమో, లేకపోతే వాళ్ళ అమ్మోళ్ళు మారితే వాళ్ళ కళ్ళెదురుగానే జరుగుతుంది. ఒక 5 ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మా నాన్నలు మారిపోతారు క్రిస్టియానిటీలోకి, వీడు 5 ఏళ్ల పాటు ఇక బైబిల్ మీద పడతాడు, ఇంకా వాడు పాస్టర్ అయిపోతాడు. 4-5 తరాల నుంచి క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు కూడా పడనన్ని పాటలు, అతి ఆవేశం వీడు పడతాడు. దానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే బేవర్స్గా వ్యాపారం ఇది. ఇట్స్ ప్రెటీ ఈజీ మనీ. ఓకే, అమాయకుల దగ్గర దోచుకోవడం చాలా ఈజీ. రెండోది ఏంటి అంటే నాకేదో తెలిసేసింది, నేను అది 10 మందికి చెప్పేయాలి. రైట్, నేనేదో నా యేసుకో యెహోవాకో నేనేదో చేసేసేయాలి. ఐ హ్యావ్ టు బీ మోర్ ఫెయిత్ఫుల్ దాన్ ద ఫెయిత్ఫుల్లెస్ట్ పీపుల్. ఇట్స్ నాట్ అ వర్డ్. అందరికంటే నేనే ఫెయిత్ఫుల్గా ఉన్నాను అతి చూపించుకోవడం ఉంటారు చూసారా. అండ్ యూ సెడ్ బార్న్ అగైన్ క్రిస్టియన్స్ కదా, వీళ్ళందరూ బార్న్ అగైన్ హిందూస్ అండి. గత 30 ఏళ్ళుగానో 20 ఏళ్ళుగానో పెద్దగా ఏవి చేయకపోగా ఇప్పుడు సడన్ గా వాళ్ళకి వయసు అయిపోయింది, చేతి నిండా డబ్బులు ఉన్నాయి, పిల్లగాళ్ళు డబ్బులు సంపాదించి పంపిస్తున్నారు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాల నుంచి. ఇంకా ఏం చేయాలో తెలియక తీసుకెళ్లి భక్తికి పెడుతుంటారండి, గుళ్ళకి వాటికి వీటికి పెట్టి అతి చేస్తుంటారు. ఐ కాంట్ సే ఎనీథింగ్, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఏం చేసుకుంటారు కానీ, బట్ దిస్ ఇస్ అన్ అనాలిసిస్, దిస్ ఇస్ pretty మచ్ ట్రూ. సడన్ గా ద రైజ్ ఆఫ్ డాలర్ మనీ దట్ ఇస్ కమింగ్ ఇన్, రైట్, దాంతో వచ్చిన నడమంత్రపు సిరి, దాన్ని ఎలా వాడాలో తెలియక దాన్ని చాలా చక్కగా వాడుకునే వాళ్ళు ఉన్నారు, ఇలాగ తగలేసుకునే వాళ్ళు ఉన్నారండి. రైట్, ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది. నాకంటే ఐఎమ్ మోర్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, సో అది ట్రైంగ్ టు తెలుగు మాట్లాడడం ట్రై చేస్తున్నాను కానీ ఐఎమ్ స్లిప్పింగ్ ఇన్ ఇంగ్లీష్. వెన్ వీఆర్ అప్రోచింగ్, అంటే వెన్ వీఆర్ మాట్లాడి మనం కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి, ఐ హర్డ్, ఐ థింక్ యువర్ ఫస్ట్ వెన్ ఐ డిస్కవర్డ్ యువర్ రీసెంట్ గా మీ ఛానల్ రికమెండేషన్ వచ్చిన తర్వాత, ఐ హర్డ్ యువర్ ఫస్ట్ 4 years బ్యాక్ 5 years బ్యాక్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఆ వీడియోలు విన్నాను. సో యువర్ ఇంటెన్షన్ వాస్ టు ఈ కొత్తగా మొదలు పెడుతున్నారు ఈ ప్రచారం, ఈ షుడ్ స్టార్ట్ కౌంటరింగ్, వీళ్ళు చేయకపోతే అన్అపోజ్డ్ గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మొదలు పెడదాం ఉన్నారు కదా. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, do you think it would be a more productive use of your time? Because I think most of the people, మిమ్మల్ని వినేవాళ్ళందరూ, they are kind of open to different thoughts, right? Like they're open to different viewpoints. So ఆలోచించడానికి, rational thought కి they're all open to it. So do you think it is a better use of your time to have discussions with them and trying to flesh out these thoughts, rather than
arguing with people who already went down some kind of rabbit hole and finding వాళ్ళకి వాళ్ళ ఆనందంలో పొంది వాళ్ళ థాట్స్ లో ఉన్నారు, వాళ్ళు ఏదో ప్రచారం చేసుకుంటున్నారు. అది ఐ డోంట్ నో, ఇట్స్ ఏ ఐ థింక్ ఇట్స్ ఎ పర్సనాలిటీ క్వశ్చన్ మోర్ దెన్ హౌ యూ నాకు ప్రాక్టీస్ ఇట్. ఇది అర్థమైంది నాకు నేను ఈజీ అడిగేది. అనిపించింది. లేదు లేదు, నాకు ఎట్లా అర్థమైందంటే, ఇప్పుడు దిస్ ఇస్ అన్ ఓపెన్ స్ట్రీమ్ అండి. ఎవరు వస్తారో ఎవరు రారో నేనైతే కంట్రోల్ చేయలేను. ఓకే, ఎవరిని Right. తీసుకోవాలో వద్దో నేను కంట్రోల్ చేయొచ్చు, కానీ ఎవరు స్టూడియోలోకి వచ్చేస్తారో నేను అయితే కంట్రోల్ చేయలేను కదా. సో నేను చేసిన ప్రోగ్రామ్స్ కానీ, నేను ఇచ్చిన ఇలాంటి ఇచ్చిన గంట క్రితం ఇచ్చిన ప్రోగ్రామ్స్కి కానీ ఎవరైనా దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొస్తే మాట్లాడుతానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, యూట్యూబ్ ఇస్ ఫిల్డ్ విత్ థియస్టిక్ కంటెంట్. ఓకే, ఎంతగా నిండిపోయింది అంటే అసలు వెగటుకు పుట్టేంత పిచ్చగా పెరిగిపోయింది అనమాట. రేషనల్ కంటెంట్, సైన్స్ కంటెంట్ తెలుగులో చాలా చాలా తక్కువ అండి, నియర్ జీరో. ఓకే, సో ఆ వాక్యూమ్ అనేది ఎంత దారుణంగా పెరిగిపోతుందంటే జనాలకు తెలుస్తుంది ఇది మూర్ఖత్వం రా అని. కాకపోతే బికాస్ దెర్ ఇస్ నో అదర్ వే, ఇంకా ఎటువంటి అవుట్పుట్ ఇది దాని ఏమంటారు అవుట్ గో లేకపోయేసరికి ఎక్కడ చెప్పాలో తెలియక చాలాసార్లు ఫేస్బుక్లోని వాటిలోని చిన్న చిన్న గొడవలు పెట్టుకోవటం, ఇది చేయటం. అండ్ దెన్ మన ఈ కీబోర్డ్ వారియర్స్ కాషాయ మతం నుంచి ఆ పక్క మతం నుంచి వచ్చి బూతులు మాట్లాడటం, వెనక్కి జరిగిపోవటం, మనకెందుకు వచ్చింది దరిద్రం అనుకోవటం. సో మన సిటిజన్సే దే స్టార్టెడ్ మూవింగ్ అవే అండి. ఎలా అంటే మనకెందుకు లేరా ఈ దరిద్రం, మన జీవితం బాగానే ఉంది కదండి. సి దట్స్ వై ఐ సే అథియిజం అండ్ దిస్ రేషనాలిటీ ఇస్ అ పర్సనల్ పొజిషన్. మీ జీవితాన్ని మాత్రమే మీరు బాగు చేసుకోగలరు. కానీ ఈ మతాలు ఏం చేస్తాయంటే మొత్తం పబ్లిక్ ని చెడగొడతాయి కదా. సో నన్ను ఎఫెక్ట్ చేయనంత వరకు నేను దూరంగా ఉంటే చాలు కదా అని చెప్పి పీపుల్ డోంట్ ఈవెన్ గెట్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్. సో వాళ్ళకి ఒక డిస్కస్ సో బై వాళ్ళని మన ఎజెండా వాళ్ళు డిసైడ్ చేయటం వల్ల ఏమవుతుంది, కొన్నిసార్లు we end up having discussions which are utter nonsense, right? Like trying to refute the nonsense they're speaking doesn't. ఇప్పుడు ఆల్రెడీ ఉందండి. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఒక అక్టోబర్ 8 తోని ఇంకా తర్వాత 19th అనుకుంటే ఏదో చివరిన వచ్చిన 29th వచ్చిన స్ట్రీమ్స్ రెండు కూడాని నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేని ఐటెం గురించి నేను జనరల్గా బయట అందరూ ఏంటి సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయాన్ని చెప్తే వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారండి. ఓకే, వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారు బికాస్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళకి అది జీవన్ మరణ సమస్యలా తీసుకున్నారు. ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. రైట్, వాళ్ళు మనోహర్ గారు ఒక్క క్వశ్చన్ ఇక్కడ. సో బట్ యూ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైమ్ టాకింగ్ టు దెమ్, రైట్? దట్స్ నా ఆలోచన ఏంటంటే వీ కుడ్ హావ్ పిక్ 1000 of other topics and had a very productive conversation among people who support you, right? No. అలా చేస్తే అసలు కుదరదండి. దెన్ నౌ ఐ అండర్స్టూడ్ వాట్ యు సేయింగ్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అది ఎకో చేంబర్ అయిపోతుందండి. సి ద పాయింట్ ఇస్, నేను నాస్తికుడిని అయిపోయాను, నేను చాలానే ఏదో రీసెర్చ్ చేశాను, కనుక్కున్నాను, అన్ని రకాల ఎవిడెన్స్లు చూశాను, చివరికి నేను నాస్తికుడిని అయ్యాను. ఓకే, నేను నా వాళ్ళతోనే మాట్లాడుకుంటూ కూర్చుంటే హౌ విల్ ఐ ఎవర్ అండర్స్టాండ్ ది ఆపోజిట్ సైడ్? నాలాగే ఆలోచించే వాళ్ళతో మాట్లాడితే ఇట్ బికమ్ అన్ ఎకో చేంబర్ కదండి. ఈ భక్తులు చేసే పనే అది. ద రీజన్ దే డోంట్ ఈవెన్ హ్యావ్, వాళ్ళ బ్రెయిన్ ఎందుకు పెరగట్లేదు అంటే దే డోంట్ ఈవెన్ నో వాట్ ద కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్. నాకు తెలుసండి వాళ్ళ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, ఐఎమ్ నాట్ బోస్టింగ్. కాకపోతే నేను నా రీసెర్చ్ మొత్తం అంతా అపోజిషన్ రీసెర్చ్ అనండి. ఓకే, వాళ్ళు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ తీసుకొస్తారు, వాళ్ళు ఎటువంటి ఆలోచనలతో ఉన్నారు, వాళ్ళు దీన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఇదే నా పని. ఆల్ మై రీసెర్చ్ గోస్ టు అపోజిషన్ రీసెర్చ్. సో ఈ థియిస్టులు వాళ్ళు దే విల్ నెవర్ సర్ప్రైజ్ మీ బై బ్రింగింగ్ అ స్ట్రేంజ్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అన్ని రిపీటెడ్, తిరిగి తొవ్వి తెచ్చుకున్నవి మాత్రమే. అప్పుడప్పుడు సడన్లీ సమ్ సర్ప్రైజింగ్ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు అండ్ దట్ విల్ బి స్టూపిడ్ ఎనీవేస్. అందుకనే లాజికల్ అంటే దే డోంట్ టేక్ ఇట్ టు ద, అంటే ఒక పాయింట్ స్ట్రైక్ చేసినా దే డోంట్ టేక్ ఇట్ టు ద లాజికల్ ఎండ్, రైట్? అది అక్కడికి ఎండ్ అవుతుందని తెలిసినప్పుడు ఆపేసి దే విల్ ఫైండ్ అనదర్ ఎక్స్ప్లనేషన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పక్కన మతాన్ని విమర్శించడానికి లెగిసిన నోరు మన మతంలో అలాంటిదే ఉంటే మాత్రం ఇదేంటి తప్పించుకు తిరుగుతారండి. పాము మాట్లాడిందంటే బైబిల్ చూసి ఎటకారం చేస్తారు, పక్షులు మాట్లాడే మాట్లాడే అంటే చేస్తారు. సో దిస్ ఇస్, సో ఈ డిస్సనెన్స్ ఉందో చూసారా, దిస్ ఇస్ కాల్డ్ కాగ్నిటివ్ డిస్సనెన్స్ కదా. ఏమిటి, ఎదురుగా కనిపిస్తుంది, పక్కన వాడి దగ్గర తప్పు కనిపిస్తుంది, మన దగ్గర తప్పు కనిపించట్లా.
మన దగ్గర మాత్రం వచ్చేటప్పటికి దానికి లాజికల్ తీయాల్సి వస్తుంది. ఒక్కొక్కటి అది త్రేతాయుగం కాబట్టి అది అలా అయ్యి ఉండొచ్చు కదా, ఇలా అయ్యి ఉండొచ్చు కదా అని ఒచ్చులు ఎక్కువ చేస్తుంటారు. అదే పక్క మతానికి మాత్రం అలాంటి అవకాశం ఇవ్వరండి. సో ఎవ్రీబడి ఈజ్ అ రేషనలిస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు సమ్వన్ ఎల్సెస్ బిలీఫ్. సొంత మతం దగ్గరకు ఇది వచ్చేటప్పటికి మాత్రం హిల్ బికమ్ అ ఫూల్. ఇది ఎవరో చెప్పారు, రిలీజియస్ బిలీఫ్ ఈస్ జస్ట్ వాలంటరీ సస్పెన్షన్ ఆఫ్ రేషనల్ థాట్ అని చెప్పి. ఐ థింక్ ఇట్ ఈస్ మన మ్యాట్ డిలహంటీ అనుకుంటా. హీ సేస్ దట్. One of those four horsemen are one of those associate atheists. Right. Last question, and then I took enough time. I think I have one question. ఇది when we are approaching this, ఇందాక ఒక ఆయన వచ్చారు, అదే నేను ముందు నుంచి చుట్టుపక్కల చెప్తున్నాను దానికి ఐఎమ్ గెటింగ్ రెసిస్టెన్స్ ఇలాగ ఆడాళ్ళ నుంచి. సో డూ యూ థింక్ వెన్ వీఆర్ ట్రైంగ్ టు ఇన్కల్కేట్ క్రిటికల్ థింకింగ్, నాట్ అంటే గాడ్ పొజిషన్ తీసుకోవటం కాకుండా, నాట్ టాకింగ్ అబౌట్ బిలీఫ్ ఇన్ గాడ్, బట్ ఇన్ జనరల్ ప్రాక్టీస్ ఆఫ్ లైఫ్లో, when we are talking about, like for example, there are a lot of couples where one of them is an atheist and the other person is not, right? And they might be believing. So what is your view on how do you bring up these critical thinking aspects in children growing up in mixed households? చిన్నపిల్లలకి క్రిటికల్ థింకింగ్ నేర్పించడం చాలా ఈజీ అండి. వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే రిలీజియస్ థింకింగ్ని కొత్తగా తగిలించడం ఆపాలి. ఓకే, no, that's the question. No. If you're in a mixed household, right, one parent believes in it, like I grew up, right, one parent believes in it, other parent doesn't. So అలాంటప్పుడు how do you keep the peace? And అలాంటప్పుడు రిచువల్ గానే ఉంచాలి తప్ప దానికి వెనకున్న బ్యాక్గ్రౌండ్ కథలు, దానికి పవిత్రత, పుణ్యాలు ఇవన్నీ నేర్పించకూడదండి. ఇప్పుడు ఒక పర్సన్, లెట్స్ సే వన్ స్పౌజ్ ఇస్ సేయింగ్ మనం పూజ చేసుకోవాలి, అదర్ స్పౌజ్ ఇస్ సేయింగ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఓకే, మధ్యలో పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడిని అక్కడ ఒక పూజ జరుగుతుంటే కూర్చోపెట్టాలా వద్దా? అక్కడ పెద్దలు కూడా ఉన్నారు, కూర్చోబెట్టాలా వద్దా? ఓకే, ఈ పర్సన్ ఏమో సరే పెద్దోళ్ళని హత్య చేయడం ఎందుకని దూరంగా కూర్చొని ప్రసాదం నవ్వులుకుంటూ కూర్చున్నాడు, నాలంటాడు. రైట్, ప్రసాదం పట్టుకుని బనానా పట్టుకుని నవ్వులుకుంటూ కూర్చున్నాడు. ఓకే, డజంట్ పార్టిసిపేట్ మచ్. దగ్గర కనిపిస్తే రావటం. ఎనీవే, మన మంచి డ్రెస్ ఏదైతే ఉందో, మన ఎథ్నిక్ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని దూరంగా cultural Hindu. యా అగైన్ ద హిందూ ఈజ్ నాట్ అట్ ఆల్ అ వర్డ్ దట్ వీ షుడ్ యూజ్. వీఆర్ కల్చరల్ ఇండియన్స్, రైట్? ఇండియన్స్ కి మనకు ఒక కల్చర్ ఉంది, మనకు క్యూజిన్ ఉంది. ఇప్పుడు మనం ఇడ్లీ దోశలు తింటుంటే హిందువులు అని పిలవరండి. మరి అదేంటో, మరి మన ఆ డ్రెస్ వేసుకుంటే చాలా ఇదిగో హిందూ డ్రెస్ అని అంటారు. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ అటాచ్ టు రిలీజన్. ఇట్స్ స్టూపిడిటీ, రైట్? సో మనకి కల్చరల్లీ మనకు క్యూజిన్ ఉంది, అది ప్రతి ప్రాంతానికి ఉంది, ప్రతి డ్రెస్సింగ్ ఉంది. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు అవర్ కల్చర్ దాన్ జస్ట్ రిలీజన్. యూ క్యాన్ పార్టిసిపేట్ అండ్ యువర్ చిల్డ్రన్ కెన్ పార్టిసిపేట్. మిగతా అన్నిట్లోని పార్టిసిపేట్ చేయొచ్చండి. జస్ట్ సూపర్స్టిషన్ ఒక్కటి వదిలేస్తే, దేవుడు అనే కాన్సెప్ట్ తీసేసినా సరే యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీథింగ్, రైట్? మీరు డ్రెస్ వేసుకోవచ్చు, యూ క్యాన్, ఇదేంటి అది మన పతంగులు ఉంటే పతంగులు ఎగరేసుకోవచ్చు. ఎక్కువ పొల్యూషన్ లేనివి, బాంబులు గింబులు కాకుండా యూ కుడ్ ప్లే విత్ యువర్ కాకరపువ్వొత్తులు కానీ, వాట్ ఎవర్, దీపాలు కానీ, యూ కుడ్ ప్లే విత్ దాట్. రంగులు ఉన్నాయి, యూ కుడ్ డూ దాట్. దెర్ ఆర్ సో మెనీ వేస్ టు పార్టిసిపేట్ యాజ్ అన్ ఇండియన్ వితౌట్ అపీల్ టు రిలీజన్, రైట్? అది ఆ ఒక్క మాటని వదిలేసేసి యూ కెన్ స్టిల్ రేజ్ అ ప్రాపర్ ఇండియన్స్, రైట్? వీళ్ళకి ఏంటంటే ఎవ్రీథింగ్, ప్రతిదాన్ని తీసుకెళ్ళి దేవుడికి, వాళ్ళ మతానికి తగిలించడం అలవాటు. హార్వెస్ట్ ఫెస్టివల్కి దేవుడికి ఏంటండి సంబంధం అసలు, రైట్? కానీ వీళ్ళకి కావాలి. సో ఎవ్రీబడి వాంట్స్ టు అటాచ్ దర్ హార్వెస్ట్ ఫెస్టివల్ టు దేర్ ఫేవరెట్ గాడ్. నేనేమంటానంటే, ఈ టైప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి, టేక్ ద గాడ్ అవే అండ్ కీప్ ద కల్చర్. కల్చర్ తప్పేం లేదండి అక్కడ. ఇప్పటికి కూడా ఇదేంటి, ఆ బుల్ రేసులు కానీ, లేకపోతే బుల్ ఫైట్లో, లేకపోతే బుల్స్ని డెకరేట్ చేయడము, వాటితో ఆడించుకోవడం, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రిలీజన్. యూ కెన్ స్టిల్ ఎంజాయ్ ఆల్ దట్, రైట్? రాబోతున్న సంక్రాంతికి. కానీ ఎప్పుడైతే దాన్ని దేవుడికి, ఇప్పుడు చెరుకులు ఉన్నాయండి, చెరుకులు తెచ్చుకుంటారు, ఇల్లంతా అలంకరించుకుంటారు. వేర్ ఇస్ గాడ్ ఇన్ దర్? దర్ ఇస్ నథింగ్ టు డూ విత్ గాడ్, రైట్? ఇప్పుడు నాస్తికులు అవన్నీ చేయకూడదా అని ఎక్కడ రాసిందండి? చెరుకులు, ఇల్లు అలంకరించుకోవడం అనేది నాస్తికులు మాత్రమే చేయాలా? అదేమన్నా రూల్ ఉందా, రైట్?
పార్టిసిపేషన్ ఇన్ యువర్ మన కల్చరల్ థింగ్స్. అక్కడ కొన్ని ఊళ్ళలో పేకాడుకోవడం వాళ్ళ కల్చర్, కొన్ని తరాలుగా చేస్తున్నారు ఆ పని. కోళ్ల పందాలు అంటారు, ఎడ్ల పందాలు అంటారు. రైట్? నన్ ఆఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ గాడ్, బట్ ఇట్స్ స్టిల్ యువర్ కల్చర్. నచ్చిందా నచ్చలేదా సెకండరీ. యూ కెన్ స్టిల్ బి అన్ ఇండియన్ వితౌట్ ఎనీ అపీల్ టు ఎనీ గాడ్ అండి. Okay. Basically, your suggestion is just don't condition them to think about the backstories, but let them do the cultural practices. కల్చరల్ ప్రాక్టీసెస్ వాళ్ళకి అది ఉంది అని చెప్పొద్దు, లేదు అని చెప్పొద్దండి. లెట్ దమ్ ఫిగర్ అవుట్. ఎప్పుడైతే టీనేజ్కి వస్తారో టీనేజ్ వరకు మీరు వాళ్ళని కల్చరల్ ఇండియన్స్గానే ఉంచి, వన్స్ దే స్టార్ట్ అండర్స్టాండింగ్, చిన్న చిన్న పిల్లలు అంటే వాళ్ళకి ఏమీ తెలియదు. నేను చాలా మందికి చెప్పానండి, కృష్ణాష్టమి వస్తే పిల్లల్ని కృష్ణుడి డ్రెస్ వేసి పంపించండి, నో వరీస్. స్పైడర్ మ్యాన్ ఎలా డ్రెస్ వేసుకుంటాడో కృష్ణుడు కూడా అలాగే డ్రెస్ వేసుకుంటాడు, వేసి పంపించండి. ఎందుకంటే పిల్లల్ని ఎలియనేట్ చేయకూడదు. వాళ్ళకి ఉన్న రేపొద్దున వాళ్ళు ఆ ఫ్రెండ్స్ తోటి, ఆ పిల్లలతోటి వాళ్ళ మధ్య పెరగాలి. దే కెనాట్ బి ఏలియన్స్. ముస్లింలే చేయట్లేదండి. ముస్లింలే వాళ్ళ పిల్లలకి కృష్ణుడిలాగా డ్రెస్ వేసి పంపిస్తున్నారు, ఫ్లూట్ ఇచ్చి. రైట్? డు నాట్ ఏలియనేట్ ఫ్రమ్ కల్చర్. ఆ తర్వాత వాళ్ళు పెద్ద అయినాక అప్పుడు చెప్పుకోవచ్చు, బాబు ఇది ఇట్స్ అ స్టోరీ, ఇట్స్ అ మిథాలజీ, అలా అనుకునేవాళ్ళు అని చెప్పి యూ కెన్ సే దాట్ వెన్ దే అరైవ్ ఎట్ ద టైమ్. ఇది టీనేజ్కి వచ్చిన తర్వాత దెన్ దే స్టార్ట్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్. ముందు వెనక అన్నీ ఆలోచించుకునే మైండ్ సెట్ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. అప్పటి వరకు పిల్లలకి డోంట్ డినై ఎనీ కల్చరల్ ఈ అవొకేషన్స్ అంటారు చూసారా, డోంట్ డినై ఎనీథింగ్ అండి. ఐ డోంట్ డినై మై కిడ్స్, సో ఐ విల్ నాట్ సజెస్ట్ ఎనీబడి. కొంతమంది నాస్తికత్వాన్ని మరీ నెత్తిన పెట్టేసుకుని దే స్టార్ట్ మేకింగ్ ఇట్ లైక్ ఇట్ రిలీజన్. లేదు, ఇది మన క్రిస్టియన్స్ చేస్తారు చూసారా, ప్రసాదాన్ని నేను తీసుకోవటం మాకు పాపంతో సమానం, మా బైబిల్లో రాసిందేనే. అంత పిచ్చ ఎథీస్టులు పెట్టుకోకూడదండి. నాస్తికులు, హేతువాదులు అంత పిచ్చ పెట్టుకోకూడదు. ఫుడ్ ఈజ్ ఫుడ్, మనుషులు తయారు చేశారు. కల్చర్ ఈజ్ కల్చర్, హ్యూమన్స్ హ్యావ్ ఇన్వెంటెడ్ ఇట్, హ్యూమన్స్ హ్యావ్ క్రియేటెడ్ ఇట్, అండ్ వీ ఆల్ పార్టిసిపేట్ ఇన్ ఇట్. దట్స్ ఇట్ అండి. Thanks for the time. Right? Thanks a lot, Andy. Thank you. Okay, next. కొత్త పేర్లు ఉన్నాయి, పిక్ ఇట్ అప్ అండి. వెంకట్ గారు ప్లీజ్ హోల్డ్ ఆన్. నేను మీరు ఇచ్చిన వాట్ యు సే, మీరు ఇచ్చిన పిక్చర్స్ టెలిగ్రామ్లో పంపించారు. ఐ పుట్ ఇట్ అప్ ఇన్ పీపీటీ. మైసెల్ఫ్ గారితో మాట్లాడి ఐ విల్ కమ్ బ్యాక్ అండి. హాయ్ మైసెల్ఫ్ గారు. హాయ్, వినిపిస్తుందా సార్? ఎస్ సార్, ఎస్. అదే ఇందాక ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, ఒక ఆయనతోని లైక్ మనకి ఇకో వచ్చేస్తుందండి. మనం అవతల వాళ్ళ అవతల వాళ్ళ మాటలు కూడా వినాలి అని చెప్పి. అదే పని మొన్న ఒక సాఫ్ట్ భక్త ఒక అతను వచ్చారు. లైక్ ఆయన ఏమంటారంటే, మీరేమన్నారంటే, ఈ మీతో లైవ్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, మొన్న లైవ్ మాట్లాడారు వాళ్ళు, ఐ మీన్ వాళ్ళు అన్నన్ని గంటలు ఓన్లీ వేరే మతాలను తిట్టుకోవడానికే చేస్తున్నారు అన్నారు కదా. అయితే మరి మనం కూడా చేసేది అదే కదా. ఐ మీన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూసే కదా చేస్తున్నాం. వాళ్ళు చేస్తే అది ఎందుకు రాంగ్ అవుతుంది అని అనుకుంటున్నారు? రాంగ్ కదండి. సీ వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ బ్రింగ్ అదర్ పీపుల్. అండ్ వాళ్ళని గ్యాంగ్ అప్ చేస్తారండి. సీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కూడా కొంతమందిని క్రిస్టియన్స్ని వాళ్ళని పిలుస్తారు, ధర్మ రక్షకులు అని చెప్పుకునే వాళ్ళు పిలుస్తారు. అండ్ దే గ్యాంగ్ అప్ ఆన్ 1 or 2 people. ఓకే, నలుగురు కలిసి ఒకళ్ళ మీదకి ఎక్కాడు అంటే ఇట్స్ నాట్ అ కాన్వర్జేషన్, ఇట్స్ లైక్ అ ఫైట్ అనమాట. నేనేంటంటే ఐ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ అ కాన్వర్జేషనల్ లెవెల్. పర్సన్తో పర్సన్ మాట్లాడు. ఇప్పుడు ఒక మతాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, సపోర్ట్ చేస్తున్నా అంటే యూ ఆల్రెడీ బిలీవ్ ఇన్ ఇట్ కదా. మనసులో ఏదో గట్టి ఆధారం పెట్టుకుని నువ్వు బిలీవ్ చేస్తున్నావు. నీకు 10 మంది హెల్ప్ ఎందుకు? ఇది నా క్వశ్చన్. సో మనం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మతాన్ని కరెక్ట్ అని నిరూపించుకోవడానికి. నేనేంటంటే పర్సనల్, నీకెందుకు మతం నచ్చింది, విచ్ ఎవర్ రిలీజన్ దట్ ఇస్, వై డిడ్ యూ గెట్ కన్విన్స్డ్ అనే క్వశ్చన్ని నేను అడగడానికి ప్రయత్నిస్తానండి. అండ్ దట్స్ వై ఇట్ ఇస్ పర్సనల్ కాన్వర్జేషనల్ లెవెల్. వాళ్ళు చేసేది దానికి ఏంటి, నేను కూడా అదే పని చేస్తున్నాను కదా, వాళ్ళందరూ కలిసి తిట్టుకుంటున్నాను. దట్స్ వై ఐ సే నా దగ్గర
అట్లీస్ట్ ఈ స్ట్రీమ్లో భక్తులకి ప్రాధాన్యత ఉంటుంది. ఇఫ్ దే అనౌన్స్ దట్ దే ఆర్ వాళ్ళు నేను భక్తున్నాను లేకపోతే ఐ బిలాంగ్ టు సర్టన్ రిలీజన్ ఐ వాంట్ టు డిబేట్ అంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది అందుకే. మనలాగా ఈ మిగతా నాస్తికులందరూ కూర్చొని మాట్లాడుకునే పని అయితే ఇట్లా అగైన్ బికమ్ ఎన్ ఎకో చేంబర్. అవునంట వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని. ఐ డోంట్ వాంట్ టు డూ దట్ అండి. ఎవరైతే లింక్ తీసుకుని ఎవరైతే వస్తారో వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. మన వాళ్ళు ఎక్కువ వచ్చారు అని ఒక్కొక్కసారి తెలిసినప్పుడు ఐ హ్యావ్ టు సే ప్లీజ్ నన్ను నెక్స్ట్ టైం మాట్లాడుకుందాము అని ఐ డూ దట్ ఆల్రెడీ. రైట్, పక్కన వాళ్ళు చెప్పేది వినటమే మనకి ఇంపార్టెంట్ అండి. విన్న తర్వాత క్వశ్చన్స్ అడగాలి కదా. ఎందుకంటే మీది నాకు అది మామూలుగా అయితే మీది నాకు హెల్ప్ అయింది కొన్ని విషయాల్లో. ఎలా అంటే నాకు తెలిసిన ఒక ఆంట్ ఉన్నారు. షీ వాస్ టూ స్వీట్ టు మీ. కాకపోతే ఆవిడ చాలా భయంకరమైన క్యాస్టిస్ట్ అనే విషయం నాకు ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది. ఆవిడ ఎలా అన్నారు అంటే ఒక ఏదో గుడి పెట్టారు. ఆ గుడి దగ్గర ఒక బాబా ఉన్నాడు, గురువు. ఐ మీన్ ఆ గురువు పంతుల క్యాస్ట్ కాదంట. అసలు పంతుల క్యాస్టులు లేరు. ఇప్పుడు పంతుల క్యాస్టులు వాళ్ళు సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ తక్కువ క్యాస్ట్ వాళ్ళంతా మన మీద ఎక్కి తొక్కేస్తున్నారు అంట. టు సమ్ ఎక్స్టెంట్ అది ట్రూ. ఎందుకంటే కొంతలో కొంత దాన్ని ఏమంటారు, రివెంజ్ మెంటాలిటీ కొంతమందికి ఉంది. ఎప్పుడైతే జరిగిందో వాళ్ళకి. కానీ అది చూపించి బౌన్స్ బ్యాక్ అనేది ఒకటి ఉంటుందండి. ఓకే, పీపుల్ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ దట్ బౌన్స్ బ్యాక్. ఓకే, ఒక వర్గాన్నో లేదా ఒక గ్రూప్నో లేదా ఏదైనా సరే గట్టిగా తొక్కి పెట్టి కొన్ని సంవత్సరాలు పూర్తి చేసిన మాట్లాడతారు. చెప్పండి సార్, చెప్పండి. సారీ, ఏంటి అంటే ఆవిడ అన్నారు, ఏంటి ఇలా చేశారంటే, అవునండి వాళ్ళు చేశారు, వాళ్ళు ఇవి చేశారు. కానీ మీరు చెప్తున్న పంతులు కూడా ఏం తక్కువ తినలేదు కదా. శూద్రుడు అనేవాడు జుట్టు పట్టుకుంటే అటు చేతులు కాళ్ళు నరికేయాలన్నాడు అన్నాను. వెంటనే ఆవిడ టాపిక్ మార్చేశారు. అంటే లైక్ మీది నాకు హెల్ప్ అయింది. కాకపోతే నేను అక్కడ రిటాలియేట్ అవ్వాల్సి వచ్చింది. నేను మామూలుగా అయితే రిటాలియేట్ కూడా అవ్వను. సర్లే ఏదో ఒకటి మాట్లాడతారు వదిలేయండి అని చెప్పి. అండ్ వాళ్ళెలా చిత్రీకరించారు, వాళ్ళేమన్నారంటే అక్కడ గురువు ఉన్నాడు కదా, ఆడు బిజినెస్ చేసుకుంటున్నాడు, పెద్ద గుడి కట్టాడు, మంచిగా ఇది చేశాడు అన్నాను నేను. అంటే నా స్కూల్ కూడా బిజినెస్ అన్నాను. సరేనండి, మరి నా స్కూల్ కూడా బిజినెస్సే. కాకపోతే నేను అక్కడ దాన్ని ఏమంటాను, నేను అక్కడ సర్వీస్ ఇస్తున్నాను, వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నారు. కానీ ఈ గురువు నీకేం సర్వీస్ ఇస్తారు అని అడిగాను. మళ్ళీ టాపిక్ మార్చేశారు. చాలా మంది వాళ్ళు కూడా అదే సర్వీస్ అనుకుంటున్నారండి. కొంతమంది ఏంటంటే పూజారులు లేదా ఇట్లాంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పుకునే వాళ్ళు, గురువులు అని చెప్పుకునే వాళ్ళు ఏంటంటే దిస్ ఇస్ అ సర్వీస్ దట్ ఐ ప్రొవైడ్, పీపుల్ లైక్ మై సర్వీస్. ఏంటి అంటే మాటలు అమ్ముకోవటం. రైట్, మాటలు అమ్ముకోవటం, అది మంత్రాలు అమ్ముకుంటారు, మొత్తానికి మాటలు అమ్ముకుంటారు. ఒక ఆయన అయితే నాకు ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చాడు. ఐ యాక్చువల్లీ లైక్ దట్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఏంటంటే ఇప్పుడు కెరియర్ కౌన్సిలర్స్ ఉన్నారు, లేదా మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, వాళ్ళు చేసేది ఏంటి, వాళ్ళు కూడా నీకేమి టాంజిబుల్గా నీ చేతికి అందేటట్టుగా ఎటువంటి వస్తువు కానీ ఏదన్నా ఇది కానీ ఇవ్వట్లేదు కదా. స్కూల్ అంటామా, స్కూల్లో కూడా చేతికి అందేది ఏమి ఇవ్వట్లేదు. బట్ నీ జ్ఞానానికి చివరిన ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్కి పాస్ అయితే నీకు ఆ క్లాస్ పాస్ అయినందుకు ఒక సర్టిఫికేట్ ఉంటుంది. అవన్నీ ఉంటాయి కదా. ఇలాంటి వాటికి ఏమొస్తుంది నీకు అని నేను క్వశ్చన్ అడిగితే అతను ఏమన్నా అంటే, మన మోటివేషనల్ స్పీకర్స్ వల్ల ఏం వస్తుంది, జనాలకి ఎందుకు ఇదే డబ్బులు ఇచ్చి మరి వెళ్ళి కూర్చుంటున్నారు అక్కడ, అయ్యేం తక్కువ కూడా అట్లేదు. ఒక 500 దగ్గర నుంచి పర్ సెషన్, అంటే స్టేజ్ మీద మాట్లాడేవాడు సీటు 500 దగ్గర నుంచి 5,000కి అమ్ముకుంటున్నారు. రకరకాల లెవెల్స్లో ఉన్నాడు, రకరకాల లెవెల్ అమ్ముకుంటున్నారు. మరి అది రాంగ్ కాదు. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పాను. మోటివేషనల్ స్పీకర్ ఆడేంటంటే మొహాన బూడిద రాసుకోకుండా సూటు బూట్ వేసుకుని మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నాడు, వీళ్ళు బూడిద రాసుకుని మాట్లాడుతున్నారు. నో డిఫరెన్స్ అని నేను చెప్పాను. దిస్ ఇస్ హౌ దట్ ఎండెడ్. బట్ కెరియర్ కౌన్సిలర్ అనేవాడు ఉన్న ఆప్షన్ చూపిస్తాడు అంతే కదండి. లైక్ ఇదిగోండి ఈ ఆప్షన్లు ఉన్నాయి, దీనికి వెళ్ళాలి అని చెప్పి. అంతేగాని గురువుల్లాగా నువ్వు సోమవారం పూట ఆగ్నేయంకి 45 degrees గా టర్న్ అయి వంగుంటే తప్ప నీకు మంచి జరుగుతుందని చెప్పడు కదా.
అదే. సో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ తప్పనిసరి అండి. ఐఎమ్ యాక్చువల్లీ ఒక్కసారిగా ఇలాంటిదే తర్వాత నెక్స్ట్ జరిగింది. బాబు మోటివేషనల్ స్పీకర్స్ వల్ల గానీ, ఇదేదైనా గానీ నీకు నెక్స్ట్ ఒక మోటివేషన్ వచ్చి నువ్వు ఒక పని చేయడానికి ఉత్సాహం చూపిస్తావు. అందులో కూడా నీ చాయిస్ ఉంటదని. వెంటనే నాకొచ్చిన కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మరి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా అదేగా చేసేది. ఇలా చేస్తే ఈ వారం రోజు ఈ ఈ పూజ చేస్తే నీకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనే చెప్తాడు. అంతేగాని చేసి తీరాలి అని చెప్పడు కదా! అతను కూడా ఇచ్చేది సలహానే కదా! అని చెప్పాడు. చేతులెత్తి దండం అదేం పెట్టేయాలనిపించింది. భలే అదేం చెప్పాడు సలహా అసలు. అండి. నాకు మొన్న ఎవరో నాకు తెలిసిన ఆవిడకి కొంచెం హ్యాండ్ దగ్గర ప్రాబ్లమ్ ఉంది అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్తా అన్నారు. ఇతను ఎవరో కొత్త డాక్టర్ అన్నారు. సరే డాక్టర్ కదా తీసుకెళ్తారు కదా అన్నాను. గుడి దగ్గర అన్నారు. నాకు అప్పుడు కూడా డౌట్ రాలేదు. ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత గుడి పక్కన ఉంది. అక్కడ బోర్డ్ ఏం లేదు. సరే అని మేడ మీదకెళ్ళాక అప్పుడు అర్థమైంది. ఆయన జ్యోతిష్యుడని. అది. జ్యోతిష్యుడి దగ్గర డాక్టర్‌కి పట్టుకెళ్లారండి. నాకు నోటి నుండి మాట రాలేదు. మొఖం మాడిపోయింది. అతనికి అర్థమైపోతుంది అది. అతనేమో నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. నేను గట్టిగా తిట్టలేను, అనలేను, ఏమీ అనలేను. వీళ్ళు బాధపడతారు. ఒక రకమైన ఏదో ఒక సినిమాలో చూపిస్తారు చూడండి. గొడ్డు కారం ప్రకాష్ రాజ్ తినేసి ఏం మాట్లాడకుండా అటు ఇటు చూసుకుంటూ ఉండిపోతే అదే పొజిషన్‌లో ఉండిపోయాను నేను. ఇంకేం మాట్లాడకుండా. దాని తర్వాత అండి ఇంకొక మాట మా ఫ్రెండ్ ఒకతను ఏం చేశాడంటే, నేను మారుతి రావు అని ఒక ఇన్సిడెంట్ మనకి అప్పుడు జరిగింది కదా! పరువు హత్య. అవునవును. దాన్ని పట్టుకొని నేను మారుతి రావుని తిట్టానండి. ఇదిగో ఒక దరిద్రుడు ఉన్నాడు అని చెప్పి అతన్ని సపోర్ట్ చేశాడనమాట. అంటే సాఫ్ట్‌గా. ఎలాగా అంటే ఆ అబ్బాయి అసలేం చదువుకోలేదు. ఆళ్ళకి చదువుకోమని సెటిల్ అవ్వమని చెప్పారు. అతనేం సెటిల్ అవ్వను అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అన్నాడు. అందుకని చెప్పేసి ఆ మనిషిని ప్రెగ్నెంట్‌గా ఉన్న లేడీ ముందే ఆ మనిషిని తల నరికేసి చంపేసాడు. అది కరెక్టే అంటావా? అంటే అది కరెక్ట్ కాదు. కానీ ఈళ్ళది తప్పుంది, ఆళ్ళది తప్పుంది అన్నట్టు. అంటే అలాంటోళ్ళని ఎలా టాకిల్ చేయాలో నాకు అర్థం కాలేదు సార్. చాలా సింపుల్ అండి. సో వాళ్ళేంటంటే దే ఆర్ జస్టిఫైయింగ్ దిస్. ఇప్పుడు అదే మనిషి ఏమిటి అబ్బాయి వెళ్ళి వాళ్ళ తండ్రిని చంపేసాడు అనుకోండి. అప్పుడేమంటాడు? అదే రివర్స్‌లో జరిగేసేసి ఈ చనిపోయినాడు ఎవడైతే ఉన్నాడో అతను వెళ్ళి ఆ తండ్రిని చంపేసాడు అనుకోండి. నా జీవితాన్ని రిస్క్‌లోకి పడేస్తున్నాడు. నన్ను చంపే ప్రయత్నం చేశాడు. అతను తప్పించుకొని వెళ్ళి చంపేసాడు అనుకోండి. అప్పుడు వీడిని నేరస్తుడు అంటారు. రైట్? ఈ మమకారం పేరు అడ్డు పెట్టుకొని ఈ మెంటాలిటీ ఏదైతే ఉందో దిస్ ఇస్ యాక్చువల్లీ డేంజరస్ మెంటాలిటీ. కొన్నాళ్ళ తర్వాతే వాళ్ళు చేసిన ఒక రెండో ఏడుకో, మూడో ఏడుకో ఇంకో రివర్స్‌లో జరిగింది. కాస్ట్స్ రివర్స్ అయినాయి అనమాట. ఫస్ట్ కేస్‌లో అమ్మాయి కాస్ట్ ఏదైతే ఉందో అక్కడ అబ్బాయి కాస్ట్ అది ఉంది. రివర్స్‌లో అమ్మాయి కాస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ అబ్బాయి కాస్ట్ ఉందన్నమాట. అప్పుడు ఈ 2 కాస్ట్‌లోళ్ళు నోరు మూసి కూర్చున్నారండి. సైలెంట్‌గా ఉండిపోయారు అంతే. సో ఈ హత్యల్ని ఏదో విధంగా దాన్ని ఏమంటారు? అది ఏంటి? దేర్ ఆర్ వేరియస్ స్టోరీస్ టు ఇట్ అండి. ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడి వేస్ట్. కొంతమంది రకరకాలుగా దాన్ని ఏమంటారు? జస్టిఫై చేయడానికి ఆ కూతురనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె రెచ్చగొట్టే పనులు చాలా చేసింది. పరువు తీసే పనులు కావాలని టాంటింగ్ పనులు చేసింది. సో కాబట్టి ఏం చేయాలో తెలియక చంపేశాడు అది ఇది అని. సొంత కూతురే కదా! సొంత కూతుర్ని అలా ఎందుకు పెంచాల్సి వచ్చింది? అంత మెంటాలిటీ ఎక్కడి నుంచి వస్తది? ఇతను చెప్పుకున్న మమకారంగా పెంచుకున్న మనిషి, ఇతను చెప్పుకున్నట్టు బయటికి చూపించే సినిమా అంత మమకారంగా పెంచుకున్న వ్యక్తి అలాంటి పర్సన్ దాన్ని ఏమంటారు? బాధపడేంత అంత దారుణంగా పరువు పోయేంత పనులు కూతురు చేస్తుంది అంటే సో దెర్ ఇస్ నో లవ్ బిట్వీన్ దెమ్. తండ్రి కూతుర్ల మధ్యలో వీళ్ళు చెప్పుకునేంత సినిమా లేదు. వన్ ఆఫ్ ఇట్ ట్రూ అండి. ఐ కాంట్ సే ఉంది లేదు అని నేను చెప్పలేను బికాజ్ ఐఎమ్ థర్డ్ పార్టీ. అంటే ఉంది లేదు అన్నది సెకండరీ అండి. కాకపోతే ఏదేమైనా ఒక మనిషిని చంపేయడం, ఇప్పుడు ఆ అమ్మాయికి ఆస్తి ఇవ్వకుండా వెళ్ళిపోవచ్చు. నా ఆస్తి ఇంకెవరిదో అని చెప్పి రాసియొచ్చు. అదంతా అతని ఇష్టం. కానీ ప్రెగ్నెంట్ గా ఉన్న అమ్మాయి ముందు అది చంపేస్తే దాన్ని ఎందుకు జస్టిఫై చేస్తున్నాడు? మళ్ళీ ఏంటి అంటే
నీకు ఒకవేళ నీ కూతురు నీ చెల్లెలు ఆటో డ్రైవర్ ని లవ్ చేస్తే నువ్వేం చేస్తావు అని అడిగాడు. ముందు ఆటో డ్రైవర్ ని లవ్ చేసే అంత రేంజ్కి నా కూతురుని ఎలా పెంచానా అని ఆలోచిస్తాను అన్నాను. అది ఇట్లాంటి క్యాస్టిస్ట్ మెంటాలిటీ అయితే ఫస్ట్ థింగ్ ఆలోచించేది, నేను ఆ మాత్రం ఇంగితం నేర్పించలేకపోయానా. సరే, నెక్స్ట్ క్వశ్చన్. సరే, ఇంగితం నిజంగానే నేను పట్టించుకోలేదు, ఏదో ఉంది. నెక్స్ట్, ముందు మనుషులకి మానవులకి ఉన్న విలువ, మానవ హక్కుల గురించి 10 పైసల జ్ఞానం ఉన్న ఎవడైనా సరే సింపుల్గా ఆలోచించాల్సింది ఏంటంటే, అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నాకు ఈ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి, ఓకే, నీకు కనిపించట్లేదు బికాస్ మేబీ నువ్వు యూనో యూత్లో ఉన్నావు, సో కాబట్టి నీకు కనిపించట్లేదు, సినిమాలు చూసావు. ఆర్ యూ ష్యూర్ దట్ యూ వాంట్ టు డూ దిస్? సింపుల్గా నేను కాన్సిక్వెన్సెస్ అన్నీ అక్కడే చెప్తున్నాను. ఏంటి, నీకు పైసా దక్కదు, నేను నిన్ను వదిలేసుకుంటాను, ఎందుకంటే ఇది నా స్వార్జితం, ఓకే, ఇవన్నీ. సో కాబట్టి నా హక్కులో లేదా నా చేతనైన పనులు మాత్రం నేను చేస్తాను, నిన్నేమన్నా, ఓకే, యు ఆర్ ఫ్రీ టు గో, కానీ వెళ్తే ఒకసారి గుమ్మం దాటితే కనుక తిరిగి రావు. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డూ దిస్ అని. ఇది అయిపోయిన తర్వాత కూడా వెళ్ళిపోతే నీట్గా తల మీద వీళ్ళు చేసే పనులు ఏవో ఉంటాయి కదా, తల మీద నీళ్లు పోసేసుకుని నాకు కూతురు లేదు అనేసుకుంటారు, అక్కడితో ఆపేస్తానండి. అంతేగాని తీసుకెళ్ళి హత్యలు చేయటం ఇట్లాంటి పిచ్చి పనులు చేయనండి. తెలివైన వాళ్ళు చేసే పని ఏంటి, ఇంకా చాలా మంది పర్సనల్గా తీసుకొచ్చి చాలా కథలు చెప్తారండి. నీ చెల్లి అలా చేస్తే ఏం చేస్తావు? నేను సింపుల్గా అడుగుతా, నీ తమ్ముడు అలా ప్రేమించాడని తెలిసి వాడు వచ్చి నీ తమ్ముడు తల నరికేస్తే నువ్వేం చేస్తావు? పర్సనల్గా చేయడం అంటే ఇట్నుంచే కాదండి, అట్నుంచి కూడా చేయొచ్చు. రైట్? ఎమోషనల్గా తీసుకునే నిర్ణయం ఏ ఒక్కటి పనికొచ్చేది కాదండి. అండ్ అందుకే కోర్టులు వీటన్నిటికీ ఎమోషనల్గా ఉండకుండా జడ్జిల్ని కాస్త అన్ఎమోషనల్గా ఉన్నవాళ్ళు జడ్జిగా బాగా పనికొస్తారు. ప్రతిదానికి ఏంటి, నీ సొంత కూతురికి ఇలా జరిగితే అని చెప్పి సినిమా డైలాగులు చెప్తా ఉంటారు. నా సొంత కూతురికి నిజంగా జరిగితే ఆ టైంలో ఆవేశంలో నేనేమైనా చేస్తాను, సో కాబట్టి అందుకే నాకు పవర్ ఇవ్వకూడదు. రైట్? ఎమోషనల్గా ఏ ఒక్కడు కూడా సరైన నిర్ణయం తీసుకోడండి. అండ్ సో మీ ఫ్రెండ్ కనుక అట్లాంటి హంతకుల్ని సపోర్ట్ చేస్తున్నాడు అంటే యూ హ్యావ్ టు కాల్ దెమ్ అవుట్. సో యు ఆర్ ఓకే విత్ మర్డర్ ప్రొవైడెడ్ ద సర్టన్ ఏంటి నీకు నచ్చే విషయాలు అయితే. అదే రివర్స్లో ఉంటే, అబ్బాయి తక్కువ కులం వాడే, లెట్స్ టాక్ అబౌట్ క్యాస్ట్ ఫర్ అ మినిట్. అబ్బాయి తక్కువ కులం వాడే కానీ కోట్లాస్తి ఉంది. ఉన్నారు కదా, ఒకటిద్దరు అలా ఉన్నారు కదా కొంతమంది, తప్పకుండా ఉంటారు. సో అమ్మాయి ఏంటి సో కాల్డ్ అప్పర్ క్యాస్ట్, కాకపోతే వాళ్ళ నాన్నకి తిండికి టికానా లేదు, ఓకే. ఇప్పుడు పెళ్లి చేసేసుకున్నారు అనుకోండి, 99% జనాలు ఏం చేస్తారు అంటే అమ్మాయి వాడికి వలేసింది అని వేస్తారండి. సింపుల్గా, చాలా ఈజీ కదా తేల్చేయటం. ఇప్పుడు ఆ అమ్మాయిని వీళ్ళ నాన్న వచ్చి చంపేశాడు అనుకోండి, అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని, నా కొడుక్కి నువ్వు గాలి వేసి చేస్తావా అని చెప్పేసి చంపేశాడు అనుకోండి, హౌ విల్ ద వరల్డ్ రియాక్ట్ టు ఇట్? రైట్? అప్పుడు కూడా ఇదే చెప్తారా, ఎంతో ఏంటి చాలా గొప్పగా పెంచుకున్నాడు కొడుకుని, చాలా గొప్పగా చూద్దాం అనుకున్నాడు, పైసాకి టికాణా లేని వాడు కూతుర్ని చేసుకున్నాడు అని చెప్పి కోపం వచ్చేసి చంపేశాడు అని ఆ తండ్రిని వీళ్ళు గొప్పగా చూస్తారా? ఏమో మరి తెలీదు, ఇంకా చూస్తారో లేదు, ఇంకా నాకు భయం వేసింది ఒక సెకండ్. ఇదే పర్సన్ మీరు అడిగారు అనుకోండి, మీ ఫ్రెండ్ని ఇదే సిచ్యువేషన్ మీరు అడిగితే బుకాయిస్తాడు వెంటనే, తెలుసా? అవును కరెక్టే, ఆ తండ్రి చేసింది కరెక్ట్, ఈ తండ్రి చేసింది కరెక్ట్. సో దే వాంట్ టు డిఫెండ్ దేర్ ఫేవరెట్ పొజిషన్. ఎలాంటి చోటకైనా దిగజారడానికి వీళ్ళు సిద్ధం అండి. రైట్? సో హత్యని ప్రమోట్ చేసే ఎటువంటిది అది ఏంటంటే, హత్య ఎలాంటిది అనేది కూడా చూడాలండి. ఆ పర్సన్ చనిపోయిన వ్యక్తి క్రిమినల్ కాదు, ఓకే, మైనర్ని ఎత్తుకుపోలేదు, ఓకే, ఇల్లీగల్గా తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకునేది, అమ్మాయి సొంత ఇష్టంతోనే వచ్చింది, మేజర్ అయిన అమ్మాయి, ఓకే. అలాంటి పర్సన్ని చేసేది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అండి. రైట్? చిన్నపిల్లని ఎత్తుకుపోయిన వాడు లేదా ఎటువంటి అపంశుభం తెలియని చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయిన వాళ్ళు ఆవేశం కొద్దీ మర్డర్ చేశారంటే అట్లీస్ట్ యూ కెన్ బిల్డ్ ఎ కేస్ అరౌండ్ ఇట్, సేయింగ్ దట్ బాస్ చంపటం అనేది హత్య అనేది నేరమే, నేను కాదనట్లేదు, బట్ అట్లీస్ట్ యూ కెన్ డిఫెండ్ ఇట్ ఆన్ అ మారల్ గ్రౌండ్. చట్ట ప్రకారంగా ఎలాగో శిక్ష పడుతుంది, కానీ అట్లీస్ట్ యూ హ్యావ్, మన మనుషుల మధ్యలో మాట్లాడుకునేటప్పుడు అట్లీస్ట్ యూ హ్యావ్ అ మారల్ గ్రౌండ్ టు టాక్ అబౌట్ ఇట్. రైట్? సొంత కూతురు మేజరు తెలిసి వెళ్ళిపోయిన వాడిని వెళ్ళిపోతే వాడిని చంపించేసిన హంతకుడిని మెచ్చుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా దే ఆర్ డిరేంజ్డ్ అండి.
వాళ్ళు ఎలాంటి హత్యనైనా తర్వాత డిఫెండ్ చేసి తీరాలి. మీరు నేను చెప్పిన సిచ్యువేషన్ ఒకసారి అతనికి చెప్పి చూడండి, ఏమంటాడో తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. ఓకే ఓకే, కళ్యాణ్ గారు ఉన్నారు. లెట్స్ టేక్ కళ్యాణ్ గారు. హాయ్ కళ్యాణ్ గారు. హాయ్ సార్, వాయిస్ వినబడుతుంది సార్? ఎస్ సార్, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. లాంగ్ వెయిట్ సారీ సార్. రీసెంట్ గా జరిగిన కన్వర్సేషన్స్ లో ఈ ఆర్యన్ మైగ్రేషన్ థియరీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను సార్. ఇన్ దట్ మీరు సుమారు సమ్ 400 BC అని చెప్పారు. I'll just give you a quick disclaimer అండి. దిస్ ఇస్ అ టాపిక్ అది కొన్ని గంటల పాటు డిస్కస్ చేసింది అండ్ ఐఎమ్ ప్రిటీ అన్ఇంట్రెస్టెడ్. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అ హింట్ అనమాట. ఓకే ఓకే, బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా దీని మీద మీరు ఒక అట్లీస్ట్ ఒక ప్లేలిస్ట్ లాగా ఒక టాపిక్ రన్ చేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే యు ఆర్ హ్యావింగ్ వాస్ట్ నాలెడ్జ్ కాబట్టి. సో యువర్ క్వాలిటీ ఆఫ్ అనలైజింగ్ ఆల్సో వెరీ గుడ్ అండి, నో డౌట్. కాబట్టి దీని మీద ఒకసారి స్టడీ చేస్తే బాగుంటుందేమో డీటెయిల్డ్ గానీ, ఎందుకంటే యు ఆర్ స్టక్ అప్ ఎట్ 400 అండి. సార్ నేను ఇంకోటి ఏంటంటే, దిస్ ఇస్ అన్ అన్ఇంట్రెస్టెడ్ టాపిక్ అని ఎందుకు అంటున్నానంటే, వెనక్కి వెళ్ళి చూసుకుంటా కూర్చుంటే వెనక్కిలోనే ఉండిపోతామండి. ఓకే, ఇప్పుడు బతికున్న వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మాత్రమే నా ప్రైమరీ ఇంపార్టెన్స్. నేను రామాయణం కానీ భారతం కానీ అవన్నీ తీసుకొచ్చాను అంటే అవి చూపించి అదిగో అప్పటోళ్ళు అలా రాసుకున్నారు అని విక్రించడం కాదు, అలాంటివి ఇప్పుడు ఉన్న వాళ్ళు బిలీవ్ చేస్తున్నారని చెప్పడం వరకే నా ఉద్దేశం. రైట్. సో ఓకే కావచ్చు సార్, బట్ హిస్టరీ ప్రూవ్స్ దట్ హూ వీఆర్ అనేది తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్రమ్ వేర్ వీఆర్ హియర్ అనేది కూడా ఇంపార్టెంట్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. అంటే మీరు టోటల్ డిస్కషన్ అంతా కూడా మీరు అల్టిమేట్ గా క్లోజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ థింక్ దట్ రామాయణం మీద ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మాట్లాడారు అనుకుందాం, రామాయణం గురించి మీరు చెప్పారు, ఇందులో సమ్ బుక్ లో సమ్ రాంగ్ ఉంది, రైట్ ఉంది, ఓకే, అందులో కూడా మీరు యూఆర్ డిగ్గింగ్ ఇన్ టు సమ్ పాయింట్ వేర్ వీఆర్ స్టార్టెడ్ అగైన్, మళ్ళీ అదే పాయింట్ కి రీచ్ అవుతాం మనం. బట్ మనకు ఇప్పుడున్న జెనీ కోడ్ ప్రకారం కానీ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ప్రకారం కానీ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మేక్ ఎ కన్క్లూజన్, ద కన్క్లూజన్ ఇస్ క్లియర్ అండ్ ఆల్రెడీ. See, genetics is my subject and genetics has already proven. సో మిగతా ఏంటంటే ద పీపుల్ క్యాన్ డిగ్ బోత్ సైడ్స్ అనమాట. రెండు వైపులా ఆర్గ్యుమెంట్ ని తవ్వుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఇన్ని గత 100 ఏళ్ల నుంచి జరుగుతున్న ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ కొన్ని చెప్తే ఇన్కన్క్లూజివ్ గా ఉన్న చోట జెనెటిక్స్ వచ్చి ఆ హోల్ ని ఫిల్ చేసేసింది. ఓకే, దాన్ని ఇంటర్ప్రిటేషన్ ని ఒక్కొక్కడు ఒక్కో రకంగా చేసుకుంటున్నాడు అనమాట. ఇదిగో అది అలాగంట కదా, ఇది ఇలాగంట కదా, వీళ్ళు ఆర్యులు కాదంట కదా, అదంట కదా. ఓకే, నాకు కాదు సార్, యాక్చువల్లీ ఐ విష్ టు మీ ఒపీనియన్ ప్రకారం పోనీ ఈ కన్క్లూజన్ సింపుల్ టర్మ్స్ లో, అంటే ఒక లేమన్ లాంగ్వేజ్ లో నాకు అర్థమయ్యే భాషలో పోనీ కన్క్లూడ్ చేయండి అసలు టోటల్ గా ఎవల్యూషన్. సార్ అంత ఈజీగా ఎవల్యూషన్ కన్క్లూడ్ చేసే పని అయితే హ్యూమన్ కదండి, అంటే ఇండియన్ పర్స్పెక్టివ్ లో అండి, యాజ్ ఏ ఇండియన్ గా ఇండియన్ పర్స్పెక్టివ్ లో, అంటే ఈ మైగ్రేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అప్రాక్సిమేట్ గా సింపుల్ గా చెప్పాలి, సింపుల్ లైన్ లో చెప్పినప్పుడు ఆల్రెడీ ఇక్కడ మల్టిపుల్ వేవ్స్ లో రకరకాల వేవ్స్ లో హ్యూమన్స్ అనేవాళ్ళు పాపులేట్ అయి ఉన్నారండి. ఓకే, సో ఇట్ హస్ బీన్ అ కంటిన్యూస్ మూవ్మెంట్. ఓకే, ఏ ఒక్క 100 ఏళ్ల పాటు ఎటువంటి మూవ్మెంట్ లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉండటం అనేది జరగలేదు. ప్రజానికి స్టేట్స్ ఫామ్ అయ్యే వరకు, ఏది రాజ్యాలుగాను ప్రాపర్ గా ఒక కింగ్డమ్ స్టేట్స్ గా ఫామ్ అయ్యేంత వరకు పీపుల్ హ్యావ్ బిన్ మూవింగ్ ఆల్ త్రూ ద గ్లోబ్. ఓకే, ఎక్కడెక్కడైతే సెటిల్ అయిపోయి ఉన్నారో అక్కడ ఫేషియల్ ఫీచర్స్ లేదా వాళ్ళల్లో వాళ్ళే అక్కడెక్కడే చేసుకోవడం వల్ల కొన్ని ఫీచర్స్ ఎన్హాన్స్ అయ్యి పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ డిఫరెంట్. ఓకే, కానీ నోమాడిక్ గా ఉన్నంత కాలం పీపుల్ హ్యావ్ బిన్ మూవింగ్ అండి. ప్లస్ ఫర్టైల్ ల్యాండ్స్ కోసం వెతకటం అనేది హ్యూమన్స్ కున్న అలవాటు. ఎప్పుడైతే ఒక చోట
ఏమిటి సఫిషియెంట్గా గ్రూప్గా ఉన్నారు అని తెలిసిందో ఇంకో కొత్త చోట ఏమైనా ఎత్తుక్కుందాం, ఇంకో కొత్త చోట ఏమైనా ఎత్తుక్కుందాం. దిస్ ఇస్ ద నార్మల్ క్యూరియాసిటీ దట్ హ్యూమన్ హ్యాస్. అలా అంటే నా ఓకే సో ఓకే మీరు చెప్తుంది అంటే ఓకే. మీరు ఓన్లీ సౌత్ ఇండియా గురించి లేదా సారీ ఇండియన్ సబ్ కాంటినెంట్ గురించి థింక్ చేస్తున్నారు. థింక్ అబౌట్ యూరోప్. ఓకే, నార్దర్న్ యూరోప్ ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ పీపుల్ జలాలు ఎలా వచ్చారు, అక్కడ వాళ్ళందరూ కూడా మిక్స్డేనండి. ఈ మిక్స్డ్ పాపులేషన్, మిక్సింగ్ ఆఫ్ థింగ్, ఈ మైగ్రేషన్ గురించి ప్రపంచంలో ఎవ్వడికి ఇబ్బంది లేదు, ఓన్లీ ఇండియన్స్కి ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు ప్రపంచం నిండా మూవ్మెంట్ జరుగుతున్నది, లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్. అంతెందుకు మంగోలియాలో మన వాడి పేరేంటి, చెంగిస్ ఖాన్ ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ మన సిరియా, ఇరాన్, టర్కీ వరకు ఉన్న మొత్తం స్ట్రెచ్ ని వాడు ఒక ఏంటి పాలించాడు. అండ్ వాడు భయంకరమైన మర్డర్ అనుకోండి, అలాగే భయంకరమైన రేపిస్ట్, అదంతా ఓకే, బట్ స్టిల్ హీ కాంకర్డ్. ఓకే, ఎండ్ టు ఎండ్. అండ్ అక్కడి నుంచి తీసుకొచ్చిన కల్చరల్ థింగ్స్, జెనెటిక్స్ మొత్తం అన్ని చోట్ల ఇది సీడింగ్ చేసిపోయాడు, అన్ని చోట్ల విత్తనాలు వేసిపోయాడు. రైట్, నోబడి. అప్పుడు ఇరాన్ వాళ్ళు కూర్చుని ఏమిటి మా దగ్గర మంగోలియన్ బ్లడ్ ఉందా చిచ్చి అని చెప్పి ఎవడు ఏడవటండి. అరే పాస్ట్ లో జరిగిపోయింది బై, నోబడి హ్యాస్ ఎనీ ప్రాబ్లం. మన ఇండియన్స్కే ఈ రోగం ఉందండి. లేదు మేము ఇక్కడోడు ఎవడు లేడండి, ఇక్కడోడు ఎవడు లేడు. ఎవ్రీబడి ఈజ్ అ మైగ్రెంట్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. అండ్ మైగ్రెంట్ అనగానే వాళ్ళ నాన్న వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాడు అన్నట్టుగా థింక్ చేస్తారండి. 15 తరాల క్రితం మనుషులు ఎవరో ఏంటో కూడా మనకు తెలియదు. ఇప్పుడు మీరు ఒకసారి జెనెటిక్ డిస్టెన్స్ గురించి థింక్ చేయండి, చాలా సింపుల్. మనకి 50% మదర్, 50% ఫాదర్. సో యు ఆర్ రిలేటెడ్ టు యువర్ ఫాదర్ బై 50%, దట్స్ ఆల్, నాట్ 100%. ఎగ్జాక్ట్లీ. అండ్ యువర్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, మీకు మీ తాతగారు, మీ డైరెక్ట్ తాతగారికి 25% రిలేషన్షిప్ ఉంది. ఓకే, మీ తాతగారి నాన్నకి ఎంత 12.5%. 10 తరాలు వెనక్కి వెళ్తే 0.1% కంటే తక్కువ రిలేషన్షిప్ ఉంటుందండి ఆ పర్సన్ కి. ఏది మీ తాతగారి యొక్క తాతగారికి మీకుని. సో అతనికి మీకు అంత తక్కువ సంబంధం ఉంది, బ్లడ్ రిలేషన్. ఓకే, రక్త సంబంధం అనుకునే అతనికి మీకు అంత తక్కువ సంబంధం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారో మీకు ఎందుకండి అసలు? కాదు సార్, అంటే యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే నేను తెలుసుకుని ఏం చేస్తాను ఇప్పుడు 10 జనరేషన్స్ 20 జనరేషన్స్ బ్యాక్ వెనక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసుకుని వాట్ ఆర్ యూ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్? యూఆర్ నాట్ ఈవెన్ రిలేటెడ్ లెస్ దాన్ 1% అండి. 0.1% రిలేషన్షిప్ కూడా లేని మనిషి ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసుకుని మీసం తిప్పడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? ఎగ్జాక్ట్లీ, మీరు ఏదైతే అంటున్నారో ఆ కాంటెక్స్ట్ లోనే నేను మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మీరు చేసిన 3 hour 4 hour లేదా లాస్ట్ 2 సెషన్స్ తీసుకున్నా గానీ అందులో మీరు ఒక పాయింట్ ఆఫ్ డిబేట్ లో 400 BC దగ్గర స్టెప్పీస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు కానీ ద ఎర్లీ ఇండియన్స్ ఇట్ సెల్ఫ్ ఆల్ మైగ్రెంట్స్ అనే మాట రాలా. వచ్చిందండి. ఐ టోల్డ్ దెమ్, సీ దేర్ ఆర్ వేవ్స్ ఆఫ్ మైగ్రేషన్ ఇంటూ దిస్ సబ్ కాంటినెంట్. స్టెప్పీస్ దగ్గర అయిపోయారండి. వన్ ఆఫ్ ద స్టెప్పీస్ దగ్గరే మాట్లాడుతున్నారు మీరు. బట్ వాళ్ళు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సార్, వాళ్ళు ఏమంటున్నారు సరస్వతి నది అని ఇంకోటని ఏదో కాంటెక్స్ట్ చేస్తున్నారు. అక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న పీపుల్ కూడా మైగ్రెంట్స్ అనే పదం రాలేదనేది నా పర్సనల్ ఫీలింగ్. యాక్చువల్లీ స్టార్టింగ్ లో వచ్చిందండి, బట్ ఎనీవే యా. సో నో వన్, లెట్ మీ క్లారిఫై దెన్, నో వన్ ఇస్ టు ఎనీ ప్లేస్ అండి. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కదిలేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు మూవ్మెంట్. ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయిన కొన్ని ఫ్యామిలీస్, కొన్ని గుంపులు, కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ అలాగే ఉండి స్టాగ్నేట్ అయిపోవడం వల్ల వాళ్ళల్లో వాళ్ళే చేసుకోవడం వల్ల ఒక పర్టికులర్ కలర్ కానీ, ఒక పర్టికులర్ ఫేషియల్ ఫీచర్స్ కానీ, హైట్ కానీ, స్టేచర్ కానీ అంతా సెట్ అయింది. అంతే తప్ప నోబడీ కెన్ సే దిస్ ఇస్ మై ల్యాండ్. ఈ రోజు పుట్టాము, ఈ రోజు నా ల్యాండ్ అంటున్నాం. 100 తరాల తర్వాత అసలు ఇక్కడ ఎవరుంటారో కూడా మనకు తెలియదు కదా. అలాగే 100 తరాల వెనక, 20 తరాల వెనక ఎవరు ఉండేవాళ్ళు కూడా తెలియదు. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, హేతుబద్ధంగా ఆలోచిస్తే రేషనల్ థింకింగ్ లో ప్రాబ్లం లేదు ఏ పర్సన్ కి. బట్ రిలీజన్ యాంగిల్లోకి వచ్చినప్పుడు క్వశ్చన్ వస్తుంది. ప్రతి రిలీజన్ లో ఫైట్ చేస్తారు, ఏమని వీఆర్ ద కరెక్ట్, వీఆర్ ద బెస్ట్ అని చెప్పుకుంటారు. కాబట్టి ఈ పాయింట్ ఆ కాంటెక్స్ట్ లో మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు స్టడీ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ సార్. అదే చెప్పాను కదండి, అక్కడ వాళ్ళకి దే హ్యావ్ అన్ అజెండా టు ఫిల్. ఓకే,
నాకు ఎజెండా లేదు. ఐ డోంట్ కేర్. నేను 3 జనరేషన్స్ బ్యాక్ మా వాళ్ళు రష్యా నుంచి వచ్చారన్నా ఐ హ్యావ్ నథింగ్ టు డిబేట్ ఆర్ నథింగ్ టు సే. ఇక్కడ నేను పుట్టాను. ఐ హ్యావ్ ఎ పాస్‌పోర్ట్. ఓకే. ఐ యామ్ ఎన్ ఇండియన్. యూ కెనాట్ డూ ఎనీథింగ్ టు మీ. వాళ్ళకేంటంటే వాళ్ళ నొప్పేంటంటే మతాలు వేరే ఎడారి నుంచి వచ్చాయి కాబట్టి వాళ్ళని వీళ్ళు మీది ఫారెన్ రిలీజను, మీది పరాయి మతం, మీది ఇతరుల విదేశీ మతం అని అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఈ కాషాయ మతాన్ని కూడా ఎలాగైనా తిట్టాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. వాళ్ళ రిలీజియస్ ప్రాబ్లమ్స్ గురించి నాకు ఎటువంటి సంబంధం లేదని ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్. ఇప్పుడు ఇండియాలోనే ఇప్పుడు వాళ్ళు పక్క ఆధారాలతో వచ్చి ఇదిగో వేదాలు, ఇదిగో ఇక్కడే ఉంది, బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళే రాసుకున్నారు అని. దాని అర్థం ఏంటండి? అంతే 4th వేవ్ లో కాకుండా 3rd వేవ్ లో వచ్చిన వాళ్ళు రాశారు అని, అంతే కదా. అగైన్ దే ఆర్ సేయింగ్ ద సేమ్ థింగ్. నోబడీ ఈస్ లోకల్ టు దిస్ ల్యాండ్ అండి. హ్యూమన్స్ ఆర్ నాట్ లోకల్ టు దిస్ ల్యాండ్. ఓకే. వాళ్ళు ఏవో సూది కథలు చెప్తారు. ఇంకో రకమైన మ్యాన్ ఉండేవాళ్ళు, ఇంకో రకమైన మ్యాన్ ఉండేవాళ్ళు. వాళ్ళకి భాష రాదు, సౌండ్ లేదండి. కానీ సార్ నా పాయింట్ ఏంటంటే ఇందులో టోటల్ గా అంటే నా పాయింట్ ఏంటంటే ఇండియన్స్ నేను చదివిన బుక్ కానీ దీని ప్రకారం కానీ ద ఎర్లీ ఇండియన్స్ ఇండియాకి మైగ్రేట్ అయిన ఎర్లీ ఇండియన్ లేదా మోడర్న్ ఇండియన్స్ మోడర్న్ హ్యూమన్స్ అనుకోండి, ఎక్కడ సివిలైజేషన్ స్టార్ట్ అయిన పీరియడ్స్ లో తీసుకుంటే ఇండియాలోకి వచ్చినటువంటి ఫస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ కేమ్ ఫ్రమ్ ఇరాన్. దట్ విడ్ బి అరౌండ్ సంథింగ్ 7,000 or 8,000 years BCE. యాజ్ పర్ జెనీ మన డిఎన్ఏ అనాలిసిస్ డేటా ప్రకారం కానీ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ప్రకారం కానీ మనకు దొరికినటువంటి అలా అయితే అండమాన్ లో ఉండే వాళ్ళ వాళ్ళ జెనెటిక్ మేకప్ గానీ వాళ్ళది ఆఫ్రికన్స్ తోటి ఎక్కువ రిజెంబుల్ అవుద్దండి. మిడిల్ ఆఫ్రికా. ఓకే. మిడిల్ ఆఫ్రికాతో ఎక్కువ రిజెంబుల్ అవుద్ది. ఇరాన్ నుంచి ఫస్ట్ వేవ్ వస్తే, మీరు చెప్పినట్టు ఇరాన్ నుంచి ఫస్ట్ వేవ్ వస్తే హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ అండమానీస్ పీపుల్? కాదు సార్, నేను మోడర్న్ మ్యాన్ అన్నా నేను అందుకే. సో నేను సార్ ఇది సెంటినెల్ ఐలాండ్స్ లో ఉన్న వాళ్ళు అండమాన్ ఐలాండ్స్ దే ఆర్ మోడర్న్ మ్యాన్, దే ఆర్ హోమోసేపియన్స్ సేపియన్స్. వాళ్ళేం వేరే జాతి కాదు సార్. హోమోసేపియన్స్ ఇండియన్ కాంటెక్స్ట్ లో చూస్తే హోమోసేపియన్స్ టైం అంటే సమ్ 60,000 70,000 years కార్బన్ డేటింగ్ బాడీస్ కూడా మన దగ్గర దొరికినాయి ఇండియాలో. అంటే హోమోసేపియన్ టైంలో కూడా సమ్ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ ల్యాండ్. అండ్ దే ఆర్ ఫ్రమ్ ఆఫ్రికా అండి. ద ఫస్ట్ థింగ్ ఆఫ్రికా ఓకే, ఎవల్యూషన్ అనేది ఆఫ్రికా నుంచి స్టార్ట్ అయింది. బట్ హోమోసేపియన్ పీరియడ్ లోనే ఈ ల్యాండ్ లో సంథింగ్ ఈజ్ దేర్. ఓకే, అది పక్కన పెడితే మోడర్న్ మ్యాన్, అందుకే అన్న సివిలైజేషన్ వర్డ్ వాడా. సివిలైజేషన్ ఎవిడెన్స్ ఉన్న దగ్గర నుంచి చూసినా కూడా సివిలైజేషన్ మనకి టోటల్ టైం ఫ్రేమ్ లో వెనక్కి వెళ్తే హార్డ్లీ అరౌండ్ 8,000 years, అంతకు మించి లేదు. బట్ హోమోసేపియన్ పీరియడ్ lakhs of thousands of years ఉంది. బట్ 3 lakhs దాకా ఉంది. బట్ సివిలైజేషన్ పీరియడ్ కి వస్తే మాత్రం టోటల్ హిస్టరీ మనం ఎంత ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ తీసినా డిఎన్ఏ అనాలిసిస్ చేసినా దట్ ఈస్ టకింగ్ అరౌండ్ 10,000 years. సివిలైజేషన్ అనేది ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచి మొదలు అంటే హంటర్ గ్యాదరర్ సొసైటీస్ సివిలైజేషన్ కాదండి వాళ్ళది. ఓకే. ఎప్పుడైతే అంటే ఎటువంటి బిల్డింగ్స్ కట్టుకోవటం చేతగానప్పుడు అది సివిలైజేషన్ అనలేము అసలు. ఎగ్జాక్ట్లీ సార్. కానీ ఎగ్జిస్టింగ్ పర్సన్ ఉన్నారు అక్కడ, పర్సన్స్ ఉన్నారు. ఎప్పుడైతే సెటిల్మెంట్స్ పెట్టుకుంటారో ఒక పర్టికులర్ ఇది లివింగ్ స్పేస్, ఇది మన అంటే ఇల్లు అనే అక్కర్లేదు, గుహల్లాగైనా సరే ఏమైనా సరే. ఎగ్జాక్ట్లీ సార్. రైట్. ఎప్పుడైతే అలాంటి సెటిల్మెంట్స్ చేశారు అప్పటి నుంచి సివిలైజేషన్ అనేది థింక్ చేయొచ్చు. ఓకే. అండ్ దట్ టూ యూ కెనాట్ కాల్ ఇట్ ప్యూర్ సివిలైజేషన్ బికాస్ యు ఆర్ నాట్ సివిలైజ్డ్ యెట్, యు ఆర్ జస్ట్ సెటిలింగ్ ప్లేసెస్. కరెక్టే సార్. దాని యొక్క మాక్సిమం 10,000 years మించి లేదు అక్కడ. యా ఎందుకంటే అగ్రికల్చర్ అండి. See, the way agriculture is also animal husbandry, right? Animal husbandry అంటే వేటాడడమే కాదు, నేను తెచ్చి నా దగ్గర కట్టేసుకుని నేను వాటి నుంచి ఇది చేసుకుంటాను, అంటే యూజెస్ని వాడుకుంటాను అన్న ఆలోచన వచ్చిన దగ్గర నుంచి యూ కెన్ కాల్ దాట్ ఎస్ సివిలైజేషన్ బికాస్ పీపుల్ డోంట్ హ్యావ్ టు మూవ్. ఇప్పుడు హంటర్ గ్యాదరర్ లాగా వెళ్ళాల్సిన పని లేదు. పాల కోసమో లేకపోతే మాంసం కోసమో జంతువుల్ని అడవిలోకి వెళ్ళి వేటాడాల్సిన పని లేదు. వాటిని ఇక్కడే కట్టేసుకుని వాటిని మనమే పెంచుతున్నాం.
దెన్ Exactly. క్రాప్స్, ఇవన్నీ మీరు చెప్పినట్టు 10-12,000 ఇయర్స్ దగ్గరలోనే అయ్యాయని ప్రస్తుత రికార్డ్స్. ఇంకా అంతకు ముందు ఏమైనా క్రాప్స్ కనిపిస్తాయేమో, మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్. ఓకే సార్, అట్లా తీసుకున్నప్పుడు ద ఫస్ట్ జనరేషన్ మైగ్రెంట్స్ ఇక్కడ ఎవరైతే కనపడ్డారో దే ఆర్ ఫ్రమ్ ఇరాన్. I have After that, different views. after that, I can't confirm or deny అండి. I don't want to get into that irritating యాక్చువల్లీ thing. దీని మీద ఎర్లీ ఇండియన్స్ అని సమ్ ఆర్టికల్స్ టోనీ జోసెఫ్ కూడా రాశాడు. ఉన్నాయి. టోనీ జోసెఫ్ ఎగ్జాక్ట్లీ, రాశాడు. మీరు ఒక్కసారి దాని మీద ఏమన్నా స్టడీ చేసి సమ్ వీడియో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వై బికాజ్ ఇందులో డైరెక్ట్ డిఎన్ఏ మ్యూటేషన్స్ కూడా ఉన్నాయండి క్లియర్ గా. చూస్తానండి. సో రైట్ సమ్ సార్. మ్యూటేషన్స్ కూడా. నెక్స్ట్ సార్, లాస్ట్ వన్. ఇప్పుడు యాక్చువల్లీ మనం మన ఇండియన్ కాంటెక్స్ట్ లో మాట్లాడినప్పుడు క్యాస్ట్ అనేది మనం రిలీజన్ అనేది మనం చెప్తున్నాం. ఇండియన్ లో హిందూ అని సమ్, ఇప్పుడు ఎథిస్ట్ ఉన్నారు. ఎథిస్ట్ అనేది సో లాంగ్, మీకు చాలా కాలం హిస్టరీ ఉంది. బట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ మీకు ఏమున్నాయండి అంట? మీరు ఎథిస్ట్ అని డిక్లేర్ చేయొచ్చా? యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మీరు ఎక్కడైనా డిక్లేర్ చేయొచ్చా నేను ఎథిస్ట్ అని? చెప్పుకోవచ్చండి. ఒకవేళ పాయింట్ చెప్పుకోవడం కాదండి, కాన్స్టిట్యూషనల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయోడాటా ఫిల్ చేస్తున్నారు. ఓకే, దట్స్ నాట్ కాన్స్టిట్యూషనల్ అండి, అది ఒక ఇన్స్టిట్యూషన్ కి సంబంధించింది కదా. ఇప్పుడు వాళ్ళు ఆప్షన్స్ లేవు కాబట్టి ఉండండి సార్. అట్లా ఇన్నాళ్ళు కూడా ఉండండి సార్. ఇన్నాళ్ళు ఇన్స్టిట్యూట్స్ లో ఎక్కడైనా సరే రిలీజియన్ కాలమ్ ని మ్యాండేటరీ చేసి ఉంచారు, క్యాస్ట్ కాలమ్ ని మ్యాండేటరీ చేసి ఉంచారు. అంటే ఏదో ఒకటి హిందూ అని రాస్తే క్యాస్ట్ రాయాలి. సో అది మ్యాండేటరీగా ఉంది ఇన్నాళ్ళు. ఒక్కసారి దాన్ని మ్యాండేటరీ కాదు, ఇది ఆప్షనల్ అని పెట్టి చూడమని చెప్పండి, ఎంతమంది దాన్ని ఖాళీగా వదిలేస్తారో చూడాలి. ఓకే సార్, సో అది కాన్స్టిట్యూషనల్ గా మీకేమి దాని ఏమంటారు, అది చట్ట ప్రకారం మీరు ఏదో ఒకటి చూస్ చేసుకుని తీరాలని రూల్ లేదండి. కాదు సార్, అట్లానే నేననేది ఏంటంటే వై దీస్ అసిస్ట్ గ్రూప్స్ ఆర్ నాట్ క్వశ్చనింగ్ దిస్ పాయింట్. లేదా మీరు కోర్టులో వేయచ్చు, ఏమైనా సుప్రీం కోర్టులో ఫైల్ చేయొచ్చు, అథిస్ట్ కాలం కూడా ఒక కాలం పెట్టండి అని. సుప్రీం కోర్టులో ఫైల్ చేస్తే వాళ్ళు నవ్విపోతారండి. గవర్నమెంట్ మెషినరీ చేయాల్సిన పని తీసుకొచ్చి చట్టానికి ఇది ఏ చట్టాన్ని కాలరాస్తుందో ముందు చెప్పు అంటారు. మీకు ఫండమెంటల్ రైట్ అండి అది. ఫండమెంటల్ రైట్ అని క్వశ్చన్ నాకు ఆప్షన్ ఇవ్వట్లేదు నాకు గవర్నమెంట్. ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ సిటిజన్. అది మీరు అడగచ్చు కదా. కొంతమంది సర్టిఫికేట్లు తీసుకున్నారు కదండి ఆల్రెడీ. సర్టిఫికేట్ తీసుకోవడం వేరు, బై డిఫాల్ట్ ఆప్షన్ ఇవ్వడం వేరు సార్. సార్ వస్తదండి, మీరు కంగారు పడకండి, కొన్నాళ్ళు వచ్చేస్తుంది. కంగారు కదా, అంటే మీరేమన్నా ఈ దిశగా ఏమైనా ఇనిషియేషన్ తీసుకోగలరా? ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ అండి. నాకు గవర్నమెంట్ తో ఎటువంటి అవసరం లేదు సార్. ఇప్పుడు చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ అప్లికేషన్లు ఫిల్ చేసుకోవాలి అంటే ఏదో ఒకటి రాసి తీరాలి అని అనుకుంటున్నారు. అట్ సమ్ పాయింట్ ఇన్ టైం ఆల్రెడీ కేరళలో జరిగిపోయింది. ఓకే, అండ్ ఐ థింక్ తమిళనాడులో కూడా జరిగినట్టుంది. ఐ డోంట్ తమిళనాడులో లేదు, కేరళ విన్నాం. సో వాళ్ళకి ఆ క్యాస్ట్ కానీ రిలీజన్ కానీ ఆప్షనల్ కాలమ్స్ అయిపోయినాయి. సో ఒక తరం ఆగిన తర్వాత మీరు వెళ్ళి వాళ్ళని పాయింట్అవుట్ చేయలేరు. దే విల్ సే దట్ బాస్ మా దగ్గర ఆప్షనల్, ఇఫ్ యూ వాంట్ టు రైట్ యూ క్యాన్ రైట్, ఆర్ ఎల్స్ యూ కెన్ లీవ్ ఇట్ అలోన్ అండ్ విల్ నెవర్ ఆస్క్ యువర్ క్యాస్ట్. ఓకే ఓకే రైట్ సార్. ఎనీహౌ ఎందుకంటే వెయిటింగ్ చాలా ఉంటుంది. సో ఐ విల్ కన్క్లూడ్ దిస్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ. ఓకే, ఏంటి సార్ రాంబాణం వచ్చినట్టున్నాడు, సౌండ్ లేదు. రాంబాణం వచ్చి శ్రీ అద్వైతిన్ గారు, బాబు శ్రీ అద్వైతిన్, ఐఎమ్ బోర్డ్ అండి. మీరు ఐ డోంట్ నో హౌ మెనీ మోర్ అవర్స్ యూ వాంట్ టు వేస్ట్. మీకు ఆల్రెడీ ఆప్షన్ ఉంది కదా, మీ లైవ్లోకి వెళ్ళి నా మీద ఇంకొక 100 గంటల పాటు లైవ్ చేసుకోండి సార్. ఐ డోంట్ వాంట్ టు, మీ ఫన్ని మేము చేయదలుచుకోలేదు. నాకు తెలిసిందే కదా, మీరు ఎలాగో ఇంకొక 3 గంటల పాటు లైవ్ చేసుకుని ఓకే ఇమీడియట్గా ఎవడో వచ్చి ఏదో కూసాడని చెప్పి సిక్కిందని హైడ్ చేసి అందులో ఉన్న బిట్స్ మాత్రమే తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకుంటారు. ఓకే, ఇది నాకు తెలిసిందే కదా, రాంబాణం ఆల్రెడీ చేశాడు. సో వేరే సబ్జెక్ట్ గురించి మాట్లాడే దమ్ము ఉంటే మాట్లాడచ్చు, అంతే తప్ప బుద్ధుడు ముందు వచ్చాడా, వేదాలు ముందు వచ్చాయా, సరస్వతి నది, ఈ సోది కథలన్నీ మీకు కావాలండి, నాకు అనవసరం. ఓకే, ఐ హ్యావ్ సో మెనీ అదర్ టాపిక్స్ అండ్ ఐవ్ గివెన్ యూ సో మచ్ టైమ్ ఆల్రెడీ. there's no use. Okay, if you are willing to talk only that, it's no use and okay. So Venkat garu starting lo vacharu kada, I think he has some points to discuss.
అతను మన ఏమిటది ద్వారక గురించి మాట్లాడదామని వచ్చారు కదా. ఐ టాక్ టు హిమ్. హాయ్ వెంకట్ గారు. హాయ్, ఛాన్స్ అయినట్లుంది నేను ప్యాక్ వెళ్ళి. ఓకే, అంటే మీరు ఇందాక ఒక ఆయన ఎవరో గిరీష్ గిబుల్లో ఒక ఆయన వచ్చి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా. చెప్పండి. అంటే అతను ఏమంటున్నాడు అంటే కామెంట్స్ లో హీ సేయింగ్ దట్ వెంకట్ ఏమైనా ద్వారకతో ఏమైనా మునిగిపోయాడా, లేదంటే దానికోసం ఫిషింగ్ చేస్తున్నారని దేర్ ఇస్ కైండ్ ఆఫ్ కామెంట్స్ ఐఎమ్ హియరింగ్ అబౌట్ దట్. మీరు కామెంట్స్ గురించి మర్చిపోండి. లెట్స్ పుట్ యువర్ ఆర్గ్యుమెంట్స్. కామెంట్స్ లో అందరికీ అన్ని రకాలుగా మాట్లాడుకునే అర్హత ఉంది. దే కెన్ టాక్ వాట్ ఎవర్ దే వాంట్. మీరు వదిలేసేయండి. లెట్స్ టాక్ హియర్. చెప్పండి సార్. మీరు ఏదో ఒక ఇది పంపించారు నాకు, కొన్ని పిక్చర్స్ పంపించారు టెలిగ్రామ్ లో. సో ఐఎమ్ షేరింగ్ దోస్ పిక్చర్స్. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ సెట్ ఆఫ్ పిక్చర్స్. చెప్పండి. ఓకే, మీరు ఫస్ట్ ఇమేజ్ కొంచెం జూమ్ చేస్తారా? ఎలిఫెంట్ చెప్పండి కనిపిస్తుంది, మీరే చెప్పండి. అదే. సో ఫస్ట్ ఐ వాంట్ సే దట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ బై డూయింగ్ దిస్ రీసెర్చ్ అండి. ఫస్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను బికాస్ దీస్ పిక్చర్స్ ఆర్ కైండ్ ఆఫ్ అ గుడ్ లుకింగ్ పిక్చర్స్ అండ్ ఐఎమ్ క్లియర్లీ సేయింగ్ దట్ ద వన్ హూ మేడ్ దిస్ ఈస్ బెటర్ ఇన్ పెయింటింగ్. సో మీరు కనుక ఫస్ట్ ఎలిఫెంట్ ని అబ్జర్వ్ చేయండి మీరు. సో ఎలిఫెంట్ ని వాళ్ళు డొమెస్టికేట్ చేశారు. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాడిన సీల్స్ ఇవి మనతో డిస్కస్ చేసుకున్నాం. అందులో ఏంటంటే ఈ ఎలిఫెంట్ ని వీళ్ళు ఇప్పుడు డొమెస్టికేట్ చేశారు. అంటే ఆ పైన మీరు అది దాని సాడిల్ చూడొచ్చు. దానిపైన వాళ్ళు డొమెస్టికేట్ చేశారా? డొమెస్టికేట్ చేసి ఉన్న ఎలిఫెంట్స్ ని వాళ్ళు డిపిక్ట్ చేశారా? అంటే వాళ్ళే డొమెస్టికేట్ చేస్తుండొచ్చు అని నేను అంటున్నాను. ఒకవేళ వాళ్ళు డొమెస్టికేట్ చేసి హౌ డు యు నో దట్ వాళ్ళే డొమెస్టికేట్ చేశారు అని? హౌ డు యు నో దట్? ఓకే, అంటే వేరే వాళ్ళు ఎవరైనా డొమెస్టికేట్ చేస్తుండొచ్చా అని నేను అంటున్నాను. యూ డోంట్ నో కదా. హౌ డిడ్ యూ కన్క్లూడ్ దాట్ డొమెస్టికేట్ చేసిన వాళ్ళు హరప్ప వాళ్ళే చేశారు అని? మీకు కనిపించింది ఒక ఏనుగండి. ఏనుగు మీద సాడిల్ లాంటిది ఏదో ఒకటి ఉంది. సో ఆల్రెడీ డొమెస్టికేటెడ్ ఎలిఫెంట్ ని వాళ్ళు డిపిక్ట్ చేశారు అంతే. అంతవరకు మీరు చెప్పగలరు. కానీ వాళ్ళే దీన్ని ఇంకా ఐ డిడ్ంట్ కంప్లీటెడ్ మై పాయింట్. చెప్పండి నెక్స్ట్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే ఆ సివిలైజేషన్ ట్రాపికల్ ప్లేస్ లో లేదంటే డెసర్టెడ్ ప్లేస్ లోనా? చెప్పండి, మీరే చెప్పండి. అంటే మీకు తెలుసు కదా, మీరు చెప్తే కొంచెం. టెంపరేట్ ఏరియా అండి. హలో, టెంపరేట్ ఏరియా. సో ఇట్స్ అప్పర్ దాన్ని ఏమంటారు, ట్రాపికల్ బాక్స్ లోనే ఆ బ్లాక్ లోకి వస్తుంది అనుకోండి. గో ఆన్. ట్రాపికల్ బ్లాక్ లోకి వచ్చింది. చెప్పండి. అంటే ఇప్పుడు హరప్పన్ పీపుల్ అయినా కానీ లేదంటే వేరే వాళ్ళు అయినా కానీ ఎలిఫెంట్ ని డొమెస్టికేట్ చేసి ఉండొచ్చు అంటారు. డిడ్ యు గాట్ మై పాయింట్? కదా. అంటే వాళ్ళకి అంటే అలాంటి ఒక సివిలైజేషన్ ఉండే పీపుల్ కి ఎలిఫెంట్ ని డొమెస్టికేట్ చేసేంత కెపాసిటీ ఉంటుందా అని నేను అడుగుతున్నాను. ఎందుకుండదండి? మనుషులు దే కంట్రోల్ హ్యూమన్ లార్జ్ యానిమల్స్ ఫర్ సో లాంగ్. ఓకే, లెట్స్ నెక్స్ట్ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉండే సీల్స్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నార్మల్ గా వీళ్ళు యూజ్ చేసి ఈ డొమెస్టిక్ యానిమల్స్ కానీ యానిమల్స్ వాళ్ళ సీల్స్ గా యూజ్ చేస్తున్నారు. దే రిప్రజెంటింగ్ అంటే వాళ్ళు వీటిని రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, అది అంటే వాళ్ళకి కెపాసిటీ ఉంది అని మీరు చెప్తున్నారు. ఓకే, ఐ యాక్సెప్ట్ దట్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. వాట్ ఆర్ యూ ఫిషింగ్ ఫర్ అండి? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు సీల్స్ దొరికాయి. ఆ కెపాసిటీ ఉన్నవాళ్ళు, సీల్స్ తయారు చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్లే చేస్తారు. సో వాట్ ఈస్ సర్ప్రైజింగ్ దేర్? అంటే వాళ్ళు ఎలిఫెంట్స్ ని ఎక్కడన్నా వేరే చోట ఎక్కడన్నా డొమెస్టికేట్ చేసిన వాళ్ళని వాటిని స్ప్రింట్ చేస్తారా అని నా డౌట్. అది ఏం లేదు, ఎవరైనా చేసి ఉండొచ్చండి. ఇప్పుడు గుర్రాలు ఇండియాకి సంబంధించినవి కాదండి. ఓకే, స్టెప్పీ ప్రాంతాల్లో స్టెప్పీ పాస్చర్స్ లో వాటిని డొమెస్టికేట్ చేయబడింది. దిస్ ఇస్ అ వెల్ నోన్ ఫ్యాక్ట్. ఓకే, ఆ గుర్రం ఒకసారి డొమెస్టికేట్ అయిన తర్వాత ఓకే అది పట్టుకుని జనాలు వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్రాలు ఇంటి పిల్లల్ని పెట్టడం, మళ్ళీ అక్కడ లోకల్ గా వాటి పాపులేషన్ పెరగటం జరుగుతుంది. ఏనుగుని డొమెస్టికేట్ చేసిన వాళ్ళు, ఏనుగుని డొమెస్టికేట్ చేసాము లేదా ఏనుగుల్ని కట్టేసి పెట్టేసాము అనుకున్న పాపులేషన్స్ అవి పట్టుకుని ఇంకో చోటకి వెళ్ళి ఉండొచ్చు కదా. రైట్. సో అందులో సర్ప్రైజింగ్ ఏముంది? వాట్ డిడ్ యూ వాంట్ టు సే?
అంటే ఏంటంటే, అంటే ఇండియాలో ఇంతకు ముందు ఉండే వాళ్ళు ఏమన్నా ఆ కింగ్డమ్స్ ఏమన్నా వీటిని డొమెస్టికేట్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఐ జస్ట్ సేయింగ్ దట్ వి డోంట్ హ్యావ్ ఎనీ ఈ సీల్స్ తప్ప మిగతా ఏరియాల్లో వేరు ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ ఏమున్నాయో నాకు తెలియదండి. ఏషియాటిక్ ఎలిఫెంట్ అనేది ఒకటి ఉంది చూసారా, ఇండియన్ ఇంకా మన ఈస్టర్న్ కంట్రీస్ లో దొరికేది. ఏషియాటిక్ ఎలిఫెంట్ ఎప్పటి నుంచో ఇక్కడ ఉంది. ఓకే ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఎలిఫెంట్స్ ఉన్నాయి. దాన్ని కొంతమంది డొమెస్టికేట్ చేశారు, కట్టిపడేయడం చేశారు అనుకోండి. యాక్చువల్లీ టెక్నికల్లీ యూ కెనాట్ కాల్ ఎలిఫెంట్ యాజ్ అ డొమెస్టిక్ యానిమల్ అండి. నో ఇట్స్ జస్ట్ ఇట్స్ అ వైల్డ్ యానిమల్. క్యాప్చర్డ్ వాళ్ళు డొమెస్టికేట్ చేశారు దాన్ని. డొమెస్టికేషన్ కాదండి అది. డొమెస్టికేషన్ మీన్స్ వి కంట్రోల్ ఎవ్రీథింగ్ ఆఫ్ ఇట్స్ బై హ్యూమన్స్. ఇప్పుడు కౌస్ ఉన్నాయనుకోండి, కౌస్ కానీ మేకలు కానీ ఉన్నాయనుకోండి, దీస్ ఆర్ కంప్లీట్లీ డొమెస్టికేటెడ్ బికాస్ వైల్డ్ లో అవి బతకలేవు. ఇఫ్ యు లీవ్ కౌ ఇన్ ద వైల్డ్ ఇట్ విల్ డై. సంథింగ్ తినేయటమో లేకపోతే ఆకలి దొరక చచ్చిపోవడం జరుగుతుంది. డొమెస్టిక్ యానిమల్స్ కెన్ నాట్ లివ్ ఇన్ ద వైల్డ్. ఓకే, మేబీ కొన్ని అయితే ఎటువంటి ప్రెడేటర్స్ లేని చోట ఒక జనరేషన్ బతకగలమేమో కానీ తర్వాత చచ్చిపోతాయి. యానిమల్స్ దట్ కెన్ లివ్ ఇన్ ద వైల్డ్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ దే ఆర్ నాట్ కాల్డ్ డొమెస్టికేటెడ్ అండి. ఎలిఫెంట్స్ ని ఎంత క్యాప్టివిటీలో పెట్టుకున్నా సరే దాన్ని మీరు వైల్డ్ లో వదిలేస్తే దర్జాగా బతికేస్తుంది అది. ఓకే, సో డోంట్ కాల్ ఎలిఫెంట్స్ యాజ్ డొమెస్టికేటెడ్, దే ఆర్ జస్ట్ క్యాప్చర్డ్. నెక్స్ట్ చెప్పండి సార్. అంటే సార్ నేను ఏమనుకున్నా అంటే, ఈ రీసెర్చ్ చేసే టైంలో నాకు ఒక థాట్ వచ్చింది. మామూలుగా మనకు అండమాన్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఓకే, అండమాన్ ఐలాండ్స్ పక్కనే దెర్ ఇస్ ఎ నార్త్ సెంటినల్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంది. ఇందాక అతను కూడా దాని గురించి డిస్కస్ చేస్తాడు, నేను డిస్కస్ చేద్దాం అనుకున్నా. అయితే ఆ నార్త్ సెంటినల్ ఐలాండ్ అనేది ఇట్ ఇస్ ఎన్ ఐలాండ్ సరౌండెడ్ బై వాటర్, బట్ ల్యాండ్ అనేది దానికి కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంది. అయితే ఇప్పుడు ఆ ల్యాండ్ అండమాన్ ఐలాండ్స్ కి ఒకవేళ మీరు చెప్తున్న మైగ్రేట్ అయిన పీపుల్ వెళ్ళాలంటే వాళ్ళు ఖచ్చితంగా బోట్స్ వాడాలి. అది కూడా చాలా దూరం పాటు వాళ్ళు ట్రావెల్ చేయాలి బోట్స్ మీద. సో వాట్ యూ డి నాట్ టేక్ ఇన్ టు అకౌంట్ ఇస్ దాట్ ల్యాండ్ బ్రిడ్జెస్. ఓకే, ఎప్పుడైతే ఐసేజ్ ఉందో 10,000-12,000 ఇయర్స్ బ్యాక్ ఐసేజ్ ఉందో, ల్యాండ్ బ్రిడ్జెస్ అప్పుడు సీ లెవెల్ చాలా తక్కువ ఉండేది. మెనీ థింగ్స్ ఆర్ యాక్సెసిబుల్ బై వాకింగ్. ఓకే, రష్యాకి అమెరికాకి అలాస్కాకి మధ్యలో ఉన్న ఒక బేరింగ్ స్ట్రైట్ ఉంది చూసారా, లాస్ట్ ఐసేజ్ లో ఇట్ వాజ్ వాకబుల్. వాళ్ళు అక్కడ అదే హంటింగ్ కి వెళ్తుంటారు అక్కడ వాళ్ళు. అది సింప్లీ వాక్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దట్ సైడ్ అండ్ దట్స్ హౌ రెడ్ ఇండియన్ పాపులేషన్, ద నేటివ్ అమెరికన్ పాపులేషన్ ఏదైతే అంటారో దట్స్ హౌ ఇట్ కేమ్ అబౌట్ దేర్. సో దెర్ ఇస్ నో సర్ప్రైజ్. ఐలాండ్ లో ఎందుకు ఇరుక్కుపోయారు అన్నదానికి దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సర్ప్రైజ్ అండి. ల్యాండ్ బ్రిడ్జెస్ ఉండేవి, నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నారు. వన్స్ ద సీ లెవెల్ హ్యాస్ ఇంక్రీస్డ్, ఏంటి వాళ్ళు ఫిషింగ్ తగ్గించి ఉండొచ్చు, బోట్స్ పెద్ద బోట్స్ యూజ్ చేయడం తగ్గించి ఉండొచ్చు. సింప్లీ దే లాస్ట్ దట్ ఇంట్రెస్ట్ అండ్ టెక్నాలజీ. నథింగ్ సర్ప్రైజింగ్ అబౌట్ ఇట్. అంటే అంత దూరం ఐస్ మీద అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఐస్ కాదండి, ఐస్ ఏజ్ అంటే వాటర్ ఇస్ ట్రాప్డ్ ఇన్ ఐస్ ఇన్ ది క్యాప్స్ గానీ అప్పర్ టెంపరేట్ ఏరియాస్ లో. సో వాటర్ మొత్తం అక్కడ ట్రాప్ అయి ఉంటే కింద నీళ్ల వాల్యూమే తక్కువ ఉంటుంది, సముద్రపు వాల్యూమే తక్కువ ఉంటుంది. సో దెర్ ఆర్ ల్యాండ్ బ్రిడ్జెస్, పీపుల్ కెన్ వాక్. ఓకే ఓకే, ఇప్పుడు ఒకసారి ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది కదా, అవును, యు నో దట్ ఇట్ ఇస్ వెరీ షాలో బ్రిడ్జ్. ఓకే, ఒక కొన్ని ఇంచెస్ పాటు సీ లెవెల్ తగ్గిపోతే people can easily walk or go through, and it's just about 30 kilometers. 30 kilometers on boat is jujube for many people. చాలా మంది ఈజీగా 30 kilometers ఊరికి వెళ్ళిపోతారు, రైట్? అండ్ ఇట్ వాస్ వెరీ షాలో బ్రిడ్జ్. ఇట్స్ కాల్డ్ టొంబోలో. ఓకే, ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ని వీళ్ళు రామసేతు అని, ఆడమ్స్ బ్రిడ్జ్ అది రామసేతు కాదు, అది రామసేతు కాదు, టొంబోలో. సో వెన్ ద సీ లెవెల్ ఇస్ వెరీ లో, పీపుల్ యూస్ టు వాక్ అరౌండ్ ఇట్. దాని మీద నుంచి నడుచుకుని వెళ్ళిపోవచ్చు, చిన్న బోట్స్ తీసుకుని వెళ్ళిపోవచ్చు, మునిగే భయమే ఉండేది కాదు, రైట్? ఓకే రైట్ సార్. అయితే థ్యాంక్స్ అలాట్ అండి. 1 minute. ద్వారకా ఇంకా కంప్లీట్ చేయలేదు, నేను దాని గురించి మాట్లాడదాం సార్. ప్లీజ్ కమ్. ఆల్రెడీ 6 అవుతుందండి. ప్లీజ్ కమ్ టు ద పాయింట్ వెరీ ఫాస్ట్ ప్లీజ్.
ఓకే నెక్స్ట్ అది ఇమేజ్ షిఫ్ట్ చేయండి త్వరగా చెప్పేస్తా. ఇది కాదు, యు వాంట్ టు ఇంకోటి టాక్ అబౌట్ వేరే. దిస్? ఓకే. యా, దిస్ is an archaeological team that led by the archaeologist named S.R. Rao. ఓకే, ఓకే. ఎస్ఆర్ రావు అనే ఒక ఇండియన్ ఆర్కియాలజిస్ట్ ఈ మొత్తం ఈ ఒక టీమ్ ని వెళ్ళి, అంటే ఏంటంటే వాళ్ళు రెఫరెన్స్ తీసుకున్నారు. ఫస్ట్ ఏంటంటే ఈ ద్వారకాలో వీళ్ళు ఈ సైట్ మొత్తాన్ని రీసెర్చ్ చేయాలని ఫస్ట్ ఏం చేశారంటే, వాళ్ళు ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళి వాటర్ లో రీసెర్చ్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ ల్యాండ్ మీద రీసెర్చ్ చేశారు. ల్యాండ్ మీద రీసెర్చ్ చేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక ద్వారకాలో ఒక పంచాయత్ ఆఫీస్ ని ఫస్ట్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని డెమాలిష్ చేసి దాని కింద ఎక్స్కవేషన్ చేశారు. చేసి దే ఫౌండ్ 3 temples that are built 1 by 1. ఒక దాని మీద కట్టిన టెంపుల్స్ ని వాళ్ళు డిస్కవర్ చేశారు. అండ్ అవి కొన్ని ఒక 1500 పీసెస్ వాళ్ళు క్యాల్కులేషన్ చేసి చెప్పారు. ఫస్ట్ ఆ టెంపుల్స్ తీసిన తర్వాత ఇమేజ్ మూవ్ చేయండి ఒక నిమిషం. ఇది కాదు ఇంకోటి. యా, దిస్ ఈజ్ దే ఆర్ యూజ్డ్ సమ్ మిషనరీ ఇన్ ద ఓషన్. అంటే వాళ్ళు ఓషన్ లో కొన్ని వాటిని ఏమంటారు డివైజెస్ ని వాడి ఏం చేశారంటే, ఈ కింద మీరు కనుక గ్రాఫ్ ని గమనిస్తే ఈ కింద అనేది ఆ యొక్క ల్యాండ్ యొక్క ఫార్మేషన్ యొక్క ఏజ్ ని వాళ్ళు డిఫైన్ చేశారు. అంటే వాళ్ళు ఎలా డిఫైన్ చేశారంటే, ఇక్కడ మీరు కింద చూడొచ్చు వాటి యొక్క ఏజ్ ని. వాళ్ళు ఏమని వాళ్ళ యొక్క మిషన్ వాడిన దానిలో ఏం తేల్చారంటే, దేర్ ఈస్ ఒక సిటీ ఉండొచ్చు అని ఒక పర్టికులర్ ప్లేన్ మీద దాని కింద వాళ్ళొక లైన్ కూడా వేసి ఇక్కడ డిస్ప్లే చేశారు, డిడబ్ల్యూకే అని ద్వారకా. వాళ్ళు అక్కడ ఒక సిటీ ఉండొచ్చు అని వాళ్ళు చెప్పారు. మూవ్ చేయండి చెప్తాను కింద. ఇది కాదు ఇంకా యా ఇదే. సో వాళ్ళు ఏం చేశారంటే, ఈ రేడాన్ వాడి సీ లెవెల్ ని ఇంకా ప్రెసెంట్ ఇక్కడ పైన మీరు గమనించవచ్చు, ఈ పైన గ్రీన్ కలర్ ది ప్రెసెంట్ లెవెల్ ఇది. దీని కింద ఏం చేస్తారంటే, ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, ఇట్స్ అన్ ఐలాండ్ అండి. అంటే ఇప్పుడు ద్వారకా అనేది అది ద్వారకా అనేది ఇట్స్ అన్ ఐలాండ్ దట్ ఇస్ బిల్ట్ బై శ్రీకృష్ణ. అదొక ఐలాండ్. వాళ్ళు అంటే మెన్షన్ చేయబడింది అలాగే ఉంది, ద్వారకా అనేది ఒక ఐలాండ్ అని. వాళ్ళు ఏం చేశారంటే, ఈ ద్వారకా దానికి దగ్గర ఉండే ఒక ప్లేస్ లో వాళ్ళు ఈ ద్వారకా దగ్గర ఉండే వాటర్ లో వాళ్ళు ఈ మెషిన్స్ ని వాడి ఏం చేశారంటే, ఈ ఫస్ట్ ఒక అవుట్పుట్ ని తెచ్చుకున్నారు. ఈ అవుట్పుట్ ని ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళడం అంటే, మీరు చెప్పేది ఏంటో తెలుసా, ముందు అక్కడ ద్వారకా అనేది ఒకటి ఉంది అని ఫిక్స్ అయ్యి, తర్వాత అక్కడ ఏ ఐలాండ్ కనిపిస్తే దాన్ని ద్వారకా అని ఫిక్స్ చేస్తున్నారు. నో నేను చెప్పేది నన్ను పూర్తిగానండి. యూ క్యాన్ మేక్ కంక్లూజన్ ఇవ్వద్దండి కొంచెం. ఆ ఇమేజ్ మూవ్ చేయండి చెప్తా. దీని తర్వాత ఏముందండి నెక్స్ట్? ఇదే కదా, ఇదే లాస్ట్. ఓకే, దిస్ ఇస్ యార్క్. మళ్ళీ ఒక నిమిషం ఇమేజ్ మూవ్ చేయండి చెప్తా. ఇది కాదు, ఇది ఇంకోటి. ఏదండి? అవతలకి రీసెంట్ ప్రీవియస్. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క స్కూబా డైవింగ్ అనే దాన్ని వాడి వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి ఏం చేసి ఫస్ట్ ఆ ప్లాన్ మీద నేను చెప్పినట్టు వాళ్ళు ఈ ఎక్స్కవేషన్ అనేది చేసిన తర్వాత వాళ్ళ రేడార్స్ ని కానీ వాటిని వాడి ఏం చేస్తారంటే, ఫస్ట్ అక్కడ ఉండే కొన్ని ప్లేసెస్ లో, అంటే వాటర్ లో ఓషన్ లో ఉండే ప్లేసెస్ లోకి స్కూబా డైవ్ చేసి, కొంతమంది స్కూబా డైవర్స్ తో కలిసి లోపలికి వెళ్ళారు. లోపల స్కూబా డైవ్ చేశారు. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏవి దొరకవు, నాకు తెలిసి మహా అయితే ఆర్టిఫాక్ట్స్ దొరుకుతాయేమో అనుకున్నారు వాళ్ళు. బట్ దే ఫౌండ్ న్యూమరస్ ఆర్టిఫాక్ట్స్. కొన్ని ఆర్టిఫాక్ట్స్ అనేది దొరికాయి. న్యూమరస్ కొన్ని. వీటిని చూసి మీరు కొన్ని అంటున్నారు కదా, మీకు ఏవైతే స్ట్రాంగెస్ట్ ఎవిడెన్సెస్ ఉంటాయో అవి చూపిస్తారు కదా, దీన్ని చూసి మీరు ద్వారకా కృష్ణుడి ద్వారకా అనుకుంటున్నారు? దేర్ ఆర్ సమ్, అంటే నేను ఇప్పుడు అన్ని పూర్తి ఇమేజెస్ తీసుకురాలేదు, బట్ దిస్ ఆర్ సమ్, కొన్ని తీసుకొచ్చాను. నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పానండి, హౌ ఆర్ యూ కన్విన్స్డ్ దట్ దిస్ ఇస్ సఫిషియంట్ ఎవిడెన్స్? హౌ ఆర్ యూ కన్విన్స్డ్ అండి? యూ కెన్ సే దట్ దెర్ వాజ్ అన్ అట్లాంటిస్ అనే సిటీ ఉంది అని చెప్పొచ్చు. మీరు ఎవరో ఒక పర్సన్ వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చారు, ఏది ఇగో ఈ పర్సన్ వీళ్ళు తీశారు, ఈ టీం తీశారు అని. వాళ్ళు ఎవిడెన్స్ లో ఏం చూపించారో అని అడుగుతున్నానండి. వాళ్ళు ఏం చెప్పారు నాకెందుకు? See, ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఫ్రాడ్స్. ఓకే, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ వాట్ దేర్ ఎవిడెన్స్ ఇస్ ఇన్కన్క్లూజివ్. ఇది చూపించుకుని ద్వారకా ఎలాగంటున్నారండి? హౌ ఆర్ యూ సేయింగ్ దిస్ ఇస్ ద్వారకా? నేను ఏం చెప్తున్నా అంటే, మీరు పూర్తిగా వినండి. అక్కడ ఒక సిటీ లైక్ స్ట్రక్చర్ ఉండొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. సార్ ఆ మొక్క నేను లాస్ట్ టైమే చెప్పాను.
లాస్ట్ టైం చెప్పాను, ఇట్ వాజ్ దాని ఏమంటారు బందర్గాహ్ అంటే హిందీలో వాట్ యు సే, ఇట్స్ అ పోర్ట్ స్టేషన్. కన్స్ట్రక్షన్ అనేది ఉంది, ఎవరు లేదని చెప్పారండి. హౌ ఆర్ యూ సేయింగ్ దిస్ ఇస్ ద్వారకా అన్న క్వశ్చన్. మై ఓన్లీ క్వశ్చన్ ఇస్, ఏదో ఒక కన్స్ట్రక్షన్ దొరికింది సిటీ లోపల కొంచెం దూరంలో, నేను చెప్పేది వినండి, అది ఫర్దర్ గా దాన్ని పట్టుకుని మీరు దాన్ని ద్వారకా నేను సిటీ దాన్ని అని పట్టుకొని ఇప్పుడు చెప్పట్లేదు సార్. నేను ఓకే టెల్ మీ. అంటే ఏంటంటే వాళ్ళు ఫస్ట్, నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఫస్ట్ ల్యాండ్ మీద చేసిన ఎక్స్కవేషన్ బేస్ చేసుకొని, ఎందుకంటే అక్కడ దాని మీద కొన్ని టెంపుల్స్ అనేది దొరికాయి అక్కడ, ఒకదాని మీద ఒకటి ఉండే టెంపుల్స్ బట్టి వాళ్ళు బేస్ చేసుకుని ఏం చెప్పారంటే దిస్ మైట్ బి కృష్ణ ద్వారకా అన్నారు కదా. హౌ ఆర్ యూ కన్క్లూడింగ్ దట్ ఇట్ ఇస్ ద్వారకా అండి? లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను కన్క్లూడింగ్ నాకు, ఎందుకంటే నేను రీసెంట్ టైంలో నేను చెప్పాను తీసుకొస్తాను, నాకు దొరికిన ఎవిడెన్సెస్ తో నేనైతే చెప్తున్నాను మీకు. ఇప్పుడు చెప్పండి, ఆర్ యూ కన్విన్స్ దట్ దిస్ ఇస్ ద్వారకా? అంటే నా బిలీఫ్ వరకు నేనేమనుకుంటే దిస్ మైట్ బి ద్వారకా. మైట్ బి అని చెప్పేస్తారండి. ఇప్పుడు దొరికిన తర్వాత కూడా, ఇప్పుడు మైట్ బి ఎప్పుడు వస్తుంది తెలుసా? అంటే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, సార్ ఆ రీసెర్చ్ అనేది ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఫస్ట్ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఫస్ట్ మీరు అది ఇందాక చూసుండొచ్చు, మీటింగ్ పెట్టుకుని వాళ్ళ దొరికిన ఆర్టిఫాక్ట్స్ అనేవి వాళ్ళు ఫస్ట్ చెప్తున్నారు. ముందు ద్వారకాని ఫిక్స్ అయ్యి అక్కడ ఏది కనిపిస్తే దాన్ని ద్వారకా అంటున్నారు, మీరు దాన్ని నమ్మేసి. నేను ఏ దాన్ని ద్వారకా అని ఇక్కడ చెప్పలేదు సార్, ఇట్స్ జస్ట్ కైండ్ ఆఫ్ అంటే అంటే then I don't believe it అండి. then I don't believe it. this is technically useless of your time and my time. ఎందుకంటే if they don't have, ఇప్పుడు వాళ్ళు 70s లో ఎప్పుడో చేశారన్నారు, ఇప్పటి వరకు వాళ్ళకి సరిపడా ఇది దొరకలేదా? ఇంత పెద్ద గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెషినరీ పెట్టుకుని కోట్లు తీసుకెళ్లి రామాలయం, ఆలయాలు, అవి ఇవి భూత వైద్యం కోర్సులు, ఆయుర్వేదం కోర్సులు, సాంస్క్రిట్ కోర్సులు పెట్టుకోవడానికి వేల కోట్ల డబ్బులు తగలేస్తున్నారు దేశం అంతా కలిపి. ఈ ఇంత వాళ్ళకి టైం దొరకలేదా? వాట్ ఈస్ ద బడ్జెట్ ఆఫ్ చంద్రయాన్ 3? ఐ డోంట్ కేర్ మాస్టరు. గవర్నమెంట్ సైన్స్ మీద ఎంత స్పెండ్ చేస్తుందో ఒకసారి తెలుసుకోండి సార్. రిలీజియన్ దాని మీద, సైన్స్ దాని మీద. సో దాని అర్థం ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫైండింగ్ ఇట్ అవుట్. బట్ హౌ ఆర్ యూ పుట్టింగ్ ఇట్? రిలీజియన్ తీసుకొచ్చి ఎందుకు పెట్టు? నాకు మా కృష్ణుడి ద్వారా రిలీజియన్ తీసుకొచ్చి నేను పెట్టట్లేదు, చెప్పేదినండి. వాళ్ళు గవర్నమెంట్ అనేది సైంటిఫిక్ మీద, ఆర్కియాలజీ మీద స్పెండింగ్ అనేది తక్కువ ఉంది, అందుకే ఆ రీసెర్చ్ అనేది ఆగిపోయింది. ఫండ్ చేసినప్పుడు దొరకచ్చు. దొరికిన తర్వాత బిలీవ్ చేయండి మాస్టర్. అప్పటి వరకు డోంట్ సే దట్ ఇట్ ఇస్. నేనేం చెప్తున్నా అంటే అది ఆగిపోయింది. జెరెంట్ ఏమన్నా నేనేంటే ఎప్పుడైతే ప్రూఫ్ దొరుకుతుందో అప్పుడు దాన్ని ద్వారకా అని చెప్పండి. అప్పటి వరకు నాకు కబుర్లు చెప్పొద్దు మాస్టర్, ప్లీజ్ డోంట్ డూ దాట్. ఓకే, ద్వారకా అని చెప్పి మీకు 100% లేదా కనీసం 80 to 85% ప్రూఫ్ దొరికినా సరే, దెన్ యూ టెల్ మీ ఇట్ ఇస్ ద్వారకా. అక్కడ ఏదో 4 రాళ్ళు కనపడ్డాయి, 4లో 4 కన్నాలు కనపడ్డాయి, ప్లస్ ఇంకోటి కన్స్ట్రక్షన్ లాగా కనపడింది, ఇది ద్వారకా అని ఎవడు అన్నాడంట, వీళ్ళందరూ నమ్మేశారంట. దిస్ ఆల్ కంజెక్చర్ మాస్టర్. యుల్ నెవర్ అగ్రీ టు దిస్ ఇన్ ఎనీ అదర్ స్పియర్ ఇన్ యువర్ లైఫ్. కానీ మతం దగ్గరకు వచ్చేసరికి మాత్రం యూ వాంట్ టు బిలీవ్ ఇట్ బికాస్ యూ ఆల్రెడీ థింక్ దాట్ కృష్ణుడు ఉన్నాడు, ద్వారక ఉంది. ఇన్ ఎనీ ఆఫ్ యువర్ అదర్ సైడ్స్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఇంక ఎటువంటి సిచ్యువేషన్ లో ఇంత చిన్న ఫీబుల్ ఎవిడెన్స్ ని మీరు ఒప్పుకోరు. మతం దగ్గరకు వస్తే చాలు వెంటనే రేషనాలిటీ గాలికి పోద్దండి. ఎప్పుడైతే మీకు సఫిషియంట్ ఎవిడెన్స్ వస్తుందో అప్పుడు మీరు నాకు తీసుకొచ్చి షో ఇట్ మై ఫేస్ సేయింగ్ దట్ బాస్ ఇప్పుడేమంటావు, అప్పుడు అన్నావు కదా, అది అన్నావు, ఇది అన్నావు కదా, నౌ దెర్ ఇస్ సఫిషియంట్ ఎవిడెన్స్ అని. అప్పటిదాకా డోంట్ బాదర్ విత్ థింకింగ్ దట్ ఇది ద్వారకా అది అని చెప్పి అడ్డమైన బ్లాగులు చదివి మైండ్ పాడు చేసుకోకండి. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ థింగ్స్ దట్ మ్యాటర్ టు యూ మోస్ట్ అండి. ఓకేనండి? ఓకే, ఒక నిమిషం. No, I have to close అండి. I've already చాలా మంది ఉన్నారండి. I have to close. This is the weakest evidence, master. I thought you'll bring some very strong evidence. Weakest evidence పట్టుకొచ్చి చెప్పి. No, sir. వీకెస్ట్ ఎవిడెన్స్ అని అట్లా కొంచెం వీకెస్ట్ ఎవిడెన్స్ క్లారిఫై చేయకండి. ఇంకా వరస్ట్ ఎవిడెన్స్ అండి. ఒక రాళ్ళకి 4 కన్నాలు చూపించుకుని ఇదిగో రాళ్ళ కన్నాలు కాదు సార్, ఇంకా కొన్ని, కానీ నా ఇమేజెస్ అనేవి మీకు పెట్టలేదు. ఐఎమ్ సారీ. నెక్స్ట్ టైం తీసుకురండి సార్. రైట్, నెక్స్ట్ టైం తీసుకురండి. మీరే ఎవిడెన్స్ తీసుకురమ్మంటారు, మళ్ళీ ఏదో ఒక చిన్న ఎవిడెన్స్ తీసుకొచ్చినా కూడా దాన్ని కొట్టి పాడేస్తారు. మరి కొట్టి పాడేసే ఎవిడెన్స్ ఎవరు తీసుకురమ్మన్నారు సార్? ఎవరు కొట్టి పాడేసే ఎవిడెన్స్? అది మీరు కొట్టి పాడేస్తారు. మీరు కొట్టి పాడేస్తున్నారు. నేను కొట్టిపడేస్తాను. ఎందుకంటే యూ హ్యావ్ ద బిలీఫ్ ఆల్రెడీ.
మీరు ఇదే మాట సేమ్ ఇదే పిక్చర్ ఇలాంటి లెవెల్స్ పిక్చర్ తీసుకొచ్చి ఇదిగో ఇంకో మతం వాడు ఎవడన్నా వచ్చి ఇదిగో మా మతంలో రాసినట్టుగా ఇక్కడ ఉంది అంటే యూ విల్ లాఫ్ ఎట్ హిమ్ ఆన్ హిస్ ఫేస్. ఏంటి రాళ్ళకి 4 కన్నాలు ఉన్నాయి, ఎవడో పుస్తకంలో రాశాడు, ఇలా రాశాడు, మీరు నమ్మేస్తున్నావా అని చెప్పి యూ విల్ బీ ద ఫస్ట్ వన్ టు లాఫ్ ఎట్ ఇట్. బట్ వెన్ ఇట్ ఈస్ యువర్ రిలీజన్ యూ డోంట్ వాంట్ టు డూ దాట్. ఏదో ఉండొచ్చేమో, ఇంకా వస్తుందేమో, ఫండింగ్ వస్తే ఇస్తుందేమో, ఆల్ సార్ట్స్ ఆఫ్ వంకలు దొరుకుతాయండి మీకు. సో దట్స్ వై మీరు చెప్పేది ఏంటంటే మీకు చాలా గొప్పగా ఎవిడెన్స్ అనిపిస్తుంది. ఫర్ మీ ఇట్ ఈస్ వర్స్ట్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్. ఎందుకంటే చిల్లర ఎవిడెన్స్ ఇంకోటి ఉండదండి. రైట్, టేక్ కేర్ సార్. విల్ టాక్ టు యూ టుమారో, నెక్స్ట్ వీక్ ప్రాబ్లీ. ఓకే, ఏ మాస్టర్ ఇంత వీక్ ఎవిడెన్స్లు పట్టుకుని. వెంకట్ గారు ప్లీజ్ ఖాళీ చేయండి మాస్టర్. ఐ విల్ ఫినిష్ ఆఫ్ ఇన్ ద నెక్స్ట్ 10 minutes ఐ థింక్. కొత్త పేర్లు మాత్రం మౌలా షేక్ అనేవారు వచ్చారు. ఐ విల్ టాక్. సార్ జాయిన్ మీ అనేవారు ఉన్నారు. I'll finish with you and Maula Sheikh Garu. I'll talk to you in the towards the end and yeah, join me Garu. హలో. Yes sir, చెప్పండి సార్. సార్ అంటే నేను ఆల్రెడీ ఒక 10 weeks బ్యాక్ ఒకసారి వచ్చాను సార్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు బుద్ధుడి ధమ్మపాద అనే బుక్ ఇట్స్ వరల్డ్ ఫేమస్ బుక్ సార్. అంటే బుద్ధుడు ఫస్ట్ ఏదైతే మాట్లాడాడో అవి ఆ సూత్రాలు ధమ్మపాద అనే బుక్ లో ఉంటాయి. అది వరల్డ్ ఫేమస్ బుక్. అది నెట్ లో దొరికినా తెలుస్తుంది దాని హిస్టరీ. ఇప్పుడు ఆ బుక్ లోనే బుద్ధుడు ఏదైతే చెప్పాడో అక్కడే బ్రహ్మ, ఇంద్ర, తర్వాత ఏమో హూ ఇస్ అ బ్రాహ్మణ, ఇవన్నీ ఉన్నాయి సార్ ఆ బుక్ లోనే. The point is when అంటే ఇప్పుడు లెట్స్ థింక్ లైక్ హిందూ ఫర్ ఎ మినిట్. ఓకే, వాళ్ళు మీ పుస్తకంలో ఇలా ఉన్నాయి అనగానే, ఇలా వంకర టింకర్ గా రాసి ఉన్నాయి అనగానే వాళ్ళ ఫస్ట్ డిఫెన్స్ ఏంటండి? వాట్ ఈస్ దర్ ఫస్ట్ డిఫెన్స్? యాడ్ చేసి ఉండొచ్చు అని అంటారు కదా. అదే రీజన్ పక్క మతం వాడికి ఎందుకు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు? అదే సార్. ఇప్పుడు ఈ బుక్ అనేది ఎప్పటి నుంచో బుద్ధుడు ఫస్ట్ పలికిన మాటలు ఏంటి అంటే ఇదే అథెంటిక్ గా చూపిస్తారు సార్. చెప్తారండి. ఇప్పుడు మరి వేదాలు డైరెక్ట్ గా పరమాత్ముడు ముందుకు ఇస్తే వాళ్ళు కూర్చుని రాసుకుని తర్వాత దాన్ని ఉపనిషత్తులుగా తయారు చేసి ప్రజలకు అందించారు అంటారు. మరి ఉపనిషత్తుల్లో బూతులు కనిపించగానే ప్రక్షిప్తాలు అంటారు కదండి. సో వై ఇస్ దట్? ఇది ఒకసారి చూడండి. ఒక ఇండియన్ కంటెక్స్ట్ లో ఇప్పుడు ఎవడో ఒక బాబా, ఒక మహర్షి, సంథింగ్ మన వాళ్ళు చాలా మంది యోగులు ఇట్లాంటి వాళ్ళు చెట్ల కింద కూర్చున్న వాళ్ళు వేలకు మంది ఉంటారు. అట్లాంటిది ఒక పర్సన్ ఉండి ఇప్పుడు తన ఫస్ట్ బుక్ దాంట్లోనే ఇంద్రా గురించి, అంటే ఇంద్రియాలు, మళ్ళీ ఇంద్రా గురించి, బ్రహ్మదేవుడైనా ఇట్లనే చేస్తాడు అది గురించి, హూ ఇస్ అ బ్రాహ్మణ, ఇవన్నీ తను ఫస్ట్ ఏదైతే పలికాడో అవన్నీ ఉన్నాయి సార్. ఇది బుద్ధిస్ట్, వేరే బుద్ధిస్ట్, ఏ బుద్ధిస్ట్ ఎవడైనా సరే యాక్సెప్ట్ చేస్తాడు ఇదే బుక్ అథెంటిక్ అని. ఓకే, నా ఇప్పుడు మనకు ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు హిందూయిజాన్ని మనం బుద్ధిజం నుంచి ప్రూవ్ చేస్తున్నామా? బుద్ధిస్ట్ లిటరేచర్ చూస్తే తప్ప హిందూ యొక్క అస్తిత్వం కనపట్లేదా? అంటే అది బుద్ధిస్ట్ లిటరేచర్ అని మనం అనుకుంటున్నాం కానీ అది ఆ లిటరేచర్ లో మరి పదాలు ఉన్నాయంటే వాళ్ళు ఉన్నట్టే కదా. అదేనండి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ని వాళ్ళకి ఇంకా ఎటువంటి ఆధారం లేదు. ఒక బౌద్ధుల యొక్క పుస్తకాన్ని చూస్తే తప్ప వాళ్ళ అస్తిత్వం తెలియట్లేదు అంటారు, అంతేనా? వాళ్ళది సివిలైజేషనా లేకపోతే ఏమన్నా జస్ట్ జంతువులా అండి? ఇప్పుడు అంటే ఇప్పుడు అది వేదాస్లో ఈ ప్రాబ్లం ఉంది కదా సార్. అది ఓన్లీ జస్ట్ వాయిస్ పరంగా వెళ్ళిందండి. దేర్ ఇస్ హ్యూజ్ నాయిస్ ఫ్రమ్ యువర్ సైడ్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. ఓకే, నేను అనేది ఏంటంటే వేదాలకి ఉన్న ప్రాబ్లం నా ప్రాబ్లం కాదండి. పక్కన అన్ని రకాల మనుషులు అన్ని రకాల లిపులతోటి రాసుకుంటూ ఉంటే చేతగానోళ్ళు రాసుకోవడం మానేశారండి. దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం అట్ ఆల్. వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకుంటారు నాకెందుకండి? దే సీమ్ టు క్లెయిమ్ దట్ మేము అందరికంటే ముందు ప్రపంచంలోకెల్లా మాదే ఫస్ట్ అని చెప్పుకునే రోగం వాళ్ళది. దట్స్ నాట్ మై ప్రాబ్లం. ప్రూవ్ చేసుకోవాల్సిన వాళ్ళు వాళ్ళకి ఒక వంకన వాళ్లే సర్దుకుని మా వాళ్ళు రాసేవాళ్ళు కాదు అని చెప్పేసి వంకన వాళ్లే సర్దుకుని చేస్తే హౌ షుడ్ ఐ బిలీవ్ అండ్ వై షుడ్ ఐ బిలీవ్ అండి? రైట్. సో వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ అస్తిత్వాన్ని ఇంకొక మతం ద్వారా ప్రూవ్ చేసుకుని, ఇంతకంటే అసహ్యమైన, అంతకంటే పరువు తక్కువ విషయం వాళ్ళకి లేదండి. రైట్ సార్, ఇక్కడ మీరు పరువు తక్కువ అసలు ఇవన్నీ అంటున్నారు కానీ ఇప్పుడు మామూలుగా ఎవిడెన్స్ ప్రకారం చూస్తే ఆ పదాలు ఉన్నాయంటే ఆ పదాలు ఆ ఎదుట ఎవరైతే కూర్చున్నారో ఆ మనుషులకి చెప్తున్నారు సార్ బుద్ధుడు.
ఓకే. ధమ్మపాద ఫస్ట్ ఎవరికి చెప్పారు? ఎవరు రాశారు? ఎవరు ప్రస్తుతానికి ట్రాన్స్‌లేట్ చేశారండి? వాట్ ఈస్ ద మోస్ట్ రీసెంట్ ట్రాన్స్‌లేషన్ దట్ యూ హావ్? డు యూ నో ద హిస్టరీ అది ఆఫ్ ధమ్మపాద? అంటే నేను ధమ్మపాద గూగుల్‌లో సెర్చ్ చేశాను సార్. గూగుల్‌లో ఆ! సెర్చ్ ధమ్మ చేస్తే ఇది అథెంటిక్ వినండి. సోర్స్ అని ఉంది. దేర్ ఈస్ మన సైన్స్ జెర్రీ అనే పర్సన్ హి హాస్ డన్ ఎక్స్‌టెన్సివ్ రిసర్చ్. ఓకే. అతనికి ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాబట్టి హి ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అండ్ హి డస్ ఎ లాట్. ఓకే. మీరు అతని ఇది గనక చూస్తే హి షోస్ ఎన్ ఎవిడెన్స్ ఏంటి అంటే ఎన్ని సార్లు ధమ్మపాద లేదా అతని బుద్ధిస్ట్ లిటరేచర్స్‌ని మార్పులు, చేర్పులు జరిపి దేర్ ఈస్ మాసివ్ నాయిస్ ఫ్రమ్ యువర్ సైడ్. ఐ హావ్ టు మ్యూట్ యూ. ఐ మ్యూటెడ్ యూ. నేనే మ్యూట్ చేస్తాను. సో ప్రతి ఒక్క వాళ్ళ మీటింగ్స్ జరిగినప్పుడు దే కీప్ యాడింగ్ అండ్ రిమూవింగ్ థింగ్స్ అండి. సేమ్ మన దగ్గర ఎలాగైతే అంటే ఈ ఓరల్ ట్రాన్స్మిషన్ ఎప్పుడైతే హార్డ్ రిటర్న్ ట్రాన్స్లేషన్స్ ఎప్పుడైతే ఉండవో అప్పుడు జరిగేదే ఇదండి. పీపుల్ కీప్ సేయింగ్ ఇప్పుడు నేను ఒక 10 మందికి ఒక ప్రవచనం చెప్తాను. వాళ్ళు తర్వాత గురువులుగా అయిన తర్వాత ఇంకొక 10 మందికి చెప్పినప్పుడు ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన వర్డ్ టు వర్డ్ చెప్పరు కదా, మారుస్తారు. కనీసం దాని ఇంటర్ప్రిటేషన్ అయినా మారుస్తారు భాష మారినప్పుడు. ఇఫ్ ఎవ్రీబడి వాజ్ స్పీకింగ్ సాంస్క్రిట్ ఆర్ పాళీ, ట్రాన్స్లేషన్లో మిస్టేక్స్ జరగాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ట్రాన్స్లేషన్ చేయాల్సిన పని లేదు, అందరూ పాళీ మాట్లాడుతుంటే. భాషలు మారుతున్నప్పుడు, తరాలు మారుతున్నప్పుడు ట్రాన్స్లేషన్స్ మారుతాయి. లోకల్గా ఉన్న వాటిని తీసుకుంటాం. దిస్ ఈస్ వెరీ కామన్. ధమ్మపాద, మీ దగ్గర ఉన్న ధమ్మపాద లేదా మీరు చూసిన ధమ్మపాద, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ దట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ డిక్టేటెడ్ బై ద బుద్ధ? ఎస్ సార్, ఇప్పుడు మంచిగా అడిగారు. ఇప్పుడు అలా అనుకుంటే అసలు ఏ బుక్ కూడా మనం చెప్పలేం కదా. అబ్సల్యూట్లీ నథింగ్. కరెక్ట్ పాయింట్కి వచ్చారు మీరు, కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఏ బుక్ కూడా ఒరిజినల్ సోర్స్ ఇండియన్ కాంటెక్స్ట్ లో అయితే అసలు మనం డివైడ్ చేయలేము, ఎందుకంటే ఇంత మిక్స్డ్ కల్చర్ లో. ఎగ్జాక్ట్లీ. మరి అలాంటప్పుడు డివైడ్ చేసి నాది ముందు వాడి తర్వాత అని ఒక గ్యాంగ్, ఇంకో గ్యాంగ్ ఏమో బుద్ధుడు కూడా మావాడే, మా విష్ణు అవతారమే అని మనం కలిపేసుకునే ఒక గ్యాంగ్. ఎందుకు ఇలా కొట్టుకుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. వై ఇస్ దిస్ సచ్ ఎ బిగ్? నేను ఇప్పుడు మన హిస్టరీ బుక్స్ లో కానీ ఎక్కడ కానీ ఇలాగే ఉంది. ఆ జంతు బలులు, ఆ యాగాలు యజ్ఞాలు చేసే టైంలో బుద్ధుడు వచ్చి ఆపాడు అనేది అది ముందు నుంచి ఉన్నది. ఇప్పుడు కొత్తగా అక్కడ వేదాలు లేవు, ఎవడూ లేడని ఇప్పుడు కొత్తగా వస్తున్నారు. బికాస్ దెర్ ఆర్ ఎవిడెన్సెస్. ఎప్పుడైతే మన పుస్తకాల్లో ఇలా చదివామో, అది చదివినప్పుడు వీళ్ళేమో చెప్పుకుంటారు కదా, మార్క్సిస్ట్ ఎడ్యుకేషన్, మెకాలే ఎడ్యుకేషన్ అని. మరి వాళ్ళు రాసుకున్న చరిత్రలు కూడా అలాగే వంకర టింకర్గా ఉంది. మరి వీళ్ళకి చరిత్రలు ఎందుకు లేవండి? వీళ్ళ రాజుల చరిత్రలు ఎందుకు లేవు వాళ్ళ పుస్తకాల్లో? అన్ని త్రేతాయుగంతో అయిపోయినాయా? ఆ తర్వాత ఇంకేం జరగలేదా? కొత్తగా రాతలు గీతలు ఏమి రాయట్లేదు. వ్యాసుడి పేరు మీద ఇన్ని పురాణాలు రాసుకున్న ఆ తర్వాత రాయటం మానేశారు. చరిత్రలు రాసుకునే అలవాటే లేదు మన వాళ్ళకి. ఎందుకంటే చరిత్రలు అది దారుణంగా ఉంటాయండి. భవిష్య పురాణం చదివారా మీరు? అది ఓన్లీ ఇస్లామిక్ టైంలో రాశారు. నేను చెప్తున్న మిగతా పురాణాల్లో మన తెలుగు కింగ్డమ్, శాతవాహనుల గురించి లేకపోతే ఈ కింగ్డమ్ గురించి మొత్తం అన్ని ఒక మిక్స్డ్ గా ఉంటాయి. సో దాని అర్థం ఏంటంటే అవన్నీ మొన్న రాసినాయే కదా, ఈ కింగ్డమ్స్ ఉన్నప్పుడు రాసినాయే కదా. సో అవి వ్యాసుడు రాశాడని చెప్తే ఎందుకు నమ్మేస్తున్నారు? అంటే ఇప్పుడు అసలు ఇండియన్ కాంటెక్స్ట్, ఇప్పుడు వ్యాసుడు అంటే ఇప్పుడు అక్కడ ఒక మనిషో తెలియదు, ఆ నెక్స్ట్ పరంపరంగా వచ్చిన వాళ్ళు తెలియదు కదా. మీకు మాత్రమే తెలియదండి. చాలా మంది ఏంటంటే వేదవ్యాసుడే ఇవన్నీ రాశాడు అని ఫిక్స్ అయిపోయారు. ఒకటే ఋషి మొహం పెట్టుకుని ఒకటే వీళ్ళందరూ అన్ని రాసింది, అన్ని సమకూర్చింది ఆయనే అంటున్నారు. మరి అవును సార్, ఇప్పుడు సేమ్ బుద్ధుడు కూడా నెక్స్ట్ వాళ్ళు కూడా బుద్ధుడు అని అంటారు. వ్యాసుడు కూడా నెక్స్ట్ రాసుడు వ్యాసుడు అంటే ఇప్పుడు శంకరాచార్యులు కూడా వాళ్ళ శిష్యుల పేర్లు కూడా శంకరాచార్యులే అవుతుంది. ఇది గురు పరంపరలో మనకి గురువు నుంచి వచ్చింది కాబట్టి ఆ గురువు పేరే పెడతారు మనోళ్ళు. మంచి పాయింట్ పట్టుకొచ్చారు. ఓకే, బుద్ధుడి తర్వాత వచ్చిన ఎన్లైటెండ్ పీపుల్ అందరూ కూడా బుద్ధులు అని పిలిచేవాళ్ళు. సో ఒరిజినల్ బుద్ధ ఎవరు, ఆ తర్వాత వచ్చిన బుద్ధ ఎవరు అనేదాన్ని కన్ఫ్యూజన్ ఉంది. మీరు ధమ్మపాద గురించి మాట్లాడారు కదా, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ ఇట్ వాస్ ది ఒరిజినల్? అదే ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే ఏది ఒరిజినల్ కాదు కదా సార్, ఇది ఏది ఒరిజినల్ కాదండి. దట్స్ వై దోస్ ఓల్డ్ బుక్స్ హ్యావ్ నో వాల్యూ అంటున్నాను. నా పాయింట్ పట్టుకోలేదు మీరు. ఎందుకు సార్ ఎవిడెన్స్? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు డూ? ఇక్కడ ఎవరు ట్రైడ్ టూ కాదు సార్. ఇప్పుడు మీరు అక్కడి నుంచి లేరు అని ఇప్పుడు ఎవిడెన్స్ దొరికిందని మీరే అన్నారు కదా. మీరు అక్కడ ఉన్నారు అని, మీ వేదాస్ అక్కడ ఉన్నాయని ఎవిడెన్స్ లేదని స్టార్ట్ చేస్తున్నారు కదా మరి. అవును, ఎవిడెన్స్ ఉంటే నేను ఎందుకు వద్దంటానండి? ఎవిడెన్స్ చూపించమనండి సార్.
అది ఇప్పుడు ఎవిడెన్స్ ఇలా చూపిస్తే అదేమో పోలర్ అదే ఇంటర్పోలేషన్ అంటున్నారు మీరు. ఇంటర్ప్రిటేషన్ కాకుండా ఉండే పద్ధతి ఏమైనా ఉందో? హౌ కెన్ యూ కన్ఫర్మ్ అండి? ఇప్పుడు బుద్ధుడు అనే ఒక పర్సన్ ఒకప్పుడు ఉండేవాడా లేడా అనే సంగతి తెలియదు, కానీ బుద్ధుడి పేరు మీద రచనలు ఉన్నాయి. దాన్ని మీరు డినై చేయలేరు. బుద్ధుడిని డినై చేయొచ్చండి. చాలా మంది ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చారు. బుద్ధుడు అనేవాడు లేడు, ఒక మిథికల్ క్రీచర్ని లేదా ఒక పర్సన్ని తయారు చేశాడు అశోకుడు, ఇవన్నీ రాయించాడు అని. ఈవెన్ దెన్ బుద్ధుడి పేరు మీద ఇప్పుడు దాన్ని కూడా వినండి 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 దాన్ని కూడా నమ్మచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. కానీ బుద్ధుడు అనేవాడు లేడు, బుద్ధుడి రచనలు లేవు అని అనలేదు. బుద్ధుడు లేడు అనొచ్చు. సి పీపుల్ కెన్ సింప్లీ సే బుద్ధుడు అనేవాడు లేడు, ఎవరో తయారు చేశారు, ఈ పుస్తకం అంతా తయారు చేశారు. సేమ్ థింగ్ యూ కెన్ సే అబౌట్ సాక్రటీస్ ఆల్సో. సాక్రటీస్ అనేవాడు లేడు, ఎవరు లేడు, గ్రీస్లో ఇదేంటి అటు ఇటు అందరి దగ్గర ఉన్న తెలివైన మాటలు కొన్ని తీసుకొచ్చి ఆ ప్లేటో అనేవాడు కూర్చొని రాసుకున్నాడు, అంతే తప్ప సాక్రటీస్ అనేవాడు లేడు అంటారు. బట్ యూ కెన్ డినై సాక్రటీస్ ఎగ్జిస్టెన్స్, బట్ యూ కెనాట్ డినై వాట్ ఈస్ బీయింగ్ సెడ్. అంటే సాక్రటీస్ అనబడే ఒక వ్యక్తి ద్వారా చెప్పబడిన కథ, స్టోరీ, ఇవి సేయింగ్స్ ఏవైనా వాటి అవి లేవని చెప్పలేవు కదా. దట్ ఈస్ ఆల్రెడీ ఇన్ అవర్ ఫేస్. సేమ్ థింగ్ అబౌట్ ధమ్మపాద. సో ధమ్మపాద అనేది ఎవరు రాశారో తెలియదు, ఎవరు రాయించారో తెలియదు. అందరూ చెప్పుకునేది ఏంటంటే ఒరిజినల్ బుద్ధుడు ఆయన శిష్యులు కూర్చొని రాశారు అని. అండ్ దెన్ సేమ్ బుద్ధిస్ట్ లిటరేచర్ సేస్ ధమ్మపాద అండ్ ద త్రిపిటక హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ అప్డేటెడ్ ఓవర్ ద సెంచురీస్. ఏది ఒరిజినల్? ఓకే. ఇంకా అలాంటప్పుడు మరి మీరు ఒక స్ట్రీమ్ లో చాణక్యుడు లేడు, మరి చాణక్యుడు లేడండి. చాలా క్లియర్గా చెప్పండి ఒకసారి. సరే ఒకసారి చెప్పండి సార్ అయితే. అన్నారు. చాణక్యుడు ఎవరి దర్బార్లో పనిచేశాడండి? అదే సార్ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే చాణక్య అనే పర్సన్ రాసిన పుస్తకం ఉంది కదా, అలాంటప్పుడు మరి చాణక్యుడు లేడు అని మనం ఎలా చెప్తాము? అంటే చాణక్యుడు లేడండి. ఒకసారి ఏనండి ఐ సింప్లీ క్లియర్ దిస్. చాణక్యుడు అనే పర్సన్ అస్తిత్వం లేదు అని నేను అనగలను, కానీ చాణక్య నీతి లేదు అని నేను అనలేను. బికాస్ చాణక్య నీతి ఈస్ బీయింగ్ ప్రింటెడ్ రైట్ నౌ. నేను దాన్ని ఓపెన్ చేసి ఇప్పుడు ప్రింట్ అవుతున్న చాణక్య నీతి లేదా వాట్ ఎవర్ అర్థశాస్త్రం వాట్ ఎవర్ అది కనుక ఓపెన్ చేసి నేను మాట్లాడితే నేను రచయిత గురించి మాట్లాడతానే తప్ప ఆ చాణక్యుడు ఉన్నాడా లేడా అని. ఇప్పుడు నేను ఇందాక రామాయణం గురించి మాట్లాడాను అనుకోండి. డూ యూ థింక్ ఐ బిలీవ్ దట్ దెర్ ఇస్ అ పర్సన్ కాల్డ్ రామ అండ్ వాల్మీకి రోట్ అబౌట్ రామాయణ? నేను రచయిత అంటాను. ఆ రచన ఉంది కదా, రచయిత పేరు. వాల్మీకి లేరని కూడా అనలేరు. ఎందుకు లేరు అనలేరండి? రచయిత ఉన్నాడు కదా. నమ్మచ్చు అంటున్నా, రెండు వైపులా నమ్మచ్చు, ఉన్నాడని నమ్మచ్చు, లేడని నమ్మచ్చు. సార్ మీకు కాన్సెప్ట్ క్లియర్ గా అర్థం కావట్లేదండి. మీరు ఒక రచన ఎదురు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇదిగో ఇది రామాయణం, దీన్ని రాసిన వాడు వాల్మీకి అంటున్నారు. ఓకేనా? ఓకే. నేను మీ రచనని తీసుకుని ఓకే ఈ రచన ఉంది నా ఎదురు కనబడుతుంది, చదవగలుగుతున్నాను, దాని పేరు వాల్మీకి అని నువ్వు అంటున్నావు. సో ఐ విల్ టెక్నికల్లీ టేక్ దాట్ వాల్మీకి అనే పర్సన్ ఎగ్జిస్టెన్స్ ఎలా ప్రూవ్ చేస్తావు అని అడిగాను అనుకోండి. హౌ విల్ యూ డూ దాట్? అంటే ఏదో ఎత్తుతాము మరి హిస్టరీ, మరి లేకపోతే బుడంకాయ అనేవాడు రాశాడేమోనండి, మీరు పేరు బాగుందని వాల్మీకిని వాడుకున్నారేమో. హౌ డు ఐ నో? రచన నేను తీయలేను కదా, రచన ఉంది అక్కడ కళ్ళెదురుగా ఉంది. రచన ఐ కెనాట్ డినై ద యాక్చువల్ బుక్ దట్ ఈస్ దేర్. అతని పేరు వాల్మీకి అని, అతని క్యారెక్టరిస్టిక్స్ సో అండ్ సో అని మీరు చెప్తున్నారు కదా. హౌ కెన్ ప్రూవ్ దట్? సార్ మరి ఇదే ఆర్గ్యుమెంట్ మరి బుద్ధుడు అనే పర్సన్ ఎంతో మంది పేర్లు ఉన్నాయి, అది ఎవరు ఎంతో మంది పెట్టుకుంటారు, అది బుద్ధ అనేది కామన్ టైటిల్ నేమ్, మరి అట్లాంటి పర్సన్ ఉన్నాడు అని ఎందుకు చాలా మంది నమ్ముతున్నారు? ఏమోనండి వాళ్ళని అడగండి సార్. ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ అబౌట్ అది ఉన్నాడా లేడా అనే కాన్సెప్ట్ నాకు అనవసరం అంటున్నాను. అది మనకి తెలియదు కదా. ఏదో శవం దొరికింది అనుకోండి, ఆ శవం బుద్ధుడిదా కదా మనం చెప్పలేం కదా సార్. జనాలు బిలీవ్ చేస్తున్నారు అనుకోండి, నేను అదే మాట అంటాను. పీపుల్ థింక్ దాట్ ఇట్ ఈస్ అవశేషాల్లో ఆఫ్ పర్సన్ కాల్డ్ బుద్ధ. నాకు ఎప్పుడైనా కంటికి ఎదురుగా ప్రస్తుతానికి ఏది కనిపిస్తుంది, ధమ్మపాద అనే బుక్ తీసుకొచ్చి నా ఎదురు పెట్టారు అనుకోండి, ఓకే దెన్ ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. ఇది ఎప్పుడు రాశారో అని అడుగుతాను. మీరేమో యుల్ సే దట్ బిఫోర్ కామన్ ఎరాలో కంపైల్ చేశారు అంటారు. ఓకే, ఇప్పుడు వచ్చిన పుస్తకం ఇది పాళీ లేదు, అప్పట్లో పాళీ ఉండేది అని ప్రతీతి మిగతా వాళ్ళ దీన్ని బట్టి. ఓకే, పాళీ నుంచి ఎవరు ట్రాన్స్లేట్ చేశారని అడుగుతాను. దీని ఒరిజినల్ ఎక్కడ ఉంది అని అడుగుతాను. యూ షుడ్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్స్ కదా. ధమ్మపాదం తీసుకొచ్చి ఎదురుకు పెట్టగానే అందులో ఇవి ఉన్నాయంట కదా, ఇది ఉండొచ్చు కదా అని. ఇన్ని రకాలుగా ఇంటర్పోలేషన్స్ మొత్తం అన్ని జరుగుతున్నాయి. మా మత గ్రంథాలు అన్ని తెల్లోడు మార్చాడు, ఇవి మార్చాడు అనే వంక వాళ్ళకి దొరికినప్పుడు వీళ్ళకి మాత్రం ఎందుకు ఇవ్వకూడదు? మీరు అందరికి
And that is exactly my point. Religious Okay. books are useless for any given measure in the current life. వీళ్ళందరూ టైం వేస్ట్ చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు మా దేవుడు గొప్ప, మా దేవుడు ముందు, మీ దేవుడు ముందు అని చెప్పుకుని టైం వేస్ట్ చేసుకోవడం తప్ప దీనివల్ల 10 పైసలు ఉపయోగం లేదు. వినేవాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంటారే తప్ప దీనివల్ల ఏ ఉపయోగం లేదండి. అండ్ దట్ వాస్ మై పాయింట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే రిలీజియస్ బుక్స్ ఇప్పుడు ఆర్ అట్ ద టైం. ఎందుకు ఇక్కడ నుంచి ఇలాంటిది వస్తుందంటే, ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్, మీ దేవుళ్ళందరూ ఆర్యన్స్ యాడ్ నుంచి వచ్చారు, రాముడు ఆర్యన్, కృష్ణుడు ఆర్యన్ యాడ్ నుంచి వచ్చాడు, ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు వేరే వాళ్ళకి మండుతుంది అనమాట. అరే ఎందుకు ఇంత సడన్ గా ఎందుకు ఇంత గోల అని, బయట నుంచి వచ్చాడు అని, మీరు అది రాసిందే ఎందుకు మొత్తం బయట అంటే నుంచి వచ్చారు అని. అది ఎందుకు అంటే ఇప్పుడు ఆర్యులు బయట నుంచి వచ్చారు అని కావాలని చెప్పి క్రిస్టియన్స్ రెచ్చగొడుతున్నారు. వాళ్ళకో పర్పస్ ఉంది. ఎందుకు అంటే వాళ్ళని మీద విదేశీ మతం, మనకి మిడిల్ ఈస్ట్ కి సంబంధం, అక్కడే కూడా ఉన్నాడు. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అని మా బ్రిటిష్ టైంలో. అక్కడి నుంచి పునాదులు అక్కడి నుంచి కదా వచ్చాయి, లేకపోతే ఎవరికి తెలుస్తారు ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడో. ఆడొక్కడే కాదండి, బాలగంగాధర్ తిలక్ రాశాడు. ఇండియా ఈ భూభాగం ఏదైతే ఉందో ఇందులో మనోళ్ళు మనుషులు ఇక్కడ పుట్టలేదు అని చెప్పి మన పేరేంటి దయానంద్ సరస్వతి టిబెట్ లో పుట్టారంట, మన పుట్టుక స్థలం టిబెట్ అంట, చైనాలో పుట్టామని రాశాడు. ఇంకా చాలా మంది ఆర్టిక్ చాలా మంది. సరే అప్పట్లో వాడికి తెలిసింది రాశాడండి. వాడికి అక్కడ కనిపించింది సడన్ గా ఇదేదో యుద్ధాల గురించి మాట్లాడుకుంటున్నారు, ఋగ్వేదం నిండా యుద్ధాల గురించి ఉన్నాయి. ఐ టోల్డ్ యు రైట్. కొన్నాళ్ళ తర్వాత నేను ఐ విల్ ఎక్స్పోజ్ ద ఋగ్వేద కంప్లీట్లీ. ఇట్స్ అ మర్డర్ మాన్యువల్. అన్ని రకాలుగా అక్కడ చంపుకోవటాలు, ఇక్కడ చంపుకోవటం, ఇలా చంపాలి, ఇంద్ర ఇలా చంపి వాళ్ళ ఆస్తులన్నీ మాకు కట్టబెట్టు, ఇవే మాటలు ఉన్నాయి అందులో. ఐ షో ఇట్ యూ సమ్ టైమ్ సూన్. నెక్స్ట్ ఇయర్ లో ఇదే చేస్తాను. సో అది చూసి వాడేంటంటే ఇదేదో దాన్ని ఏమంటారు, వారియర్ స్పీష్ లాగా ఉన్నారు వీళ్ళు, వారియర్ మనుషుల్లాగా ఉన్నారు వీళ్ళు అని చెప్పి వాడు ఇన్వేషన్ థియరీని స్టార్ట్ చేశాడు. వాడికి తెలియదు కదా జెనెటిక్స్ అంటే ఏంటో తెలియదు కదా. అంతెందుకు అంబేద్కర్ కూడా తెలియదు కదండి. అంబేద్కర్ అట్లాంటప్పుడు వాళ్ళ మాటల్ని ఊరికే ఒక డేటా పాయింట్ లాగా తీసుకోవాలి కానీ వాడు మొదలెట్టాడు కాబట్టి అని. వాడేం మొదలెట్టలేదండి. పుస్తకం చదివే వాడు, ఋగ్వేదం చదివే బ్రాహ్మణులు ఎవరైతే వాడికి నేర్పించినప్పుడే చూసి దీని నిండా యుద్ధాల గురించి, లేదా ఇదిగో శత్రువులు వాళ్ళని కబ్జా చేయాలి, వాడు తప్పనట్లే. కానీ ఒక ఇన్వేషన్ అంటే పైవాడు వచ్చి మిమ్మల్ని చంపేశాడు అన్నదానికి పైవాడు ఇక్కడ వచ్చేదానికి చాలా నక్కకి నాగలోకం తేడా ఉంది సార్. అది అంటే చెప్తున్నాను సార్. ఒకసారి వాడు మొదలెట్టాడని చెప్పి వీళ్ళు మొదలెట్టారండి. వీళ్ళు కూడా ఇది ఎక్కడికి ఎండ్ అవుతుంది? వీళ్ళిద్దరూ ఏంటంటే జోగి రాసుకుంటే బూడిద రాలటం తప్ప ఏం ఉపయోగం లేదు. వాడు బయట నుంచి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? రైట్, ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? వీళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇచ్చి ఎక్కడెక్కడో నొప్పులు పడుతున్నాయి కాబట్టి వీళ్ళు దీన్ని ప్రూవ్ చేయాలని కూర్చున్నారు. వాడేమో మీరు ఫారినర్స్ అని ప్రూవ్ చేయాలంటాడు, వీడేమో లేదు మేము లోకల్స్ అని ప్రూవ్ చేయాలంటాడు. ఒక్కడికి కూడా హరప్పన్ సివిలైజేషన్ లో ఉన్న మనుషులకి వీళ్ళకి ఒక్కడికి కూడా 0.0001% కూడా వాళ్ళ జెనెటిక్ డిస్టెన్స్ వీళ్ళకి సరిపోదండి. ఓకే, అలాంటి వాళ్ళ గురించి వీళ్ళు ఇక్కడ కూర్చొని రోజుకి వందల కొద్ది గంటలు మాట్లాడుకుంటున్నారు. ఆ రాంబాణం గడు వచ్చి ఇప్పుడు బోడీ ఛాలెంజ్, మా వాడిని తీసుకో లేకపోతే నిన్ను ఏంటి ఎక్స్పోజ్ చేస్తాను. నేను అదే ఛాలెంజ్ చేశాను కదా, ఎక్స్పోజ్ చెయ్యండి భయ్, ఇంకొక 100 గంటలు నా మీద చేసుకోండి, మీ బతికే అంత నా మీద పడే మీరు ఏం చేయలేరు. ఇక్కడ పాయింట్ ఇప్పుడు ఆ మైగ్రేషన్ అక్కడ హరప్పన్ సివిలైజేషన్ లో మీట్ ఉన్నది, కౌ మీట్ ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళు అక్కడ వీళ్ళు వేదాలు అదే వేదిక్ పీపుల్ కాదు అని అన్నారు. మరి వేదిక్ పీపుల్ లో ఫస్ట్ లో మన ఈ బలులన్నీ ఉన్నాయి కదా సార్, వాళ్ళు అయి ఉండొచ్చు కదా, అంటే ఎందుకు లేదు అంటున్నారు? ఓకే, ప్రపంచంలో వేదిక్ పీపుల్ తప్ప ఇంకెవ్వరు బలి చేసేవాడు కదా. మీరు లేదు అంటున్నారు సార్, అయి ఉండొచ్చు అవ్వకపోవచ్చు కదా సార్. వాళ్ళకి కావాల్సింది ప్రూవ్ చేయడం. ఇందులో ఏంటి, వీళ్ళు మా వేదాలు చదివిన వాళ్ళే, మా వైదిక ఏమిటి పీపుల్, వేదిక్ పీపుల్ అంటున్నారు కదా. నేను వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగాను, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని వేదిక్ పీపుల్ అని ఏ రీజన్స్ ద్వారా పిలవచ్చు? ఓకే, ఏ పనులు బట్టి? అంటే ఇప్పుడు ఒక ఆర్కియలాజికల్ సైట్ దొరికిందండి కొత్తది, ఓకే, అందులో కొంతమంది ఉండేవాళ్ళు. ఇది మన వైదిక సివిలైజేషన్ అని చెప్పడానికి ఒక 4-5 తార్కాణాలు చెప్పాను. ఏవి కనిపిస్తే వీళ్ళు వేదిక్ పీపుల్ లేదా వీళ్ళు నాట్ వేదిక్ పీపుల్ ఎలా చేస్తారు? యోగిక్ పోజెస్ కొన్ని దొరికాయి, ఏదో బొట్టు పెట్టుకోవడం ఏదో దొరికింది, చీర కట్టుకోవడం ఏదో దొరికింది, ఇట్లాంటివన్నీ అన్నారు కదా.
మీరు ఆపండి మాస్టర్. ఇది ఇప్పటికి 6 అవర్స్ పైన మాట్లాడాము ఇదే సోది గురించి. మీరు ఆ పాత October 8th, October 29th ఉన్న స్ట్రీమ్స్ చూడండి. టోటల్ బోగస్ మాస్టర్. మీరు తీసుకురాని టాపిక్. కానీ నాకు పాయింట్ నాకు అర్థం కాలేదు ఏంటంటే, మీట్ తింటే వాళ్ళు వేదిక్ పీపుల్ కాదు అని మీరు అన్నారు. అదే కాదు అని మనం అనగలం అని. నేను కాదని అనట్లేదు. వాళ్ళకున్న రోగం ఏంటంటే, మా వాళ్ళు మాంసం తినేవాళ్ళు కాదు అని అంటున్నారు కాబట్టి. ఏది డ్రామా రక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పేది అది. లేదు మీట్ ఈటింగ్ అనేది లేదు, మీట్ కటింగ్ లేదు, మా వేదాల్లో అట్లాంటివి లేవు అని. సో వాళ్ళకి అగేనిస్ట్ గా పర్టికులర్ గా చెప్పాను. ఇఫ్ దోస్ పీపుల్ వర్ వేదిక్ పీపుల్, దే వుడ్ నాట్ హ్యావ్ ఈటన్ మీట్. ఓకే, అప్పుడు అతను ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు. అంటే కొంతమంది తినుండొచ్చు కదా. ఏది అతను ఏంటంటే ఎలా ప్రొజెక్ట్ చేశారంటే, ఇప్పుడు తింటున్నారు కదా, కొంతమంది తింటున్నారు, కొంతమంది తినట్లేదు కదా, సో అలా అయ్యి ఉండొచ్చు కదా అని. మరి అలాంటప్పుడు మా వాళ్ళు వేదిక్ అని ఎలా అనగలరు? వాట్ ఆర్ ది అదర్ థింగ్స్ దట్ యు సే దట్ దే ఆర్ వేదిక్ పీపుల్? యు కెనాట్ సే ఎనీథింగ్. అవును, ఎందుకంటే వాళ్ళు ఓరల్ ట్రెడిషన్ కాబట్టి ఎలాగో ప్రూవ్ చేయలేము సార్, అది ఎప్పటికీ ప్రూవ్ చేయలేము సార్. ఆ వంక నా ప్రాబ్లం కాదండి. దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్. వాళ్ళు గనక నమ్మించదలుచుకుంటే. గాల్లో చేతులు ఊపడం ఎవరికైనా గుర్తుంది. ఓకే, టర్కీలో ఎప్పుడో ఎక్కడో ఏదో ఒకటి దొరికింది అని చెప్పి అందులో కూడా మా వైదికులు ఉన్నారని చెప్పగలరు. ఎందుకు అంటే వాళ్ళు ఏం రాసుకోలేదు. ఎందుకు రాసుకోలేదు అంటే మాకు ఓరల్ ట్రెడిషన్ కదా. అర్థమైందా? అర్థమైంది. ఓకే, ఈ ఎటకారం వాళ్ళ ప్రాబ్లం అండి. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ మై ప్రాబ్లం. మా వాళ్ళు రాసుకోలేరు అని చెప్పి దాన్ని గొప్పగా ఎలా ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ప్రపంచం అంతా రాసుకుంటున్నారు. ఆఖరికి ఆ ఇండస్ పీపుల్ వాళ్ళకి భాష ఉందో లేదో తెలియదు కానీ కూర్చుని పిచ్చి బొమ్మలైనా గీసుకున్నారు. ఈ ఎదవలు అది కూడా చేయలేదు కదా. హౌ కెన్ యూ సే దట్ దే ఆర్ మోర్ అడ్వాన్స్డ్ అండి? పిచ్చి బొమ్మలు గీసుకున్నారు. ఈజిప్షియన్స్ ఉన్నారు, ఈజిప్షియన్స్ కూడా అంతే పిచ్చి బొమ్మలన్నీ గీసుకున్నారు. హీరోగ్లిఫిక్స్ అది కూడా చేయలేదు కదా వీళ్ళు. ఏమనంటే ఏంటి మా ఇండస్ స్క్రిప్ట్ లో భగవద్గీత రాసాము, అందులో పురాణాలు రాశారు అని చెప్పి భాస్కర్ రాజు బోడి కబుర్లు చెప్తుంటాడు. సో ఇట్ ఈస్ దేర్ ప్రాబ్లమ్ మాస్టర్. అందులో అది నేను ఓరల్ ట్రెడిషన్ లో ఇలా ఉంది అలా. హౌ ఇస్ దట్ మై ప్రాబ్లమ్? దెన్ యూ కెనాట్ సే దట్ దే ఆర్ వేదిక్ పీపుల్. టెల్ బీ వాట్ ఆర్ వేదిక్ పీపుల్. వాళ్ళకున్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తే వేదిక నమ్ముకోవచ్చు. అలాంటి ప్రపంచంలో ఇంకెక్కడ జరిగినా సరే వాళ్ళు మా వేదాల్లోళ్ళే అని చెప్తారు. ఓకే సార్, ఇప్పుడు ఈ పాయింట్ అదే. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఉంది. లెట్స్ క్లోజ్ అండి. ఆల్రెడీ చాలా దూరం వెళ్ళిపోయాం. ఈ క్వశ్చన్ ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను సార్, చాలా వీక్స్ నుంచి. సో ఇది ఒక క్వశ్చనే. అదే నాకు మళ్ళీ ఇది మైగ్రేషన్ అనవసరంగా వచ్చింది. ఇది ఒక క్వశ్చనే సార్. ఇప్పుడు మీరు ఒక స్ట్రీమ్ లో బుద్ధిజం టైంలో అందరూ బుద్ధిస్టులా ఫీల్ అయ్యేవారు, బయట నుంచి ఎవరు వచ్చినా సరే అందరూ బుద్ధిస్టులా ఫీల్ అయ్యి ఆ అటాక్ ఆపారు. తర్వాత హిందూ మతం వచ్చాక కులాలుగా ఉన్నారు కాబట్టి మనం ఓడిపోయాము అని అన్నారు. ఇది యాక్చువల్లీ మా ఫ్రెండ్ కూడా డిస్కస్ చేశాడు మీ స్ట్రీమ్ చూసే. అయితే దీంట్లో ఎలా సార్ అని సార్ ఇంత పెద్ద స్టేట్మెంట్? కుషానులు ఉన్నారండి. కుషానులు బయట నుంచి వచ్చారండి, సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారు. వాళ్ళే నిజమైన ఇన్వేడర్స్. కుషాన్లు, హన్ అనే ఒక జాతి వాళ్ళు, పహలవులు, ఓకే, ఇంకా శాక్యులు ఉన్నారు. వీళ్ళందరూ బయట నుంచి ఇన్వేడర్స్ అండి. ఓకే, దీస్ ఆర్ యాక్చువల్లీ ఇన్వేడర్స్. వీళ్ళు బయట నుంచి ఈ సెంట్రల్ ఏషియా, ఈ అప్పర్ తుర్క్మెనిస్తాన్ ఆ ఏరియాస్ నుంచి గుర్రాలు నేసుకుని నిజంగానే యుద్ధానికి వచ్చి ఇక్కడ గెలుచుకున్నారు. ఇది నార్దర్న్ పార్ట్. దే డిడ్ంట్ కమ్ టు సౌదర్న్ పార్ట్, నార్దర్న్ పార్ట్. ఓకే, గెలుచుకున్న తర్వాత ఎవ్రీ వన్ అపారెంట్లీ హ్యాస్ బికమ్ బుద్ధిస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళ ఎలా చెప్తారు సార్, బుద్ధిజం అనేది ఇట్స్ నాట్ ఎ పీపుల్స్ రిలీజన్ కదా, అది ఓన్లీ ఒక సెట్ ఆఫ్ పీపులే, అది అందరు పీపుల్ కాదు అది. ఓకే, సో దే హ్యావ్ ఫాలో, వాళ్ళ హయాంలో బుద్ధుల విగ్రహాలు చేయించుకున్నారండి. ఆల్ ఐ నో అబౌట్ ఇస్ దట్ ఈస్ ఓన్లీ థింగ్. వాళ్ళు అది రిలీజనా లేకపోతే వాడు దేవుళ్ళ పూజించే వాళ్ళు, ఐ డోంట్ నో. మనకు కనిపించేది ఏంటి, వాళ్ళ హయాంలో వాళ్ళున్న రాజ్యాల్లో ఎక్కడ చూసినా బుద్ధుడి విగ్రహాలు, బుద్ధుడికి సంబంధించిన విగ్రహాలు మాత్రమే దొరికాయండి, బమియన్ బుద్ధాలతో సహా ఆఫ్ఘనిస్తాన్. అవును, ఇప్పుడు అదే బుద్ధిజం అనేది ఇట్స్ నాట్ ఇప్పుడు ఇస్లాం క్రిస్టియానిటీ లాగా లేకపోతే ఏదో ఇప్పుడు వైష్ణవిజం లాగా అనుకోండి, అదొక మార్గం అనుకోండి. చెప్తారు కదా పీపుల్ ఆరామాలు ఏదో కొండ దగ్గర వీటి దగ్గర అది పెట్టుకొని చేసేవాళ్ళు అంతే, అది మొత్తం పీపుల్స్ కాదు, పీపుల్ బుద్ధిస్ట్ అవరు. ఓకే, దెన్ వాట్ యు వాంట్ టు సే అండి? వాట్ డు యు వాంట్ టు సే? మీరు ఆ స్టేట్మెంట్ అక్కడ ఎలా ఫామ్ అయింది? నేను ఎలా ఇచ్చానో చెప్తానండి. ఎవడైనా సరే బయట నుంచి వచ్చిన వాడు, బయట నుంచి ఇలాగ కుషానులు, హండ్లు, శాక్యులు, పహలవులు వీళ్ళందరూ ఈ ప్రాంతం నుంచి కాని వాళ్ళు బయట నుంచి ఇతర భాషల వాళ్ళకి వచ్చి అటాక్ చేసినప్పుడు దే హావ్ బికమ్ లోకల్స్ అండ్ దే స్టార్టెడ్ ఎరెక్టింగ్ బుద్ధా స్టాచ్యూస్.
ఎప్పుడైతే ఈ ఈ హైందవం అనేది ఒక కాన్సెప్ట్ పైకి వచ్చిందో అప్పటి నుంచి బయట నుంచి వచ్చిన ఇన్వేడర్స్ అందరూ వాళ్ళ రిలీజియన్ పెట్టుకోవడమే తప్ప లోకల్ రిలీజియన్ పట్టించుకోలేదు. ఇస్లాం అదే చేసింది, క్రిస్టియానిటీ అదే చేసింది. అవును. నేను ఆ మొక్క మాత్రమే చెప్పాను. ఇక్కడ బుద్ధిస్ట్ థాట్ ప్రాసెస్ ఉన్నంత వరకు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కులాలుగా ఉండేవారు, అందుకు మనం ఓడిపోయాము. బుద్ధిజం టైంలో అందరూ బుద్ధిస్టుల్లా ఫీల్ అయ్యారు పీపుల్ అన్నారు. నేను అది క్లియర్ గా ఇంకోసారి చెప్తాను వినండి. ఓకే, శూద్రులకి లేదా వీళ్ళ స్క్రిప్చర్స్ ప్రకారం శూద్రులకి కత్తి పెట్టే అర్హత ఉందా? ఇప్పుడు మీరు క్వశ్చన్ అది అడుగుతున్నారు కదా, ఇప్పుడు మన 21st సెంచరీలో ఇక్కడ కూర్చొని మనం సింపుల్ గా అడగచ్చు సార్. ఇప్పుడు శూద్రులకు కత్తి పట్టే అర్హత ఉందా అంటే ఇప్పుడు రోడ్లో ఇప్పుడు రాజు ఉంటాడు, రాజు తన కొడుకే నేర్పుతాడు కానీ ఆ రాజ్యంలో మిగతా వాళ్ళకి ఎందుకు సార్ నేర్పుతారు? వెరీ గుడ్ పాయింట్. ఎక్కడ మొఘల్ పీరియడ్ అయినా సరే, ఏ పీరియడ్ అయినా సరే, ఎక్కడైనా అలాగే జరుగుతుంది కదా సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ విల్ నాట్ కంటెస్ట్ దట్. నెక్స్ట్ క్వశ్చన్. బయట నుంచి ఎక్కడన్నా ఏంటి అటాక్ వచ్చింది, ఓకే, ఇతరులు మన కంట్రీ మీదకి అటాక్ వచ్చారు, ఓకే, హూ ఆర్ ద పీపుల్ హూ విల్ ప్రొటెస్ట్ ఫస్ట్? ఎవరైతే కత్తి యుద్ధం నేర్చుకున్నారో, ఎవరైతే ప్రొటెక్టర్స్ గా ఉన్నారో వాళ్ళు చేయాలి, ఓకేనా? అవును, ఎక్కడైనా అలాగే జరుగుతుంది. కింగ్స్ ఫైట్ చేస్తారు. వినండి. మిగతా ఇన్వేడర్స్ అందరూ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ రిలీజన్ తీసుకున్నారు. ఇక్కడ ఉన్న ఇంకొక రిలీజన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాడి కింద బూట్లు నాకడానికి వెళ్ళిపోయారు. ఓకే, వాడి మతం అలాగే ఉంది, వాడే ప్రమోట్ చేస్తున్నాడు, వాడి మతాన్ని ప్రమోట్ చేసుకుంటున్నాడు. మనవాళ్ళు ఇక్కడ ప్రొటెక్టర్స్ గా ఉండాల్సిన ఈ ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేస్తాం అన్న వాళ్ళ పుస్తకాల ప్రకారం ద ఓన్లీ జాబ్ దట్ దే హ్యావ్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది పీపుల్. అలాంటి క్షత్రియ వంశస్థులందరూ కూడా ఓడిపోవడమే కాక ఆ గెలిచినోడి సంస్థానంలో పనిచేసుకుంటూ వాడి ఆర్మీస్ ని చిన్న చిన్న రెజిమెంట్స్ ని మేనేజ్ చేసుకుంటూ కూర్చున్నారండి. అవునా కదా? ఓకే సార్, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ కింగ్స్ కున్న ఓన్లీ ఒకే ఒక డ్యూటీ ప్రొటెక్ట్ చేయడం అని అంటున్నారు కదా, అది ఏ మొఘల్ కింగ్కైనా క్రిస్టియన్ కింగ్డమ్ కైనా కింగ్ కున్న డ్యూటీ ప్రొటెక్ట్ చేయడమే సార్ అది. ఎగ్జాక్ట్లీ. మరి అలాంటప్పుడు ఫైట్ చేసి చచ్చేదాకా ఫైట్ చేయాల్సింది పోయి, భగవద్గీత ప్రకారం చచ్చో ఏదైనా సరే ఫైట్ చేయాల్సింది అనేది పోయి వెళ్ళి శత్రువు కింద వాడు రాజ్యం చేస్తుంటే వాడి సైన్యానికి నువ్వు సైన్యాధిపతిగా ఎలా ఉంటావు? దిస్ ఇస్ మై క్వశ్చన్ టు క్షత్రియ. సార్ ఇది ఆపోజిట్ గా కూడా జరిగాయి కదా సార్. ఇప్పుడు ఛత్రపతి టైంలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు దాంట్లో. మీకు అస్సలు చరిత్ర తెలియదండి. ఛత్రపతి శివాజీ ఇస్ నాట్ హీరో. ఇది చాలా దూరం వెళ్తుంది అండ్ యు ఆర్ నాట్ అట్ ఆల్ స్టాపింగ్. ఓకే, నేను చెప్పిన మాట వినండి అండ్ క్లోజ్ దిస్ కాల్ టుడే. ఓకే, 6:30 దాటేసింది, ఐ కెనాట్ గో ఎనీమోర్. ఓకే, ఛత్రపతి శివాజీ మీకు పుస్తకంలో చూపించినంత హీరో కాదు. యూ హ్యావ్ టు రీడ్ ది బయోగ్రఫీ ఆఫ్ ఇది. అంతేగాని వాట్సాప్ యూనివర్సిటీలోనే లేదా పోస్టల్ తీసుకొచ్చి మన ఫేస్బుక్ లో తీసుకొచ్చి చేసినట్టు. అప్పట్లో అందరూ రాజులకు కావాల్సింది రాజ్యాలు. అక్కడ మతానికి ఏ మతం ప్రాధాన్యత లేదు. ఓకే, హిందూ క్షత్రియులు ముస్లిం రాజుల కింద పనిచేశారు. ఈ ఛత్రపతి శివాజీ అనే చెప్పుకునే పర్సన్ కింద సైన్యంలో ముస్లింలు కూడా ఉన్నారు. ఓకే, దిస్ ఈస్ వెల్ డాక్యుమెంటెడ్ ఇన్ మహారాష్ట్ర హిస్టరీ. మీరు చదువుకుంటే తెలుస్తుంది. డు నాట్ బిలీవ్ వాట్సాప్ ఈ ఫార్వర్డ్లు. ఐ హ్యావ్ టు స్టాప్ యూ. ఇంకొకటి మాట్లాడొద్దు. ఓకే, డు నాట్ బ్రింగ్ ఎనీథింగ్ ఎల్స్. మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. నేను మీకు ఇప్పటికీ 3 టాపిక్లు మార్చారు. You keep on moving on, but I can't do it. Okay. Yeah, sir. Only small closing comments పెట్టండి సార్. No more questions. Closing comments పెట్టి క్లోజ్ చేయండి. ఓకే సార్. ఓన్లీ ఒక్క స్మాల్ క్వశ్చన్. ఇప్పుడు మలేచ్చా అనే దానికి మీరు ఒక్కసారి అన్నారు. ఆ ఒక్క స్మాల్ క్వశ్చన్ నేను 2 lines లో చెప్తాను అంతే. ఇప్పుడు మలేచ్చా అనేది బుద్ధిస్ట్ టెస్ట్ లో కూడా బుద్ధులు కాకుండా వేరే వాళ్ళు మలేచ్చా అంటారు. జైన్ టెస్ట్ లో కూడా జైన్లు కాకుండా వేరే వాళ్ళని మలేచ్చా అంటారు. ఇక్కడ టెస్ట్ లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని కాకుండా బయట వాళ్ళని మలేచ్చా అంటారు సార్. ఇక్కడ మనోళ్ళు కానోళ్ళని తిట్టడానికి అన్ని రకాల భాషల్లో అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ లో బార్బేరియన్స్ అంటారండి. రోమన్ ఎంపైర్ బయట ఉన్న వాళ్ళందరూ బార్బేరియన్స్ అంటారండి. వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నా, వాళ్ళ సివిలైజేషన్ ఎంత గ్రేట్ గా ఉన్నా సరే, వీడు మంగోలియన్ సివిలైజేషన్ కానీ చైనీస్ సివిలైజేషన్ కానీ వాళ్ళందరూ బార్బేరియన్స్ రోమన్స్ కి తెలిసినంత వరకు. హౌ ఇస్ దట్ అ బిగ్ డీల్?
మీరు అది బ్యాడ్ వర్డ్ గా మన వాళ్ళు వేరే వాళ్ళని ఏదో తిట్టేస్తున్నట్టు సంథింగ్ అలా అన్నారు పరాయి సార్ వాడు అండి, పరాయి వాడు అండి, అందరూ అలాగే వాడతారు కదా. మ్లేచ్ఛ అంటే పరాయి వాడు. ఓకే. అంటే మీరు ఆ కంటెక్స్ట్ ఎలా చెప్పారంటే మన వాళ్ళు ఏదో తిడుతున్నారు వాళ్ళని, బయట వాళ్ళని మళ్ళీ లేచులు అని తిడుతున్నారు. బార్బేరియన్స్ అంటే ఏంటండి అర్థం? అదే అక్కడ కంటెక్స్ట్ వాళ్ళు బయట వాళ్ళు అనొచ్చు లేకపోతే తిట్టచ్చు, మనకు తెలియదు కదా మీనింగ్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే the word can be used both ways. Then how is it a problem? ఒకడు తిట్టుగా వాడాడు, ఇంకొకడేమో బయటోడు అంటున్నాడు. ఇప్పుడు తమిళనాడులో పరదేశి అనే ఒక పదం ఉందండి. ఇట్ ఈస్ యూజ్డ్ మోస్ట్లీ డెరగేటరీ. ఓకే, పొడా పరదేశి అంటారు, అంటే తిట్టడానికి లేదా ఏంటి వెధవా అని అనడానికి పరదేశి అంటారు. యు నో వాట్ ద వర్డ్ మీనింగ్ ఆఫ్ పరదేశి ఇస్, రైట్? ఇట్ కెన్ బి యూజ్డ్ బోత్ వేస్. హౌ ఇస్ దట్ అ ప్రాబ్లం? ఓకే సార్ ఇంకా అయిపోయింది, ఇంకా రైట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ షేక్ గారు, ఐ హ్యావ్ టు సే సారీ అండి. 34 ఇన్ ఎక్కువ టైం తీసేసుకున్నారు. ఐ థాట్ ఐ విల్ ఫినిష్ ఇట్ అప్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్. మాలా షేక్ గారు, ఐ విల్ టాక్ టు యూ అగైన్ నెక్స్ట్ వీక్ అండి. నెక్స్ట్ వీక్ విల్ హ్యావ్ ఎ లిటిల్ లాంగర్ సెషన్, అబౌట్ 6 hours వరకు ఉండొచ్చు. ఈసారి క్లోజ్ చేసేద్దాం. మన నెక్స్ట్ స్ట్రీమ్ ఏదండి? నెక్స్ట్ స్ట్రీమ్ ఈజ్ ఆన్ 26th November 26th. కొంచెం లాంగర్ స్ట్రీమ్ చేద్దాం, 5 to 6 hours వరకు చేయొచ్చు. అప్పుడు వచ్చేయండి సార్. సారీ అబౌట్ దిస్, ఐ హ్యావ్ టు కంప్లీట్. తర్వాత నా మీద ఏదో ఒక ఆవేశం కొద్దీ ఏదో ఒక దాని పేరేంటి కౌంటర్ సెషన్, లేకపోతే నా మీద పెద్ద స్ట్రీమ్ చేస్తానని చెప్పి రాంబాణం వచ్చి చెప్పిపోయాడు. నాకు ఇప్పుడు ఓపిక లేదు. అలాగే ఎప్పుడో మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కూర్చుని బేవర్స్ కూర్చుని రాత్రి 1 గంట దాకా నా గురించి మాట్లాడతారు. ఓపిక ఉన్నవాళ్ళు వెళ్ళి ఈయన ఎంజాయ్ చేయండి. నాకు ఓపిక లేదు, నేను కావాలంటే రేపు ఎల్లుండో ఇప్పుడైనా వింటా. ఓకే, అప్పటిదాకా ఉంచితే మహానుభావులకు తెలిసిందే కదా, పిచ్చివాగుడు వాగటం వెంటనే డిలీట్ చేసుకోవటం. సో ఇఫ్ దే డూ దాట్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు సీ. ఎవరన్నా కొంచెం తెలివిగా కాస్త స్ట్రీమ్ అవ్వగానే డౌన్లోడ్ చేస్తే నా టెలిగ్రామ్కి పంపించండి. ఓకే, బికాజ్ ఐ విల్ బి సీయింగ్ ప్రాబ్లీ టుమారో ఆర్ డే ఆఫ్టర్. నాకు అంత ఓపిక లేదు. వీళ్ళు 5 గంటల పాటు కూర్చుని ఓపికగా తిట్టుకుంటా కూర్చుంటారు. 10 మంది, ఎంతెంత మంది కూర్చుని చేస్తారు, వాళ్ళకి ఎంత ఓపిక తగలయ్యా. ఆ మాత్రం తీసుకుపోయి వాళ్ళ ధర్మరక్షణకు పెట్టుకుంటే బతకనన్నా బతుకుద్దా ధర్మం? ఎనీవే, వాళ్ళని ఇంకా నా మీద ఎక్కువ స్ట్రీమ్స్ చెయ్యమని నేను ప్రోత్సహిస్తూ, కావాలంటే నేనే కంటెంట్ ఇస్తా నా గురించి ఇంకొక 100 స్ట్రీమ్లు. ఎందుకంటే ప్రతి వీడియో వాళ్ళకి ఒక కౌంటర్కి అవకాశమే కాబట్టి they are free to do that. Happy countering, my dear Rambana and the other cowards. Okay, దాంతో ఈ వీక్ క్లోజ్ చేద్దామండి. హ్యావ్ ఎ నైస్ డే అహెడ్.